శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్ స్వాగతం సుస్వాగతం. సో ఇది మా మొట్టమొదటి T20 వరల్డ్ కప్ ఎడిషన్. సో అసలు T20 వరల్డ్ కప్ లాస్ట్ ఎప్పుడైందని నాకైతే గుర్తు కూడా లేదు. ఆల్మోస్ట్ కార్లాస్ బ్రాత్వేట్ రిమెంబర్ ద నేమ్ అన్నప్పుడు ఎప్పుడో 5.5 years బ్యాక్ అంట. అది ఏదో మొన్ననే అయినట్టు అనిపిస్తుంది కానీ బట్ అంటే ఇది ఒక వియర్డ్ సైకిల్. మామూలుగా 4 ఏళ్ళకి ఒకసారి వరల్డ్ కప్ లో ఆడతారు ఏ ఫార్మాట్ లో అయినా. T20 వరల్డ్ కప్ లో అయితే ఒకప్పుడు 2009 2010 అయితే ఒకే సంవత్సరం 2 ఆడారు. బట్ ఈ 5.5 years తర్వాత చూసుకుంటే T20 క్రికెట్ అసలు చాలా మారిపోయింది సార్. 2016లో అసలు టీమ్ స్ట్రాటజీ కానీ టీమ్ బిల్డింగ్ కానీ అప్పుడు ఉన్న డొమెస్టిక్ లీగ్స్ కానీ ఇప్పుడు చూస్తే అసలు కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది పిక్చర్. నీకు టాక్టిక్స్ మారినాయి, అది మారినాయి, ఇది మారినాయి. సో నాకు తెలిసి దిస్ విల్ బి అన్ ఎక్సైటింగ్ టోర్నమెంట్. సో ఎప్పట్లాగా నాతో రాజు ఉన్నాడు. రాజు, నీ ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏంటి? అసలు T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది అంటే నీకు అసలు మన అందరికి 2007 T20 వరల్డ్ కప్ ఎంత మెమొరబుల్, నాకెందుకో ఈ T20 వరల్డ్ కప్ అంతే మెమొరబుల్ గా ఉంటుంది. ఎందుకంటే T20 క్రికెట్ ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది 2016 తర్వాత నుంచి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే. హాయ్ రాహుల్. సో నిజంగా నువ్వు చెప్పినట్టుగానే అసలు T20 వరల్డ్ కప్స్ అనేవి ఇప్పుడు బేసిక్గా T20 ఫార్మాట్ అనేది ఇంకా ప్రతి కంట్రీలోనూ ఇట్లా ఇప్పుడు మనకి ఐపీఎల్ ఎలా ఉందో, పాకిస్తాన్ వాళ్ళకి పిఎస్ఎల్ ఎలా ఉందో, ఆస్ట్రేలియా వాళ్ళకి బిగ్ బ్యాష్ ఎలా ఉందో, అలాగే సౌత్ ఆఫ్రికాలో వచ్చేసి ఝాన్సీ సూపర్ లీగ్ అని, అలాగా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లోనూ నార్మల్గా జరిగే T20 లీగ్స్ ఒక ఎత్తు అయితే, ఆల్రెడీ స్టేట్ వైజ్ ఒక T20 లీగ్ అని, మళ్ళీ డిస్ట్రిక్ట్ వైజ్ ఒక T20 లీగ్ అని, ఇక్కడ మన ఇండియాలోనే కుప్పలుగా ఉన్నాయి T20 లీగ్స్ అసలు. సో ఈ అన్ని లీగ్స్ మధ్యన T20 వరల్డ్ కప్ అంటే ద బెస్ట్ కంపీటింగ్ విత్ ద బెస్ట్ అనే ఒక ఈ టోర్నమెంట్‌కి నువ్వు ఎంత ఎక్సైటెడ్ ఉన్నావో నేను డబుల్ ఎక్సైటెడ్ ఉన్నాను. నాకైతే ఫస్ట్ T20 వరల్డ్ కప్ మెమరీస్ అంటే ఆబ్వియస్లీ 2007లో మనకెప్పుడైతే 50 ఓవర్ వరల్డ్ కప్ కొంచెం చాలా సాడ్ మెమరీస్‌ని మిగిల్చింది. తర్వాత అది మరలా మనం T20 వరల్డ్ కప్‌లో ఏదో అంటే ఆ టైంలో పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెట్టుకోలేదు. ఎందుకంటే అప్పుడే మనం ఒక వరల్డ్ కప్ ఓడిపోయాం. సరే ఇదేదో కొత్త ఫార్మాట్‌లో ఉంది. ఇంకా ఎవరికీ సరిగ్గా అర్థం కావట్లేదనే టైంలో మనం ఎళ్లి కప్ కూడా కొట్టేసాం. ఆ టోర్నమెంట్‌లో రోహిత్ శర్మ సౌత్ ఆఫ్రికా పైన ఆడిన నాక్ అవ్వచ్చు. అండ్ అలాగే యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ పైన ఆడింది అవ్వచ్చు, ఆస్ట్రేలియా పైన ఆడింది అవ్వచ్చు, అండ్ అలాగే శ్రీశాంత్ బౌలింగ్ అవ్వచ్చు, లాస్ట్‌లో శ్రీశాంత్ క్యాచ్ అవ్వచ్చు. వీటన్నిటికి మించి ధోని క్యాప్టెన్సీ ఇంకా అలా చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు, నాకు చాలా మెమరీస్ గుర్తొస్తున్నాయి. ఇప్పుడు అయన్నీ చెప్పుకుంటూ పోతే మనం ఈ 2012 గగనం స్టైల్ వెస్ట్ ఇండీస్ తో సో కప్ ఎత్తడం. గంగనం స్టైల్‌ని గగనం స్టైల్‌లో చేస్తావు తెలుగులో నువ్వు. ఈసారి ఫార్మాట్ కూడా మారింది కదా. ఇప్పుడు సూపర్ 12 స్టేజ్ అసలు ముందు యాక్చువల్ గా క్వాలిఫికేషన్ స్టేజ్ అయింది. అసలు నీకు చిన్న టీమ్స్, ఆ చిన్న టీమ్స్ ఖాతాలో ఐర్లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి దిగ్గజాలు కూడా ఉండడం జరిగింది. ఐర్లాండ్ వాళ్ళు క్వాలిఫై కాలేదు, బట్ అందరినీ సర్ప్రైజ్ చేసి నమీబియా వాళ్ళు వచ్చారు రాజు. సో నేను నిన్న మ్యాచ్ చూశాను. సో షార్జాలో మొన్న ఐపీఎల్ చూసుకుంటే ఎవరైతే పవర్ ప్లే బాగా ఆడారో వాళ్లే గెలిచారు. కానీ నమీబియా వాళ్ళు నిన్న పవర్ ప్లే తక్కువ రన్స్ కొట్టినా కానీ డేవిడ్ వీసే మ్యాజిక్ అయినా కానీ ఏదైతే ఉందో, సో దాంతో ఐర్లాండ్ నాకౌట్ చేశారు. రాహుల్, అన్నిటికంటే మించి మరి 4 బాల్‌లో 4 వికెట్లు. కర్టిస్ క్యాంఫర్ అని ఒక కుర్రాడు 4 బాల్ 4 వికెట్లు. సో మరి ఆ వార్త విన్నావా మరి? అది నేను జస్ట్ వార్తలోనే విన్నా రాజు. ఎందుకో చూడలేకపోయా, నాకు కుదరలేదు ఆ రోజు నేను మ్యాచ్ చూడలేదు. అది ప్రత్యక్షంగా మ్యాచ్ జరుగుతున్నప్పుడు టీవీలో చూసే అదృష్టం నాకు దక్కింది రాహుల్. సో నిజంగా అంటే 4 బాల్‌లో 4 వికెట్లు అప్పట్లో మనం మలింగా తీసినప్పుడు చెప్పుకున్నాం. మరలా తర్వాత వరల్డ్ కప్స్‌లో జరిగితే అది ఎందుకో ఇట్లాంటి ఫీట్స్ అన్నీ కూడా హ్యాట్రిక్స్ అయినా, లేదంటే ఏదన్నా ఒక స్పెషల్ మూమెంట్స్ ఏదైనా సరే, ఇప్పుడు అప్పట్లో యువరాజ్ సింగ్ కొట్టిన 6 సిక్సెస్ అయినా వరల్డ్ కప్స్‌లో జరిగితే అది ఇంకా ఎందుకో చాలా స్పెషల్‌గా, చాలా మెమరబుల్‌గా ఉంటాయని నా ఫీలింగ్. అండ్ ఆఫ్ కోర్స్ ప్లేయర్స్ కూడా అంతే మెమరబుల్‌గా ఉంటది. కానీ నాకొచ్చిన బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే అసలు ఈ క్వాలిఫైయర్స్ దాంట్లో నువ్వు చెప్పినట్టుగానే నెదర్లాండ్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీమ్ అండ్ ఐర్లాండ్ కూడా 2 స్ట్రాంగ్ టీమ్. సో ఈ 2 టీమ్స్ కూడా ఎలిమినేట్ అయిపోయినాయి. సో నీకు అక్కడే అర్థమైపోతుంది. అంటే ఈ పేరుకి క్వాలిఫైయర్స్ అనే కాంపిటీషన్ అయినా సరే, మీరక్కడ ఏదో లైట్‌లే, ఈ టీమ్ పెద్ద ఏముందిలే అనే ఒక చిన్న యాటిట్యూడ్ ఉంటే గనక ఎలాంటి టీమ్‌నైనా కొడతది. ఎస్పెషల్లీ T20 ఫార్మాట్‌లో ఏ టీమ్ స్కాట్లాండ్ బంగ్లాదేశ్‌ని కొట్టడం. అది నిజమే. చూసావా మహమూదుల్లా ప్రెస్ కాన్ఫరెన్స్ చూసావా? అదైతే హైలైట్ ఉండే. అది నేనది మీమ్ అనుకున్నా రాజు. అయ్యో!
అది నిజంగా జరిగింది. రాహుల్ మన నాగు వాసిరెడ్డి గారు కూడా ట్విట్టర్‌లో షేర్ చేశారు. సో, లెట్స్ గెట్ టు ది బిజినెస్ ఇగ. సో, గ్రూప్ 1, గ్రూప్ 2 రెండున్నాయి. సో, గ్రూప్ 1 వచ్చేసి ఏ టీమ్‌లున్నాయి రాజు? సో, గ్రూప్ 1లో వచ్చేసి రాహుల్ మనకి క్వాలిఫైయర్స్ నుంచి బంగ్లాదేశ్ అండ్ అలాగే శ్రీలంక 2 క్వాలిఫై అయినియి. సో, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా అండ్ వెస్ట్ ఇండీస్. మరి గ్రూప్ 2లో ఏ టీమ్స్ ఉన్నాయి? గ్రూప్ 2 స్కాట్లాండ్, ఇండియా, నమీబియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్. అసలు ఈ 2 గ్రూపులను చూసుకుంటే గ్రూప్ 1 మరీ అరాచకంగా ఉంది కదా రాజు అసలు. అసలు బంగ్లాదేశ్ ఈ కండిషన్స్‌లో బాగా ఆడుతుంది. ఇంగ్లాండ్ వాళ్ళు డిఫెండింగ్ 50 ఓవర్ వరల్డ్ ఛాంపియన్స్. శ్రీలంక ఈ స్లో పిచెస్ పైన బాగా ఆడుతది. ఇంకా వాళ్ళకి టీ20 స్పెషలిస్ట్ ఉన్నారు. ఆస్ట్రేలియా ఇది ఆస్ట్రేలియా. సౌత్ ఆఫ్రికా డార్క్ హార్స్ అంటాను నేను. ఇంకా వెస్ట్ ఇండీస్ గురించి ఎవరైనా ఇంకా కొత్త ఇంట్రడక్షన్ ఇవ్వనక్కర్లే, ఏం చెప్పనక్కర్లే. మరి ఇంత టఫ్ గ్రూప్ ఇచ్చి ఇటువైపు ఈ గ్రూప్‌లో అయితే ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ పెట్టడానికన్నట్టే ఒక గ్రూప్ తయారు చేసినట్టు అనిపించింది నాకైతే గ్రూప్ 2. ఏమో రాహుల్, నువ్వు చెప్పినట్టుగా మరి అసోసియేట్ టీమ్స్ ఏమైనా సర్ప్రైజ్ చేయొచ్చేమో చెప్పలేం. మన ఇండియానే ఓడించొచ్చేమో, పాకిస్తాన్ ఓడించొచ్చేమో, లేదు న్యూజిలాండ్‌ని ఓడించొచ్చేమో. సో, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఆల్రెడీ చాలా ఫేమస్ అంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వాళ్ళ జర్నీ మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, వాళ్ళు స్టార్టింగ్‌లో ఎవరు లెక్క చేసేవారు కాదు. లైట్లీ అసోసియేట్ నేషన్ అని. కానీ వాళ్ళు ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఎంత ఎత్తుకెదిగారంటే వాళ్ళకి ఇప్పుడు టెస్ట్ స్టేటస్ ఉంది. అండ్ అలాగే పెద్ద పెద్ద టీమ్స్‌ని బీట్ చేయగలిగే టాలెంటెడ్ పూల్ ఆఫ్ ప్లేయర్స్ ఐపీఎల్‌లో, బిగ్ బ్యాష్‌లో, పీఎస్ఎల్‌లో అన్ని లీగ్స్‌లో ఆడే ప్లేయర్స్ అందరూ ఉన్నారు. సో, ఆఫ్ఘనిస్తాన్ కూడా మనం నిజంగా అంటే ఇలాంటి కండిషన్స్‌లో, ఎందుకంటే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ హోమ్ కండిషన్స్‌లో ఎక్కువ ఆడే అవకాశం లేక, ఎస్పెషల్లీ యూఏఈ కండిషన్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ చాలామంది చాలా లీగ్స్‌లో వాళ్ళ ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా చాలా ఆడారిక్కడ. సో, ఆల్మోస్ట్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి ఇది హోమ్ గ్రౌండ్స్ లాగే ఉంటాయి. సో, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని కూడా తక్కువ అంచనా వేయడానికైతే లేదు నాకు తెలిసి. అవును రాజు. కానీ ఎంత అయినా ఆఫ్ఘనిస్తాన్ నీకు కొంచెం స్పిన్ బాగా ఆడే టీమ్స్, సబ్ కాంటినెంటల్ టీమ్స్‌తో వాళ్ళు కొంచెం స్ట్రగుల్ అయితారు ఇప్పుడు. సడెన్‌గా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ పెడితే ఈజీగా కొట్టేయొచ్చు. సడెన్‌గా ఓ సర్ప్రైజ్ విక్టరీ నీకు ఆస్ట్రేలియాని కొట్టొచ్చు గానీ, ఇప్పుడు ఇండియా లేదా ఈవెన్ పాకిస్తాన్ వీళ్ళ మొన్న మీద కొంచెం ప్రాక్టీస్ స్ట్రగుల్ మ్యాచ్‌లో అయితారు. వెస్ట్ ఇండీస్‌ని కొట్టారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు. ఆ! వెస్ట్ ఇండీస్‌ని కొడతారు. ఇప్పుడు లాస్ట్ టైమ్ 2016 వరల్డ్ కప్‌లో కూడా వెస్ట్ ఇండీస్ వాళ్ళు ఛాంపియన్స్ అయినా గాని ఆఫ్ఘనిస్తాన్‌తో ఓడిపోతారు వాళ్ళు గ్రూప్ మ్యాచ్. ఇంకా అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఇంకా చాలా వీక్ అసలు. అప్పుడు రషీద్ ఖాన్ ఇంకా చిన్న ఒక చిన్న బౌలరే అంతే. ఇంకా ఇప్పటి కింగ్ రషీద్ అవ్వలేదు అప్పటికి. సో, ఇంట్రెస్టింగ్ ఉంటది. సో, ఈ గ్రూప్ 2 నువ్వు అన్నట్టు యాక్చువల్‌గా ఏముంది ఇండియా, పాకిస్తాన్ లేదా న్యూజిలాండ్ ఈ 3 టీమ్సేగా ఉన్నది. మిగతా వాళ్ళు ఏదో టైమ్ పాస్‌కి ఉన్నారు అన్నట్టు అనిపించినా గాని, గ్రూప్ 1లో ఇప్పుడు నీ దృష్టిలో అసలు స్ట్రాంగెస్ట్ టీమ్ ఏంటి? అక్కడి నుంచి స్టార్ట్ అవుదాం. గ్రూప్ 1లో అంటే ఒక్కటి రాహుల్, సింపుల్ విషయం ఏంటంటే ఆస్ట్రేలియాని వరల్డ్ ఈవెంట్స్‌లో ఎప్పుడు కూడా డిస్కౌంట్ చేయలేం. ఈవెన్ వాళ్ళు ఒక సెకండ్ స్ట్రింగ్ టీమ్‌తో వచ్చినా సరే, ఆస్ట్రేలియాకున్న రిచ్ స్పోర్టింగ్ కల్చర్‌తో చూసుకుంటే వాళ్ళు, ఎందుకంటే మనం వరల్డ్ ఈవెంట్స్‌లో ఆడినప్పుడు అన్నిటికంటే ఉండాల్సిన వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే హౌ టు హ్యాండిల్ ప్రెషర్ అండ్ హౌ టు యునో ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు నువ్వు ప్రెషర్ ఫీల్ అవ్వకుండా ఎట్లా హ్యాండిల్ చేస్తావు? అంటే ఇప్పుడు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ఫస్ట్ మ్యాచ్ ఉంది. సో, మనం ఆ మ్యాచ్ జరిగే ముందు జరిగిన ఫార్మాలిటీస్ ఉంటాయి కదా! నేషనల్ యాంథెమ్స్ అని అండ్ అలాగే మిగిలిన ఫార్మాలిటీస్ ఇవన్నీ చూసినప్పుడు నీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. అంటే ప్లేయర్స్‌లో ఒక రకమైనటువంటి నర్వస్ ఎనర్జీ ఉంటది ఎప్పుడు కూడా. ఎస్పెషల్లీ వరల్డ్ ఈవెంట్స్ అంటే. సో, ఆస్ట్రేలియా వాళ్ళేంటంటే ఇందులో సిద్ధహస్తులు వాళ్ళు. అంటే ఆహ్, ప్రెషర్ సిట్యుయేషన్‌లో వాళ్ళు నిజంగా ఏమాత్రం టెన్షన్ చూపించకుండా, ఎందుకంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వాళ్ళు చూసుకుంటే ప్రతి టోర్నమెంట్‌లోనూ వాళ్ళు వాళ్ళ టీమ్‌లో ఉన్న టాలెంట్‌ని చూసుకున్నా, లేదు వాళ్ళ టీమ్‌లో ఉన్న ప్లేయర్స్ హిస్టరీ చూసుకున్నా, అందరూ కూడా అసలు ఈ టీమ్ ఎందుకు వరల్డ్ కప్స్ గెలవదు అనే రకమైనటువంటి క్వెషన్ మార్క్స్ చాలా మందికొస్తాయి. కానీ ప్రెషర్ మూమెంట్స్‌లో చోక్ అయిపోతారు చాలా సార్లు. సౌత్ ఆఫ్రికా టీమ్‌తో పాటు ఇంకా కొన్ని టీమ్స్‌ని కూడా చెప్పుకోవచ్చు మనం. కానీ ఆస్ట్రేలియా వాళ్ళేంటంటే, వాళ్ళు టీమ్‌లో ఏదన్నా కొంచెం అటు ఇటు కొన్ని విషయాల్లో వాళ్ళకి వీక్‌నెస్‌లున్నా సరే, వరల్డ్ ఈవెంట్స్‌లో మాత్రం దే విల్ బ్రింగ్ దేర్ ఏ గేమ్ అనమాట. సో, అందుకని ఆస్ట్రేలియాని ఎప్పుడూ మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. వాళ్ళు ఎలాంటి స్ట్రెంగ్త్‌తో ఉన్నా. సో, నాకు తెలిసి గ్రూప్ 1లో నేనైతే ఆస్ట్రేలియా స్ట్రాంగెస్ట్ టీమ్ అని అనుకుంటున్నాను. అండ్ అలాగే వెస్ట్ ఇండీస్ విషయంలో నాకెందుకో కొన్ని డౌట్స్ ఉన్నాయి ఈసారి. ఎందుకంటే నేను ఆల్రెడీ మనం అంతకుముందు వెస్ట్ ఇండీస్, సౌత్ ఆఫ్రికా సిరీస్ ప్రివ్యూలు చేసినప్పుడు కూడా నేను కొన్ని విషయాలు డిస్కస్ చేశాను.
సో, దానికి కంటిన్యూషన్‌గా చెప్పాలంటే నాకెందుకో కొంచెం ఈ టీమ్ ఫిట్‌నెస్ ఇష్యూస్ తోటి ఎవరో ఒక ఇద్దరు, ముగ్గురు స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎవరైనా ఆ టోర్నమెంట్ మధ్యలో కోల్పోయే అవకాశం ఉందేమో అనే భయం ఉంది నాకు. సో, ఆఫ్‌కోర్స్ మనం చెప్పుకోవచ్చు ఇదంతా సింపుల్ టీ20 ఫార్మాటే కదా! అది ఇదని. కాకపోతే వెస్ట్ ఇండీస్ కొంతమంది ప్లేయర్స్‌కి ఈ హిస్టరీ ఆఫ్ ఇంజ్యూరీస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎవిన్ లూయిస్ నీ ఇంజ్యూరీ అవ్వచ్చు అండ్ అలాగే ఆండ్రే రస్సెల్‌కున్న హామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీ అవ్వచ్చు. సో, ఇవన్నీ చూసుకుంటే ఎందుకో నాకు వెస్ట్ ఇండీస్ ఈసారి కొంచెం ఎస్పెషల్లీ ఈ యూఏఈ లాంటి కండిషన్స్‌లో, షార్జా లాంటి పిచెస్‌లో ఎందుకో వేరే టీమ్స్‌ని ఛాలెంజ్ చేయాలంటే కొంచెం ఇబ్బందే అని నాకు అనుమానం. అందుకని నేను ఆస్ట్రేలియాని అంటే డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన వెస్ట్ ఇండీస్‌ని కూడా పక్కన పెట్టి ఆస్ట్రేలియన్ ఫేవరెట్స్‌గా పిక్ చేసుకోవడానికి ఉన్న బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే, ఈసారి వాళ్ళకి హేజల్‌వుడ్ ఉన్నాడు. మొన్ననే ఐపీఎల్ గెలిచాడు. సో, ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉంటాడు. ప్యాట్ కమిన్స్ గురించి అండ్ అలాగే మిచెల్ స్టార్క్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అండ్ అలాగే బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్‌లో డేవిడ్ వార్నర్ అండ్ ఫించ్ వీళ్ళిద్దరికీ కూడా వరల్డ్ కప్ ముందు పెద్దగా గేమ్ టైమ్ లేదు. ఇప్పుడు వార్నర్ తీసుకుంటే ఐపీఎల్‌లో కూడా పెద్దగా మ్యాచెస్ ఆడలేదు రీసెంట్‌గా. అండ్ జరిగిన ప్రాక్టీస్ మ్యాచెస్‌లో, వార్మప్ మ్యాచెస్‌లో కూడా నాకు తెలిసి సింగిల్ డిజిట్స్‌లో ఔట్ అయిపోయాడు 2 మ్యాచెస్‌లో కూడా. అండ్ అలాగే ఆరన్ ఫించ్ కూడా రీసెంట్‌గా నీ సర్జరీయో ఏదో జరిగింది. సో, తనకు కూడా ఎక్కువ గేమ్ టైమ్ అయితే లేదు. కానీ మిచెల్ మార్ష్ నంబర్ 3 అనేది ఆ టీమ్‌లో ఏదన్నా ఒక ఫైండ్ ఉంది అని ఏమన్నా చెప్పుకోవాలంటే నాకు తెలిసి ఆ స్పాట్. ఎందుకంటే అసలే మొన్న జరిగిన వెస్ట్ ఇండీస్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్ జరిగే వరకు కూడా అసలు ఆ నంబర్ 3 స్పాట్ అనేది చాలా ప్రశ్నార్థకంగా ఉండేది. అసలు ఎవరు ఆడతారు ఆ స్పాట్‌లో? ఎందుకంటే టీ20స్‌లో నంబర్ 3, నంబర్ 4 వరకు కూడా అన్ని క్రూషియల్ స్పాట్సే ఇంక్లూడింగ్ ఓపెనింగ్. సో, ఆ స్పాట్‌లో ఎవరు ఆడతారు అని చాలా క్వెషన్ మార్క్స్ ఉండేయి. ఆ సిరీస్‌లో మిచెల్ మార్ష్‌కి ఎప్పుడైతే తనకు అవకాశం దొరికిందో తన నంబర్ 3లో తన స్కిల్స్ ప్రూవ్ చేసుకోవడానికి, తను వచ్చి స్టాంప్ చేసేసుకున్నాడు. కంప్లీట్ అథారిటీ అనమాట. ఇప్పుడు నంబర్ 3 స్పాట్ తను కంప్లీట్‌గా సీల్ చేసుకున్నాడు. సో, ఒక ఆల్ రౌండర్ ప్లేస్ అక్కడ లాక్ అయిపోయింది. అండ్ అలాగే మార్కస్ టాయినిస్ గురించి తెలుసు. తనకున్న టీ20లో బ్యాటింగ్ ఎబిలిటీస్ గురించి తెలుసు. అండ్ అలాగే కొన్ని కొన్ని ఇప్పుడు షార్జా లాంటి ట్రాక్స్‌లో మోయిసెస్ హెన్రిక్స్ అవ్వచ్చు. అండ్ అలాగే ఇట్లాంటి డిబ్లీ డాబ్లీ బౌలర్స్ ఎలా సక్సీడ్ అయ్యారో మనం ఆల్రెడీ చూసాం ఐపీఎల్‌లో. సో, మేబీ ఒకవేళ స్టాయినిస్ కనుక బౌలింగ్ పరంగా కూడా ఫిట్ అయ్యి తన బౌలింగ్‌లో కూడా కాంట్రిబ్యూట్ చేయగలిగితే దిస్ ఈస్ గోయింగ్ టు బి రియల్లీ వన్ స్ట్రాంగ్ టీమ్. అండ్ అలాగే స్టార్క్ బౌలింగ్ స్టార్టింగ్‌లో స్వింగ్ దొరికితే ఆ స్వింగ్‌తో ఏం చేయగలడో మనకు తెలుసు. అండ్ అలాగే డెత్ బౌలింగ్‌లో స్టార్క్ ఇప్పుడు ఈరోజు జరిగిన మ్యాచ్‌లో ఎడెన్ మార్క్రమ్ తను సెటప్ చేసిన విధానం నాకు అసలు నిజంగా ఎందుకు స్టార్క్‌ని స్టిల్ మనం ఇప్పుడు టెస్ట్ క్రికెట్‌లో అది కొంచెం ఆఫ్ కలర్ అయినా సరే, ఇంకా లిమిటెడ్ ఓవర్స్‌లో మిచెల్ స్టార్క్ స్టిల్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ బౌలర్స్. సో, ఇలాగా ఆస్ట్రేలియా టీమ్‌లో ఎక్కడ చూసుకున్నా సరే టాలెంట్‌కి కొదువు లేదు. అండ్ అలాగే బిగ్ మ్యాచ్ ఆడిన ప్లేయర్స్ ఉన్నారు. వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన ప్లేయర్స్ ఉన్నారు. అండ్ అలాగే ఒకవేళ బ్యాటింగ్‌లో గందరగోళం జరిగినా సరే ఎందుకంటే షార్జా అండ్ అలాగే కొన్ని కొన్ని సార్లు యూఏఈలో, అబుదాబిలో అవ్వచ్చు. అలాగే దుబాయ్‌లో అప్పుడప్పుడు కొన్ని స్లో ట్రాక్స్ మీద ఆడే అవకాశం ఉంటది. మేబీ 120లు, 130లు కొట్టడమే గగనం అనే ట్రాక్స్ ఉంటాయి. సో, అట్లాంటి పిచెస్‌లో స్టీవ్ స్మిత్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాడు ఆ మిడిల్ ఆర్డర్‌లో. ఎందుకంటే స్టీవ్ స్మిత్ దగ్గర స్పిన్‌ని హ్యాండిల్ చేయగలిగినంటే పుష్కలంగా టాలెంట్ ఉంది. అండ్ ఆల్రెడీ తాను ఇండియాలో జరిగిన పూణె టెస్ట్ మ్యాచ్‌లో తన ఫుల్ ఎగ్జిబిషన్ చూపించాడు తన స్పిన్ బౌలింగ్ పైన. సో, ఇండియాలో జడేజా, అశ్విన్ లాంటి ఆహ్, ఇంత అద్భుతమైన బౌలర్‌లను ఎదుర్కొని తను అలా హ్యాండిల్ చేయగలిగాడంటే డెఫినైట్‌లీ హి ఈస్ గోయింగ్ టు బి ఎ క్రూషియల్ పార్ట్ ఇన్ దట్ మిడిల్ ఆర్డర్ యాస్ వెల్. అండ్ అలాగే యాస్టన్ యాగర్ అండ్ యాడమ్ జాంపా ఇద్దరు స్పిన్నర్స్. సో, యాగర్ సంగతి పక్కన పెట్టేస్తే జాంపా ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంప్రూవ్డ్ బౌలర్స్ ఇన్ ద వైట్ బాల్ ఫార్మాట్ రీసెంట్‌లీ. ఎందుకంటే తను రీసెంట్‌గా నాకు తెలిసి కేన్ విలియమ్సన్‌ను లెగ్ స్పిన్‌కి యాడమ్ జాంపాకి ఔట్ అయినన్ని సార్లు ఎవ్వరికి ఔట్ అవ్వలేదు అసలు. అంటే కేన్ విలియమ్సన్ క్లాస్ గురించి అందరికీ తెలుసు. సో, తనని అయినా సరే జాంపా సెటప్ చేయగలుగుతున్నాడంటే, ఈ పర్టిక్యులర్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, జాంపా ఎప్పుడు కూడా తను వేసే లెగ్ బ్రేక్స్ చాలామంది వేరియేషన్స్ ఎక్కువ యూజ్ చేస్తారు గూగ్లీస్ ఇవన్నీ. కానీ జాంపా ఎప్పుడు కూడా తన వేరియేషన్స్‌ని చాలా పొదుపుగా వాడతాడు. అండ్ బ్యాట్స్‌మెన్‌ని సెటప్ చేయడంలో కూడా మంచి దిట్టనమాట. అంటే చాలామంది జాంపాని తక్కువ అంచనా ఏస్తారు గానీ, నాకెందుకో ఈ కండిషన్స్‌లో బానే సక్సీడ్ అవుతాడనే ఒక ఫీలింగ్ ఉంది. సో, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసుకొని ఆస్ట్రేలియాని ఐయామ్ పికింగ్ యాస్ వన్ ఆఫ్ ది హాట్ ఫేవరెట్స్. ఇంకా 'బిగ్ షో' 'మాక్స్‌వెల్‌ని' మర్చిపోయావు. మాక్స్‌వెల్ గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఐపీఎల్‌లో చూపించాడు. సో, మాక్స్‌వెల్ గురించి మళ్ళా చెప్పామంటే మనం అనవసరంగా
ఏదేమంటారు దిష్టి పెడుతున్నట్టు అంటారు కదా! సో, అలాగా మనం నిజంగా రాదు. అంటే ఆస్ట్రేలియాని ఎవ్వరు పట్టించుకోవట్లే ఈ టోర్నమెంట్‌లో. కానీ వాళ్ళ పేపర్‌లో వాళ్ళ టీమ్ ఎట్లుందని చూస్తే అసలు నిజంగా అంటే ఇంత టాలెంటెడ్ స్క్వాడ్ ఉంది. వీళ్ళని అసలు టోర్నమెంట్ ఫేవరెట్స్‌గా ఎందుకు పిక్ చేయట్లే అన్నట్టు అనిపిస్తుంది. నా దృష్టిలో వీళ్ళు డార్క్ హార్సెస్. ఎవరు పట్టించుకోవట్లే. కానీ అటు ఇటు చేసి టాప్ 4కి వస్తారేమో. టాప్ 4కి వస్తే మాత్రం ఆస్ట్రేలియా లాంటి టీమ్ వాళ్ళు వాళ్ళు ఆపడం కష్టం. ఒక టాప్ 4కి వచ్చి రావాలంటే వీళ్ళు చాలా కష్టపడాలి. ఎందుకంటే గ్రూప్ 1 చాలా టైట్ ఉంది. నీకు బాగా ఆడితే తప్ప ఆ గ్రూప్ నుంచి బయటపడరు. నాకు తెలిసి ఇఫ్ ఆస్ట్రేలియా గో టు టాప్ 4 దెన్ ఇక వేరే టీమ్స్ అందరూ భయపడాల్సిందే. వాళ్ళ లక్‌తో అయితే పోలేరు. సో, రాహుల్ ఇప్పుడు టీమ్ గురించి మనం డిస్కస్ చేసాం. సో, నా ప్రిడిక్షన్ ఏంటంటే, నాకెందుకో ఆస్ట్రేలియా వాళ్ళు ఈ టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఉంటారని అనుకుంటున్నా. సో, నీ ప్రిడిక్షన్ ఏంటి? ఆస్ట్రేలియా వాళ్ళు ఎక్కడ ఫినిష్ అవుతారని నీకనిపిస్తుంది ఈ టోర్నమెంట్‌లో? సో, నా దృష్టిలో అంటే వాళ్ళు ఒకవేళ గ్రూప్ స్టేజ్ బయటికొచ్చారంటే వాళ్ళే చాంపియన్స్. అది నేను ఫిక్స్ అయ్యా. ఎందుకంటే నీకు గ్రూప్ 1 నుంచి ఒకవేళ ఆస్ట్రేలియా బయటపడింది బంగ్లాదేశ్‌తో, శ్రీలంకతో వీళ్ళని ఓడగొట్టి ఒకవేళ బయటపడిందే అనుకో. సో, వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నట్టు. అవును రాహుల్. సో, ఆల్రెడీ ఆస్ట్రేలియా టీమ్ గురించి అంతా డిస్కస్ చేసామండి. అలాగే గ్లెన్ మ్యాక్స్‌వెల్ అని ఒక పెద్ద ఎక్స్ ఫ్యాక్టర్ గురించి హ్మ్, మరలా ఇంకొకసారి మనం అంటే ఎక్స్‌ట్రాగా యాక్చువల్‌గా ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ప్యాట్ లేదు. కమిన్స్ కూడా ఉన్నాడు. ప్యాట్ కమిన్స్ ఐపీఎల్స్ ఫస్ట్ లెగ్‌లో నీకు బ్యాటింగ్ ఎలా చేసాడో చూసాము. బౌలింగ్ కూడా మంచిగా చేసాడు కొద్దిగా. యాక్చువల్‌గా నీకు పేపర్ మీద చూస్తే చాలా స్ట్రాంగ్ టీమ్ రాజు. ఇది హేజల్‌వుడ్ మంచి ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇప్పుడు సెకండ్ లెగ్ మొత్తం బాగా చేసాడు. ఎస్పెషల్లీ ఐపీఎల్ ఎండింగ్ స్టేజెస్‌లో. సో, అందుకే ఐ డోంట్ సీ ఎనీ రీజన్ వై దిస్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ ఎ టాప్ టీమ్. అవును. అంటే అందుకే ఫేవరెట్ టీమ్. నేనైతే వాళ్ళు ఖచ్చితంగా ఫైనల్స్‌లో ఉంటారని అనుకుంటున్నాను. సో, ఫైనల్స్‌లో వచ్చే టీమ్‌ని బట్టి ఇంకా వాళ్ళ ఛాన్సెస్ అనేవి మనం అప్పుడు మాట్లాడుకోవచ్చు. సో, ఇప్పటివరకు మనం ఆస్ట్రేలియా గురించి చెప్పుకున్నాం. సో, ఆస్ట్రేలియా పక్కనే ఉండే ఇంకొక యాంటీ పోడియన్ నేషన్ అయిన న్యూజిలాండ్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. సో, న్యూజిలాండ్ మరి గ్రూప్ 2లో ఉంది. సో, మరి న్యూజిలాండ్ ఛాన్సెస్ గురించి ఏమంటావు మరి? న్యూజిలాండ్ నాకు తెలిసి వాళ్ళు క్వాలిఫై అవ్వరు. అవుతే గాని ఒకవేళ సెమీఫైనల్‌కి వెళ్ళినా గాని వాళ్ళు ఫైనల్‌కైతే ఎళ్ళరు. ఎందుకంటే వాళ్ళ స్క్వాడ్ కాంపోజిషనే చాలా రాంగ్‌గా ఉంది. వాళ్ళ ప్లేయర్స్‌ని ఎవరినైతే పిక్ చేశారో వాళ్ళ స్ట్రాటజీ ఏదైతే ఉందో చూసుకుంటే హుహు. నాకైతే ఏమి వాళ్ళు మంచి సూచనలు కనిపియట్లే. ఇప్పుడు కే కేన్ విలియమ్సన్ కెప్టెన్ ఓకే. ఎంత కెప్టెన్స్ ఇప్పుడు కేకేఆర్‌కి మంచి కెప్టెన్ ఉండడం వల్ల వాళ్ళు ఫైనల్‌కి పోయినట్టు కేన్ విలియమ్సన్ కెప్టెన్ ఉండడం వల్ల టీమ్ సడెన్‌గా పైకి లేస్తదా అనేది ఎవరు అంటే అది పాసిబుల్ కాదు. ఎస్పెషల్లీ నీకు నీకు లీగ్ టీ20 లీగ్స్‌లో కెప్టెన్సీ హెల్ప్ చేస్తది గానీ వరల్డ్ కప్స్‌లో నీకు స్ట్రెంత్ ఆఫ్ ద టీమే ఇంపార్టెంట్. ఇక్కడొచ్చేసి గప్టిల్ ఫామ్‌లో లేడు. నీకు గప్టిల్‌తో పాటు ఓపెనింగ్ పార్ట్నర్ న్యూజిలాండ్ వాళ్ళు డెవన్ కాన్వెన్ పెట్టుకున్నారు. డెవన్ కాన్వే అసలు టీ20 ప్లేయరే గాదు. అయినా తనని బ్యాక్ జేస్తున్నారు ఓపెనింగ్‌కి. కాలిన్ మన్రో లాంటి ఒక టీ20 స్పెషలిస్ట్‌ని అసలు వాళ్ళు స్క్వాడ్‌లోనే తీసుకోలేదు. నీకు నంబర్ 4 ఈ ప్లేసెస్‌లో నీకు యూఏఈ పిచెస్‌లో ఆడడానికి రాజ్ షెఫర్‌ని తీసుకోలేదు. నీకందరూ ఈ గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సైఫర్ట్ వీళ్ళందరూ లాటరీ కొద్దిగా. నీకు టిమ్ సైఫర్ట్ ఒక మ్యాచ్ పోయి బాగా ఆడతాడు. ఇంకో మ్యాచ్ అసలు 0 కొడతాడు. అసలు నీకు నాకొక మెజర్ ఉంటదన్నమాట టీ20 ప్లేయర్స్‌ని చూసేటప్పుడు గానీ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ప్లేయర్. కొంతమంది ప్లేయర్స్ నేను దీన్ని షాహిద్ అఫ్రిది ఎఫెక్ట్ అంట. ఏంటంటే ఈ ప్లేయర్స్ ఎట్లుంటారంటే ఫస్ట్ బాల్ ఔట్ అవ్వచ్చు. లేదంటే ఒక 30 రన్స్ కొడతారు వాళ్ళు. ఓ 2 సిక్స్‌లు కొట్టి అట్లా కొట్టి. కానీ నువ్వు వాళ్ళని అరే ఈ సిట్యుయేషన్‌లో వీడి నుంచి ఒక 30 రన్స్ ఎక్స్‌పెక్ట్ చేయగలను అంటే ఎక్స్‌పెక్ట్ చేయలేము. అలాంటి ప్లేయర్స్ ఎక్కువున్నారు న్యూజిలాండ్ వాళ్ళ టీమ్‌లో నీకు. సో, అది డేంజర్ నన్నడిగితే. సైఫర్ట్, ఫిలిప్స్ ఇద్దరు కొంచెం అదే క్రమంలో ఉన్నవాళ్ళు. ఫిలిప్స్ కొంచెం డిపెండబుల్ ఇన్నింగ్స్ ఆడేవాడు గానీ ఎందుకో మొన్న ఐపీఎల్‌లో చూసిన తర్వాత గానీ రీసెంట్ ఫార్మ్ చూస్తే కూడా మిడిల్ ఆర్డర్ రోల్ అంత బాగా చేయగలుగుతాడు అని నాకైతే నమ్మకం లేదు. జిమ్మీ నీషమ్ ఈ స్లో అండ్ లో కండిషన్స్ లో మంచి బ్యాట్స్‌మనే కాదు. బౌలింగ్ పరంగా కొంచెం తను కట్టర్లు వేసుకుంటే ఏమైనా హెల్ప్ చేస్తాడు కానీ బ్యాటింగ్ పరంగా అయితే తను ఐ డోంట్ థింక్ ఇస్ డిపెండబుల్. డారెల్ మిచెల్ ఉన్నాడు వాళ్ళకి ఆల్రౌండర్, బౌలింగ్ ఆల్రౌండర్. తను కూడా నాదైతే న్యూజిలాండ్ వికెట్స్ లో బాగా ఆడగలడు కానీ ఈ యూఏఈ పిచ్చెస్ లో ఎస్పెషల్లీ మన ఐపీఎల్ చూసిన పిచ్చెస్ లాంటి వాటిలో సక్సీడ్ అవుతాడో నాకైతే నమ్మకం లేదు. ఏదో మార్క్ చాక్మన్ వాళ్ళని వీళ్ళని పెట్టుకున్నారు కానీ జస్ట్ రిజర్వ్ ప్లేయర్స్ అండ్ నోవేర్ నియర్ ఇంటర్నేషనల్ క్వాలిటీ. వాళ్ళకున్న ఒక స్ట్రెంత్ ఏముంది అంటే మిత్ శాంటనర్ లాంటి బౌలర్. అసలు నా దృష్టిలో మిత్ శాంటనర్ బెస్ట్ లెఫ్ట్ ఆర్మ్ టీ20 స్పిన్ బౌలర్. అసలు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ లో బెస్ట్ టీ20 బౌలర్ తనే. సిఎస్కే వాళ్ళ కాంబినేషన్స్ వల్ల తనకు స్పాట్ లేదు కానీ టీమ్ లో బట్ అసలు ఈజ్ ద నంబర్ 1 లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ టీ20 క్రికెట్.
యాహ్! రాహుల్. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు టీ20 కొంచెం అన్‌ప్రెడిక్టబుల్ ఫార్మాట్. అంటే చెప్పలేం ఒక్కరోజు ఒక మెరుపు ఇన్నింగ్స్ తోటి రిజల్ట్స్ అటు, ఇటు, ఇటు, అటు అయిపోతాయి. సో, ఇప్పుడు మనం ఆస్ట్రేలియాలో మ్యాక్స్‌వెల్‌లా చెప్పుకున్నట్టు న్యూజిలాండ్‌లో ఎవరైనా అలాగా ఒక మ్యాచ్‌ని ఒక కొన్ని నిమిషాల వ్యవధిలో మలుపు తిప్పేసే సత్తా ఉన్న ప్లేయర్స్ నీకెవరెవరు కనపడుతున్నారు న్యూజిలాండ్ టీమ్‌లో? ఓన్లీ గప్టిల్ కనిపిస్తున్నాడక్కడ. గప్టిల్ ఒక్కడికే ఉంది. గప్టిల్ ఫామ్‌లో లేడు. అండ్ ఆ పిచ్ కూడా సూట్ కాదు. బౌలింగ్‌లో వచ్చేసి ఆ సత్తా లాకీ ఫెర్గ్యూసన్‌కుంది. సో, ఇది తప్ప నేను బోల్ట్‌కి ఇప్పుడు స్వింగ్ దొరకట్లే. యూఏఈలో ఈసారి స్వింగ్ అవ్వట్లేదు. సో, తను పెద్ద ఎఫెక్టివ్ ఉంటాడని నమ్మకం లేదు. సౌదీకి కూడా స్వింగ్ చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పుడు నువ్వు చూసుకుంటే బౌలింగ్ అటాక్ కూడా నీకు సోడీ కూడా నీకు టీ20 లీగ్స్‌లో ఈ మధ్య పెద్ద ఆడట్లేదు. సో, తను కొంచెం మ్యాచ్ ప్రాక్టీస్ షార్ట్ ఉన్నాడు. వాడు స్కాట్ కుగ్లైన్ లాంటి ప్లేయర్‌ని మిస్ చేసుకున్నాడు. స్కాట్ కుగ్లైన్ బాగా ఏస్తున్నాడు యాక్చువల్ లాస్ట్ 1 ½ ఇయర్ నుంచి నీకు సీపీఎల్‌లో అక్కడిక్కడ. తను బ్యాటింగ్ గూడా జేస్తాడు. సో, దా స్కాట్ కుగ్ ఇప్పుడు టిమ్ సౌదీ బదులు స్కాట్ కుగ్లైన్ లాంటి కుగ్లైన్ బౌలర్ వాళ్ళకింకా యూజ్‌ఫుల్. నీకు ఆల్రెడీ ట్రెంట్ బోల్ట్ లాంటి ఒక పవర్ ప్లే స్పెషలిస్ట్‌ని పెట్టుకున్నారు. పవర్ ప్లేలో వికెట్ తీయడానికి. నువ్వు టిమ్ సౌదీని గూడా పెట్టుకుంటే ఎట్లా చెప్పు? ఇప్పుడు డెత్‌లో వాళ్ళకేయడానికి బౌలరే లేడు నన్నడిగితే. డెత్ స్పెషలిస్టే లేడు వాళ్ళకి. స్కాట్ కుగ్లైన్ కొద్దిగా డెత్‌లో గూడా పనికొచ్చేవాడు. సో, బౌలింగ్ డిపార్ట్‌మెంట్ గూడా వీక్ ఉంది. బ్యాటింగ్ గూడా కండిషన్స్‌కి అనుగుణంగా ఏం లేదు. అండ్ వాళ్ళ లెగ్ స్పిన్నర్ వచ్చేసి ఇక ఇదేంటి ఇర్షోడి, టాడ్ యాస్టల్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓవరాల్ కన్సిడరింగ్ కండిషన్స్ అండ్ ఆల్ అసలు వీళ్ళు అంటే వీళ్ళలో ఏమన్నా సిల్వర్ లైనింగ్ అసలు నీకేమైనా కనిపిస్తుందా రాజు? వీళ్ళేమన్నా అంటే కెన్ దే రిపీట్ 2019 250 ఓవర్ వరల్డ్ కప్‌లో వాళ్ళు ఎట్లయితే అన్ ఆల్మోస్ట్ కప్ గెలిచారో ఆ టైప్ మ్యాజిక్ చేసే సత్తా ఉందంటావా? అంటే స్క్వాడ్‌లోనే దెబ్బతిన్నారు నాకు తెలిసి. కాలిన్ మన్రో, స్కాట్ కుగలైన్ నీకు అవును రాహుల్. నాకు కూడా ఎందుకో స్క్వాడ్ పరంగా కొన్ని కొన్ని అంటే కొన్ని కొన్ని ఏరియాస్‌లో ఇంకా వాళ్ళ సరైన స్ట్రెంత్ అంటే మెయిన్ కీ ప్లేయర్స్ లేరేమో అని నా ఫీలింగ్ నాకు కూడా వచ్చింది. కానీ కేన్ విలియమ్సన్ ఐ థింక్ తన రోల్ అనేది చాలా కీలకం కానుంది. ఎందుకంటే తను ఆల్రెడీ ఇక్కడ ద దాదాపు 2 సీజన్‌లు ఐపీఎల్ ఆడాడు రీసెంట్‌గా లాస్ట్ 2 ఇయర్స్‌లో. అండ్ అలాగే తనకిప్పుడు ఉన్న అన్ని సర్ఫేసెస్‌లో కండిషన్స్ పైన బాగా అవగాహన ఉంటది. అండ్ అలాగే మార్టిన్ గప్టిల్ ఇదే ఇయర్ పీఎస్ఎల్ కూడా ఆడాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో తనంత సక్సీడ్ అవ్వలేదు. ఎందుకంటే తనకు నంబర్ 3 ప్లేస్‌లో వచ్చాడు. సో, అంత సక్సెస్ అయితే రాలేదు తనకి. అండ్ అలాగే ఇప్పుడు మార్టిన్ సారీ జేమ్స్ నీషమ్ అయినా అండ్ అలాగే డారెల్ మిచెల్ అయినా ఇట్లాంటి ఆల్ రౌండర్స్ అందరూ ఉన్నారు. అంటే ఇప్పుడు మిచెల్ శాంట్నర్‌ని కన్సిడర్ చేసుకున్నా కాలిన్ డిగ్రాండ్‌హోమ్ పెద్ద మిస్. కాలిన్ డిగ్రాండ్‌హోమ్ ఇట్లాంటి యూఏఈ కండిషన్స్‌లో నువ్వు బలం పెట్టి కొట్టాలంటే తను చాలా ఇంపార్టెంట్. కాలిన్ డిగ్రాండ్‌హోమ్ లేకుండా స్క్వాడ్ ఎట్లా తయారు చేశారో నాకు అర్థం కావట్లేదు. అవును. సో, స్క్వాడ్‌లో అయితే ఖచ్చితంగా కొన్ని లోపాలైతే ఉన్నట్టు ఖచ్చితంగా కనబడుతున్నాయి. కానీ మరి న్యూజిలాండ్ వాళ్ళు ఎందుకండి ఈ వరల్డ్ కప్‌లో వచ్చేసరికి డార్క్ హార్స్ అనే పదం ఎప్పుడు కూడా 10 మందిలో 8 మంది ఎక్కువ న్యూజిలాండ్‌కే వాడతారు. కానీ మరి ఈసారి నిజంగా వాళ్ళు డార్క్ హార్స్‌లో ఉండి ఫైనల్‌కొచ్చే సత్తా ఉందంటే నాకు కూడా చాలా అనుమానాలున్నాయి. నేనేమనుకుంటున్నానంటే అసలు వీళ్ళు సెమీఫైనల్‌కొస్తే నిజంగా దే హావ్ డన్ ఎ రియల్లీ గ్రేట్ జాబ్. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా స్క్వాడ్‌లో కొంతమంది ఆ మ్యాచ్‌ని మలుపు తిప్పగల ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ కొంతమంది మిస్ అయ్యారు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా కొలిన్ మన్రో అవ్వచ్చు, అండ్ అలాగే కొలిన్ డిగ్రాండోమ్ అవ్వచ్చు, అండ్ అలాగే రాస్ టేలర్. ఇప్పుడు రాస్ టేలర్ గురించి అందరూ ఓకే. తను ప్యూర్ టీ20 స్టాట్స్ ప్రకారం వెళ్తే ఓకే. తను కొంచెం లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో వైట్ బాల్ క్రికెట్‌లో ఎస్పెషల్లీ టీ20 ఫార్మాట్‌లో అంత సత్తా చూపియట్లేదు. అండ్ అలాగే తన స్ట్రైక్ రేట్ డ్రాప్ అయింది. అండ్ అలాగే ఆఫ్‌కోర్స్ ఏజ్ ఇవన్నీ ఇంకా చాలా విషయాలు చెప్తారు ఫ్యాక్టర్స్ కింద. కానీ ఇప్పుడు చూడు, ఇప్పుడు ఆస్ట్రేలియా లాంటి ప్లేయర్‌కి స్టీవ్ స్మిత్ లాంటోడు ఎంత వాల్యుబులో స్లో కండిషన్స్‌లో. నాకు తెలిసి కొంచెం స్పిన్నర్స్‌ని ఇలాంటి స్లో కండిషన్స్‌లో కేన్ విలియమ్స్ కేన్ విలియమ్సన్‌తో సమానంగా ఎవరైనా ఎదుర్కోగల సత్తా ఉంది అంటే నాకు తెలిసి రాస్ టేలర్. ఎందుకంటే రాస్ టేలర్ ఈస్ ఎ మాస్టర్ ఆఫ్ స్వీప్ షాట్స్. తను స్వీప్ ఎంత బా ఆడతాడంటే ఇప్పుడు జనరల్‌గా సబ్‌కాంటినెంట్ కండిషన్స్‌లో స్వీప్ ఆడే ప్లేయర్స్ చాలామంది ఉంటారు. దానికి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. కానీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ఇట్లాంటి కండిషన్స్‌లో స్వీప్‌ని బాగా మాస్టర్ చేసి దాని సక్సెస్ రేట్ కూడా ఎక్కువ చూసిన వాళ్ళలో ఎవరైనా ఉన్నారంటే అది రాస్ టేలర్. సో, మరి ఎందుకో నాకు ఆ స్క్వాడ్‌ని చూడగానే కొంచెం నీకులాగే అంత కాన్ఫిడెన్స్ రావట్లేదు. బట్ స్టిల్ నేనేమనుకుంటున్నానంటే వాళ్ళు గనక పాకిస్తాన్‌ని ఓడించగలిగితే మరి
చెప్పలేం. న్యూజిలాండ్ ఇండియాతో పాటు సెమీస్‌కొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఒక్క ఒక్కటేంటంటే ఒక న్యూజిలాండ్ గురించి ఒకటేం చెప్పాలంటే, వాళ్ళు వీకర్ టీమ్స్ ఉన్నాయి చూడు అసోసియేట్ టీమ్స్. అవును. వాళ్ళని ఈజీగా కొట్టేస్తారు వాళ్ళు. ఇప్పుడు నమీబియాని, స్కాట్లాండ్‌ని వీళ్ళని ఈజీగా కొట్టేస్తారు న్యూజిలాండ్ వాళ్ళు. వాళ్ళకి కొంచెం ఈ ఈ ఎందుకంటే వాళ్ళకు ప్లానింగ్‌లో బెస్ట్. సో, వీకర్ టీమ్స్ మీద ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు లిమిటెడ్ స్క్వాడ్ ఉంది వీళ్ళకి. మంచి స్క్వాడ్ పిక్ చేసుకోలే. అయినా గాని వాళ్ళ పైన వీళ్ళందరూ ఇప్పుడు గప్టిల్ ఉన్నాడు. చిన్న బౌలింగ్ ఏసాడంటే లేపు లేపు కొడతాడు. కొంచెం వీక్ స్పిన్ బౌలింగ్ అయినా గాని, ఒక పేస్‌లో కూడా స్వింగ్ లేదనుకో అవతల బౌలర్స్‌లో ఈజీగా కొట్టేస్తాడు. సో, నీకు న్యూజిలాండ్ స్ట్రెంత్ ఏంటంటే వాళ్ళు అసోసియేట్ టీమ్స్‌తో, వీకర్ టీమ్స్ ఆఫ్ఘనిస్తాన్‌తో కూడా వాళ్ళు ఓడిపోరు. అది నేను రాసిస్తా. కానీ ఇప్పుడు నీకు ఇండియా అయినా, పాకిస్తాన్ అయినా గాని ఇది మన 2 టీమ్‌లు ఈ సబ్ కాంటినెంటల్ టీమ్స్ రెండిటికి ఏముందంటే సడెన్‌గా ఒక అసోసియేట్ టీమ్ గాని, ఒక వీకర్ టీమ్ గాని మనం ఛాన్స్ ఇస్తాం. ఎట్లయితే బంగ్లాదేశ్ లాంటి టీములకి నీకు పాకిస్తాన్ వాళ్ళు ఎప్పటినుంచో లైఫ్ ఇచ్చినట్టు, మనం గూడా ఒకసారి బంగ్లాదేశ్‌కి 2007 50 ఓవర్ వరల్డ్ కప్‌లో వద్దు ఎట్లయితే రాహుల్, ఒక ఆ మ్యాచ్ రోజులు గుర్తు ఓడిపోయి లైఫ్ చేయొద్దు ఇచ్చినట్టు. ప్లీజ్. సో, ఆ మిస్టేక్ న్యూజిలాండ్ వాళ్ళు జేయరు. సో, న్యూజిలాండ్ వాళ్ళకి ఆ అడ్వాంటేజ్ ఉంది. వాళ్ళు టాప్ 4 పోవడానికి. వాళ్ళు టాప్ 4 పోయినా గాని వాళ్ళు ఫైనల్‌కైతే వెళ్ళరు న్యూజిలాండ్ వాళ్ళు. అదైతే నా ప్రిడిక్షన్. అవును. కానీ నిజంగా వాళ్ళు ఫైనల్‌కెళ్తే ఇంకా వాళ్ళు కప్పు గెలిచినంతతో సమానం అని చెప్పుకోవచ్చా మరి? ఒకవేళ వాళ్ళు ఫైనల్‌కెళ్తే? అంతే మరి. ఇంత లిమిటెడ్ స్క్వాడ్‌తో ఈ కండిషన్స్‌లో అంటే వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళకి ఫైనల్‌కెళ్ళాలంటే వాళ్ళకి అన్నీ అనుకూలించాలి. ఎట్లా అంటే ప్రతి మ్యాచ్‌లో ప్రతి పిచ్ వాళ్ళకి ఈ కేన్ విలియమ్సన్ ఆడతాడు చూడు. నీకు 140 పిచ్ ఏసుకొని నీకు తనే ఒక 50 కొట్టి మెల్లిగా తీసుకెళ్ళి స్కోర్ ఒక పార్క్ టోటల్ తీసుకెళ్ళి డిఫెండ్ చేస్తాడు చూడు సన్ రైజర్స్ స్టైల్‌లో. అన్ని పిచెస్ అట్లున్నాయనుకో వీళ్ళు సక్సెస్ అయితారు. సో, మరి చూద్దాం మరి 'కేన్ విలియమ్సన్' బాహుబలి పాత్ర పోషిస్తాడా? లేదంటే వాళ్ళ టీమ్‌లో ప్లేయర్సే కట్టప్పల కింద మారిపోతారో చూద్దాం మరి. సో, మరి ఇంకా ఇంకో టీమ్ గురించి మాట్లాడుకుందాం రాజు. మరి సౌత్ ఆఫ్రికా ఏంటి మరి ఇది సోకర్స్ అంటావా? ఏంటంటావు? అసలు వాళ్ళ స్క్వాడ్ చూస్తే మరి ఫాఫ్ డు ప్లెసీ లేడు. మొన్న ఐపీఎల్‌లో ఆల్మోస్ట్ ఆరెంజ్ క్యాప్ కొట్టాడు. సో, ఏంటి? సౌత్ ఆఫ్రికా నిజంగా అంటే నేను ఇప్పుడు కాదు గానీ, అంతకుముందు మామూలుగా మనకి చిన్నప్పటి నుంచి క్రికెట్‌కున్న అనుబంధంతోటి ఎప్పుడు కూడా ఈ వరల్డ్ ఈవెంట్స్ అవన్నీ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ దగ్గర గానీ, లేదు ఎక్కడున్నా సరే ఎక్కువ కామన్‌గా నడిచే డిస్కషన్ ఏంటంటే, "అరే! ఏంట్రా ఎవరనుకుంటున్నావు? నీ ప్రిడిక్షన్స్ ఏంటి? ఎవరు గెలుస్తారు చెప్పు?" ఎవరు అంటే, మనం నార్మల్‌గా ఎప్పుడు చెప్పే పేర్లంటే కామన్‌గా ఆస్ట్రేలియా ఇవన్నీ ఉంటాయి కదా! అని నేనెప్పుడూ కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేసేవాడిని. ఎందుకో అరే! ఒక్కసారైనా మనం సౌత్ ఆఫ్రికా పేరు చెప్పి వాళ్ళు మన ప్రిడిక్షన్ నిజం చేస్తే మనం ఫేమస్ అయిపోతాంరా అనే ఒక రకమైనటువంటి ఆ కుతూహలం ఉండేది. సో, నేను చాలా సార్లు ఇప్పుడు కాదు అంటే అరౌండ్ మేబీ 2007 టైం నుంచి 2012, 13 కాలేజ్ రోజుల్లో ఆ టైంలో ఎక్కువగా నేను ప్రిడిక్ట్ చేసే టీమొచ్చేసి సౌత్ ఆఫ్రికా అని చెప్పేవాడిని. ఎందుకంటే ఏదో బ్లైండ్‌గా సౌత్ ఆఫ్రికాని సపోర్ట్ చేస్తున్నట్టో, లేదంటే ప్రిడిక్ట్ చేస్తున్నట్టో కాదు గానీ, వాళ్ళ టీమ్‌లో ఆ స్ట్రెంత్ ఉండేది, ఆ టాలెంట్ ఉండేది. అసలు ఇలాంటి ప్లేయర్స్ పెట్టుకొని వీళ్ళెందుకు ట్రోఫీ గెలవలేరు అని ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ కూడా ఉండేది. సో, మనం సౌత్ ఆఫ్రికా హిస్టరీ తీసుకున్నా సరే, వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ స్క్వాడ్ స్ట్రెంత్ వాళ్ళెప్పుడు కూడా అసలు ఆహ్, ఈ పర్టిక్యులర్‌గా వరల్డ్ కప్ ఈవెంట్స్ లాంటి వాటిలకొచ్చేసరికి కొన్ని కొన్ని గేమ్స్‌లో అసలు చాలా అద్భుతంగా ఆడతారు. అండ్ సడెన్‌గా నీకు క్రూషియల్ టైమ్ వచ్చేసరికి అసలు ఆడుతుంది సౌత్ ఆఫ్రికానా? లేదే నార్మల్‌గా ఏదైనా అసోసియేట్ నేషన్ ఆడుతుందా? ఏంటి ఇలా చోక్ అయిపోతున్నారు అనే రకమైనటువంటి క్వెషన్ మార్క్స్ చాలా మంది అభిమానులకి వస్తా ఉంటాయి. సో, సౌత్ ఆఫ్రికాతో తరతరాలుగా అదొక డిసప్పాయింట్‌మెంట్‌లా మిగిలిపోయింది. అండ్ అలాగే సౌత్ ఆఫ్రికాలో జరిగే క్రికెట్‌కి సంబంధించిన పాలిటిక్స్ అనేవి రీసెంట్‌గా చాలా ఎక్కువైనాయని నేను విన్నాను. ఇప్పుడు మన ఫాఫ్ డు ప్లెసీస్ స్క్వాడ్‌లో లేకపోవడం అవ్వచ్చు, లేదు కొంతమంది ప్లేయర్స్ సౌత్ ఆఫ్రికాని వదిలి వేరే కంట్రీస్‌కి వెళ్ళిపోవడం అవ్వచ్చు. అండ్ అలాగే టెంబా బౌమా కెప్టెన్సీ ఇవ్వడం అవ్వచ్చు. అండ్ అలాగే ఆహ్, చిన్న చిన్న ఇష్యూస్ అంటే క్వింటన్ డికాక్ తన కెప్టెన్సీ వదులుకోవడం ఇలాంటి వాటి పైన మరి సౌత్ ఆఫ్రికన్ మీడియాలోను అండ్ అలాగే ఆహ్, ఓవరాల్ గ్లోబల్ మీడియాలో కూడా చాలా స్టోరీస్ ఉన్నాయి. సో, వాటన్నీ వెతుక్కొని వాటి గురించి చెప్పుకోవాల్సిన టైం అయితే కాదిది. సో, స్క్వాడ్ విషయానికొస్తే మరి ఆహ్, టాప్ ఆర్డర్‌లో టెంబా బౌమా, క్వింటన్ డికాక్ ఉన్నారు. అండ్ అలాగే నంబర్ 3లో వచ్చేసి ఎడెన్ మార్కరమ్ ఉన్నాడు. యాక్చువల్లీ సౌత్ ఆఫ్రికా వాళ్ళు అండర్ 19 టీమ్ తోటి 2014లో ఎడెన్ మార్కరమ్, కగిసో రబాడా ఇదే యూఏఈ కండిషన్స్‌లో అండర్ 19 టైటిల్ కొట్టారు. కానీ అది ఎప్పుడో అంటే ఆహ్,
ఆ టైంలో మనం చూసిన రబాడా, ఆ టైంలో ఉండే మార్కరము ఇప్పుడు కంపేర్ చేసుకుంటే డెఫినెట్‌లీ వాళ్ళు ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో రబాడా అయితే ఒక వెలుగు వెలిగాడు. కానీ తన ఇప్పుడు రీసెంట్‌గా ఇప్పుడు ఈ ఐపీఎల్ చూసుకున్నా సరే ఎందుకంటే మొన్న జరిగిన ఐపీఎల్‌లో కన్సీడ్ చేసిన సిక్సెస్ రబాడా ఎప్పుడు కూడా ఏ టీ20 టోర్నమెంట్‌లో కూడా కన్సీడ్ చేయలేదు. అండ్ అలాగే ఇంకా ఆండ్రిక్ నోకియల్ లాంటి ఒక అద్భుతమైన బౌలర్ ఉన్నాడు. ఇప్పుడు న్యూజిలాండ్‌కి ఎలా లాకీ ఫెర్గ్యూసన్ అని చెప్పుకున్నామో, నోకియా తను రబాడా కంటే తను ఒక స్టెప్ ముందున్నాడని చెప్పుకోవచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్మ్ జస్ట్ బై కరెంట్ ఫార్మ్ తీసుకుంటే రబాడా కంటే నోకియాని ఎక్కువగా రేట్ చేస్తాను నేను. అండ్ అలాగే టీమ్‌లో ఇంకా కీ ప్లేయర్స్ ఎవరున్నారని చూసుకుంటే రాసీ వాండర్‌డుసెన్ ఉన్నాడు నంబర్ 4లో. సో, నంబర్ 3లో మార్కరమ్ గురించి ఆల్రెడీ తనకున్న టాలెంట్ గురించి అందరికీ తెలిసిన విషయమే. రాసీ వాండర్‌డుసెన్ గూడా తను సౌత్ ఆఫ్రికాకి లిమిటెడ్ ఓవర్స్‌లో ఆల్మోస్ట్ ఆ మిడిల్ ఆర్డర్‌లో చాలా కీలకంగా ఉన్నాడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా. అండ్ వాండర్‌డుసెన్ అలాగే రీసెంట్‌గా వార్మప్ మ్యాచెస్‌లో పాకిస్తాన్ పైన సెంచరీ కొట్టి లాస్ట్ 2 ఓవర్‌లో దాదాపు 30 రన్‌లు ఎన్నో కొట్టాలంటే ఆ టైంలో గెలిపిస్తాడు. సో, రాసీ వాండర్‌డుసెన్ స్థానం అండ్ అలాగే క్వింటన్ డికాక్ నంబర్ 1 అండ్ నంబర్ 4 ఈ 2 ప్లేసెస్ చాలా కీలకం బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్‌లో. ఎందుకంటే బౌమా అండ్ మార్కరమ్ వీళ్ళు ఎలాంటి ప్లేయర్స్ అంటే నీకు స్ట్రైక్ రొటేట్ చేసి, ఇన్నింగ్స్ బిల్డ్ చేసి కొంచెం విలియమ్సన్ తరహాలో ఆడగలిగే పొటెన్షియల్ ఉన్న ప్లేయర్స్ ఇద్దరు గూడా బౌమా అండ్ మార్కరమ్. మార్కరమ్ దగ్గర ఆ 4, 6 కొట్టి స్లాగ్ చేసే ఇది కూడా ఉంది గానీ అండ్ అలాగే నంబర్ 4లో రాసీ వాండర్‌డుసెన్ అండ్ అలాగే నంబర్ 1లో క్వింటన్ డికాక్ వాళ్ళిద్దరూ బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పెద్దన్న పాత్ర పోషించాలి. అండ్ అలాగే బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌కొచ్చేసరికి ఆబ్వియస్‌లీ కగిసో రబాడా అండ్ నోకియా. అండ్ అలాగే స్పిన్ డిపార్ట్‌మెంట్‌లో వచ్చేసి తబ్రే షమ్సీ. తన గురించి ఆల్రెడీ మనం వెస్ట్ ఇండీస్, సౌత్ ఆఫ్రికా సిరీస్‌లో చాలా చెప్పుకున్నాం తన గురించి. తను ఎలా అయితే ఎక్కువ వెస్ట్ ఇండీస్ లెఫ్ట్ హ్యాండర్స్‌ని ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టాడు ఆ సిరీస్‌లో. సో, ఈ కండిషన్స్‌లో ఖచ్చితంగా తనకు అసిస్టెన్స్ అయితే ఉంటది. కానీ మరి అదే తరహాలో సక్సీడ్ అవుతాడా అనేది మరి కొంచెం ప్రశ్నార్థకం. ఎందుకంటే అక్కడంటే తనకి వెస్ట్ ఇండీస్ సిరీస్‌లో ఎక్కువగా తన మ్యాచప్స్‌కి అనుకూలంగా ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్స్‌కి వేసి తన సక్సెస్ రేట్ సాధించాడు. కానీ ఇక్కడేంటంటే మిక్స్ అండ్ మ్యాచ్. ఇప్పుడు కొన్ని టీమ్స్‌లో తను ఎక్స్‌పెక్ట్ చేసినట్టు అందరూ లెఫ్ట్, రైట్ కాంబినేషన్స్ ఉంటాయి. కొన్ని టీమ్స్‌లో టాప్ హెవీ రైట్ హ్యాండెడ్ ఉంటారు. సో, ఇలా ఈ మ్యాచప్స్‌నన్నీ అండ్ అలాగే ఎస్పెషల్లీ సబ్ కాంటినెంట్ ప్లేయర్స్ అందరూ కూడా స్పిన్‌ని బాగా ఆడగలే పొటెన్షియల్ ఉంటది. కానీ యాక్చువల్లీ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా మనం నెక్స్ట్ స్టేజ్‌కి రావాలన్నా సరే, నాకు తెలిసి వాళ్ళ స్పిన్ ట్విన్స్ అయిన కేశవ్ మహారాజ్ అండ్ తబ్రేజ్ షమ్సీ వీళ్ళిద్దరూ కూడా కొంచెం కీ రోల్ పోషించాలి. ఎందుకంటే నోకియా రబాడా దగ్గర నుండి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ఎంత కాదనుకున్నా ఎంతో కొంత కంట్రోల్ అయితే లభిస్తది బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో. అట్‌లీస్ట్ వికెట్లు తీయకపోయినా రన్స్‌ని అదుపు చేయగలిగినటువంటి ఎక్స్‌పీరియన్స్ ఉంది. అండ్ అలాగే ఇద్దరు కూడా చాలా ఈ యూఏఈ కండిషన్స్‌లో లాస్ట్ 2 ఇయర్స్‌లో చాలా క్రికెట్ ఆడారు. వాళ్ళిద్దరు పేసర్స్ కూడా. సో, స్పిన్ తరపు నుండి కేశవ్ మహారాజ్ అండ్ షమ్సీ కనుక కొంచెం కంట్రోల్ ప్రొవైడ్ చేసి మిడిల్ ఓవర్స్‌లో వికెట్లు తీయగలిగితే ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా వాళ్ళు మరి నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. కానీ మరి ఆల్ రౌండర్ స్పాట్‌లో వచ్చేసి డ్వేన్ ప్రిటోరియస్ అండ్ అలాగే వియాన్ ముల్డర్ ఉన్నారు. సో, వియాన్ ముల్డర్ అండ్ ప్రిటోరియస్ ముల్డర్ ఏంటంటే మోస్ట్‌లీ నన్నడిగితే తను ఎక్కువ మోర్ ఆఫ్ ఎ బ్యాటింగ్ ఆల్ రౌండర్ నేను అనుకుంటా. ప్రిటోరియస్ మోర్ ఆఫ్ ఎ బౌలింగ్ ఆల్ రౌండర్ నేను అనుకుంటా. సో, మరి వాళ్ళిద్దరిలో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫస్ట్ మ్యాచ్‌లో ప్రిటోరియస్‌ని పిక్ చేసుకున్నారు. సో, బ్యాటింగ్‌లో అయితే అంతగా క్లిక్ అవ్వలేదు గానీ, బౌలింగ్ ఇప్పటివరకైతే కొంచెం కంట్రోల్డ్‌గా వేసినట్టు కనబడుతుంది. సో, మరి ముందున్న మ్యాచెస్‌లో మేబీ ముల్లర్‌కి ఛాన్స్ ఇస్తారేమో తెలీదు. సో, ఒక రకంగా చూసుకుంటే స్క్వాడ్‌లో పర్వాలేదు. అంటే ఇప్పుడు మరీ న్యూజిలాండ్ లాగా దారుణంగా కొంచెం అంటే హిట్ అండ్ మిస్ టైప్ ఆఫ్ ప్లేయర్స్ యాహ్! టీ20 స్పెషలిస్ట్స్ ఉన్నారు. టీ20 స్పెషలిస్ట్స్ బానే కనిపిస్తున్నారు. అవును రాహుల్. అదే టీ20 స్పెషలిస్ట్స్ అయితే ఉన్నారు. కానీ యాస్ ఎ యూనిట్‌గా క్లిక్ అవుతారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డికాక్‌కి ఇఫ్ డికాక్ హాస్ ఎ బ్యాడ్ డే, ఇఫ్ వాండర్‌డిసన్ హాస్ ఎ బ్యాడ్ డే లైక్ టుడే ఇప్పుడు ఆస్ట్రేలియా పైన వాళ్ళిద్దరూ కూడా త్వరగా ఔట్ అయిపోయారు. దాదాపు 4 ఓవర్‌లోపు ఇద్దరు ఔట్ అయిపోయారు. సో, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని గట్టెక్కించి కొంచెం కాంపిటీటివ్ స్కోర్ ఇచ్చి అండ్ అలాగే బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఒకవేళ రబాడాకో, నోకియాకో ఆఫ్ డే అయితే ఈ బ్యాకప్ ఉండే ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారంటే స్పిన్నర్స్ అవ్వచ్చు అండ్ అలాగే ప్రిటోరియస్ అవ్వచ్చు, ఇంకా వేరే వాళ్ళు అవ్వచ్చు అండ్ అలాగే బ్యాటింగ్ డిపార్ట్మెంట్‌లో హెన్రిక్ క్లాసన్ ఉన్నాడు, డేవిడ్ మిల్లర్ వీళ్ళిద్దరూ కూడా ఫినిషర్స్ అంటే టీ20 స్పెషలిస్ట్‌లే మనం చెప్పుకున్నట్టు. సో, యాస్ ఎ యూనిట్‌గా గనక వాళ్ళు కొంచెం బాగా క్లిక్ అయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా సెమీస్‌కెళ్ళే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు ఎప్పుడైనా టాప్ ఆర్డర్ కొంచెం సరిగ్గా పెర్ఫార్మ్ చేయనప్పుడు, లేదు వాళ్ళ మెయిన్ బౌలర్స్ కొంచెం అండర్ ప్రెషర్ ఉన్నప్పుడు వేరే వాళ్ళు కూడా అదే తరహాలో వాళ్ళ బౌలింగ్, బ్యాటింగ్ ఉంటే గనక మరి నాకు తెలిసి గ్రూప్ స్టేజెస్‌లోనే సర్దుకోవాలని అనుకుంటున్నాను. నువ్వేమనుకుంటున్నావు?
ఎందుకో నాకు తెలిసి సౌత్ ఆఫ్రికా విల్ బి కంపాటిటివ్ అనిపిస్తుంది. ఫస్ట్ మ్యాచ్ సరే వాళ్ళు ఓడిపోబోతున్నారేమో మేబీ తెలీదు. ఇంకా 46 రన్స్ ఆఫ్ 40 బాల్స్ ఆస్ట్రేలియా చేజ్ చేస్తున్నారు. మోస్ట్లీ ఆస్ట్రేలియా గెలిచేస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ టీమ్ వీ కెన్ రైట్ ఆఫ్. ఎందుకంటే ఆ వెస్ట్ ఇండీస్ T20 సిరీస్ లో చూసాం. అంటే వాళ్ళకి సౌత్ ఆఫ్రికాకి మంచి రేంజ్ ఉంది. ఇక ఆర్వీడి అయినా కానీ, రీజా హెండ్రిక్స్ లాంటి ప్లేయర్స్ అయినా కానీ, నీకు వింటన్ డికాక్లు వీళ్ళంతా వింటన్ డికాక్ క్లిక్ ఒక మ్యాచ్ క్లిక్ అయ్యాడంటే పక్కా మ్యాచ్ గెలిచేస్తారు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ లో నీకు డికాక్ 70-80 కొట్టాడు అనుకో నీకు క్విక్ టైమ్ లో మ్యాచ్ అక్కడే డిసైడ్ అయిపోతుంది. సో అండ్ అండ్ ఎయిడెన్ మార్క్రమ్ యాక్చువల్లీ అందరూ అండర్ రేట్ చేస్తున్నారు T20 గేమ్స్ లో. నీకు మొన్న ఐపీఎల్ లో కూడా యాక్చువల్లీ మోర్ దెన్ సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ ఎయిడెన్ మార్క్రమ్. వీళ్ళ ప్రాబ్లం వచ్చేసి రబాడా ఫామ్ ఒక్కటే ప్రాబ్లం అది. ఒకవేళ రబాడా మంచి ఫామ్ లో ఉండుంటే వీళ్ళు కొంచెం అంటే టాప్ 4 కి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేవాడిని. సో రబాడా ఫామ్ వీళ్ళని దింపేస్తుంది అనుకుంటున్నాను. నోకియా ఎందుకంటే ఫ్లాలెస్ గా వేస్తున్నాడు ఆల్మోస్ట్. అసలు షంషీ చాలా మంచి బౌలర్. సో ఇంట్రెస్టింగ్. నేనైతే ఈ సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్ట్ ఇండీస్ మ్యాచ్ మళ్ళీ ఎప్పుడైతుందో వెయిటింగ్. ఎందుకంటే ఆ సిరీస్ అసలు మామూలు ఎంటర్టైనింగ్ లేకుండే. సో ఇది ఇంకో కాంటెస్ట్ వాళ్ళు ఈ రెండు టీమ్స్ మధ్యలో బాగుంటుంది అనుకుంటున్నాను. సో ఎక్కడ ఫినిష్ అయ్యే అవకాశం ఉంది మరి సౌత్ ఆఫ్రికా వాళ్ళు నీ దృష్టిలో? ఐ థింక్ దే విల్ నాట్ క్వాలిఫై అటు ఇటు చేసి. సో చూద్దాం మరి. అంటే నాకు కూడా ఓకే. మరి వాళ్ళ గ్రూప్‌లో వాళ్ళకి వెస్ట్ ఇండీస్ నుంచి అండ్ అలాగే బంగ్లాదేశ్ నుండి అండ్ అలాగే ఇంగ్లాండ్ నుండి అన్ని టీమ్స్ ఏ టీమ్ చూసుకున్న ఆస్ట్రేలియా నుండి అన్నీ టఫ్ కాంపిటీషన్సే. ఇప్పుడు ఏవి కూడా వాళ్ళకి వాకోవర్‌లో చెప్పుకోలేరు నిజంగా. సో ఇప్పుడు టఫే ఇప్పుడు వాళ్ళకి వాక్ ఓవర్ కాదు, అవతల టీమ్ కూడా వాక్ ఓవర్ కాదు. సౌత్ అవును. అట్లా ఉంది. సో మరి నాకు తెలిసి మన ఇందాక న్యూజిలాండ్ ఎలా అయితే సెమీస్‌కెళ్తే నిజంగా గ్రేట్ అని అనుకుంటున్నానో, నేను సేమ్ టైప్ ఆఫ్ ప్రిడిక్షన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా ఇక్కడ కూడా. ఒకవేళ సౌత్ ఆఫ్రికా వాళ్ళు గనుక సెమీస్‌కి వెళ్తే దే హావ్ డన్ ఎ రియల్లీ గ్రేట్ జాబ్. సో అది మరి సౌత్ ఆఫ్రికా తరపున ప్రిడిక్షన్ అయితే. సో ఇంకా వేరే టీమ్స్ ఇప్పుడు నీ గ్రూప్‌లో ఉన్న టీమ్స్ గురించి మనం చూసుకుంటే అసలు నిజంగా దాదాపు అన్నీ అయిపోయినట్టే. అంటే ఇండియా, పాకిస్తాన్ టీమ్స్‌ని పక్కన పెట్టేస్తే మిగిలినవన్నీ గూడా చిన్న అసోసియేట్ టీమ్స్‌లా కనబడుతున్నాయి. మరి చూసుకుంటే స్కాట్లాండ్, నమీబియా, న్యూజిలాండ్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో మరి ఆఫ్ఘనిస్తాన్ ఏంటి? ఇప్పుడు మరి ఆఫ్ఘనిస్తాన్ టీమ్ గురించి వాళ్ళ గురించి ఇందాక మనం ఆల్రెడీ బ్రీఫ్‌గా కొంచెం చెప్పుకున్నాం. సో ఏంటి మరి ఆఫ్ఘనిస్తాన్ టీమ్ నుంచి అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు ఈ వరల్డ్ కప్‌లో నువ్వు? ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి ఇట్స్ టీమ్ ఆఫ్ 11 షాహిద్ అఫ్రిదీస్ అనమాట. వాళ్ళ బౌలర్స్ కూడా అందరు సగం మంది లెగ్ స్పిన్ వేయగలరు. అందరు బ్యాటింగ్ అయితే అందరూ 6 హిట్టర్సే. వాళ్ళు అంటే కన్సిస్టెన్సీ ఒకటే ప్రాబ్లము. ఈ ఈ ఈ టోర్నమెంట్ వాళ్ళు స్కాట్లాండ్ లాంటి టీంతో మేబీ గెలవచ్చు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఇండియాని లేదా న్యూజిలాండ్ మీద గెలుస్తారనేది క్వశ్చన్. అండ్ వాళ్ళు 2019 50 ఓవర్ వరల్డ్ కప్ లో కూడా అట్లానే పాకిస్తాన్ ఆల్మోస్ట్ కొట్టారు కానీ అసలు వేరే మ్యాచ్ల్లో అసలు మినిమం కాంపిటీషన్ కూడా ఇవ్వలేదు. నీకు మార్గన్ అన్న అయితే రషీద్ ఖాన్ పాపం 17 సిక్స్లు కొట్టాడు. సో పెద్ద టోర్నమెంట్స్ లో వాళ్ళు కొంచెం ఇంకటే నీకు వాళ్ళ ఉన్న ఎబిలిటీస్ కి తగ్గట్టు పర్ఫార్మ్ చేయడం అనేది క్వశ్చన్. ఇంకా వాళ్ళ క్యాప్టెన్సీ ప్రాబ్లమ్స్, ఏదో పాలిటిక్స్ నానా చెత్తా ఉంటది పాపం ఆ టీంలో. ఉన్న టీంలో నీకు మన నబీ, రషీద్ ఖాన్, హజరతుల్లా జజాయ్ అసలు మంచి ఫామ్ లో ఉన్నాడు. అసలు రీసెంట్ గా PSL లో కూడా మంచిగా ఆడాడు. అసలు కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో ఇంట్రెస్టింగ్ టీం, చూస్తే ఎంటర్టైనింగ్ ఉంటుంది టీము. నీకు రషీద్ ఖాన్ లాంటి బౌలర్స్, నీకు జజాయ్ లాంటి బ్యాట్స్మెన్, నబీ లాంటి ప్లేయర్స్ అంతా కానీ కన్సిస్టెన్సీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. అంతకంటే నేనైతే ఇంకేం చెప్పలేను. సో మోస్ట్ ఎంజాయబుల్ టీమ్ టు వాచ్ మేబీ ఆఫ్ఘనిస్తాన్ అవ్వచ్చు. సో మరి లాస్ట్ టైం ఒక వరల్డ్ కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ తలపడినప్పుడు ఒక యుద్ధ వాతావరణం చూసాం మనం. ఎందుకంటే దాదాపు స్టేడియంలో ఫ్యాన్స్ కొట్టేసుకొని ఇంకా బయటికి చాలా భయంకరంగా భయాందోళనమైనటువంటి ఫుటేజ్‌లొచ్చినియి. సో మరి నేనెందుకో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుందనే భావన అయితే ఉంది నాకు మరి. ఓహో! అప్పుడు ఎట్లయితే బర్మింగ్హామ్‌లోనే ఎక్కడో హెడింగ్‌లీలోనే ఆడారనుకుంటా. అందరూ కొట్టేసుకున్నారంటగా అవునవును. అప్పుడు లాస్ట్‌లో అసలు ఈ ఇంగ్లాండ్‌ని. స్టాండ్స్‌లో దాదాపు చాలా మందిని, కొన్ని వందల మందిని పోలీసులు చాలా ఫోర్స్‌ఫుల్‌గా వెకేట్ చేయించాల్సొచ్చింది. ఎందుకంటే మరిది ఏ కారణం చేత అంటే మ్యాచ్ క్లోజ్‌గానే వెళ్ళింది. ఆఖరికి పాకిస్తాన్ వాళ్ళు గెలిచేసారనుకో. కానీ క్లోజ్‌గా సాగింది. లాస్ట్ వరకు ఎవరు గెలుస్తారా? ఆఫ్ఘనిస్తాన్ కూడా వాళ్ళు అంత ఈజీగా గివ్ అప్ అవ్వలేదు. అంటే గివ్ అప్ అంటే
లాస్ట్ వరకు పోరాడారు. లాస్ట్ 2 ఓవర్స్‌లోనే ఎప్పుడో అది మ్యాచ్ క్లోజ్ అయినట్టు గుర్తు. కానీ ఫ్యాన్స్ మధ్యనైతే భయంకరమైన యుద్ధ వాతావరణం చూసాం మనం ఆఖరిలో. అప్పట్లో నాకింకా గుర్తు. ఆ వీడియోలు చూడగానే అసలు నిజంగా భయమేసింది. ఏంట్రా బాబు ఇలా కొట్టేసుకుంటున్నారని చెప్పి. సో, చూద్దాం మరి ఆఫ్ఘనిస్తాన్‌ని నేనైతే తక్కువ అంచనా ఎయదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఈ కండిషన్స్‌లో ఆల్రెడీ కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్న చాలా లీగ్స్‌లో ఆడిన ప్లేయర్స్ ఉన్నారు. అండ్ అలాగే మరి పాకిస్తాన్ మీద వాళ్ళ ఏ గేమ్ తీసుకొచ్చి పాకిస్తాన్‌ని ఓడిస్తే నిజంగా ఇంట్రెస్టింగ్ ఉంటది. చూద్దాం. బట్ స్టిల్ వాళ్ళు కూడా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ అంటే సెమీస్‌కెళ్తే నిజంగా ఐ థింక్ దట్ విల్ బీ ఎ బిగ్ అచీవ్‌మెంట్. సెమీస్ ఫైనల్‌కి ఆఫ్ఘనిస్తాన్ వెళ్తే గనక ఐ థింక్ ఇంక దాని తిరుగుండదని నేను అనుకుంటున్నా మరి. యాహ్! ఇక మూవింగ్ టు ఇంక వేరే టీమ్ అసలు ఇక పాకిస్తాన్ గురించి మాట్లాడుకుందాం మనం. సో, పాకిస్తాన్ స్క్వాడ్ చూస్తే నీకేమనిపిస్తుంది ఆ రోజు? నాకైతే ఏమి అంటే పెద్ద ముందు కొన్ని పాకిస్తాన్ టీమ్స్‌లలో అరే! ఈ ప్లేయర్ అంటే భయం అది అన్నట్టు ఉండేది గానీ, ఈ స్క్వాడ్ చాలా వీక్‌గా ఉందసలు. ఓన్లీ ప్లేయింగ్ 11 ఒకటే తయారైతుంది. బ్యాకప్ ప్లేయర్స్ అందరూ అన్‌నోన్స్ ఉన్నారు. ఇంక ఎప్పటిలాగానే మన మాలిక్ బావని తెచ్చుకున్నారు వాళ్ళ టీమ్‌లోకి. సో, ఇంకెన్ని సంవత్సరాలు మాలిక్ బావని ఆడిస్తారో తెలీదు. బట్ ఒక్క ఇద్దరు ప్లేయర్స్ గురించైతే అందరం భయపడాలి. ఇండియన్ ఫాన్స్‌గా అయినా గానీ, ఎవరైనా గానీ. ఇది మొహమ్మద్ రిజ్వాన్, ఇక మొహమ్మద్ హఫీజ్. సో, వాళ్ళిద్దరు వాళ్ళిద్దరి మీదనే అసలు పాకిస్తాన్ పర్ఫార్మెన్స్ డిపెండ్ అయితది. ఇప్పుడు బాబర్ ఆజం కెప్టెన్, బాబర్ ఆజంతో పుతురుము గానీ, టీ20లో ఎందుకో కొన్ని స్ట్రైక్ రేట్ పరంగా తన మీద క్వెషన్ మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు నీకు ఆల్రెడీ రిజ్వాన్ లాంటి ప్లేయర్ ఉన్నాడు. ఇప్పుడు ఇప్పుడు బాబర్ ఆజం రిజ్వాన్ లాగా ఆడితే నీకు బావుంటది నీకు. బట్ నీకు బాబర్ ఆజం, రిజ్వాన్ ఇద్దరు ఉండి మళ్ళీ హఫీజ్ కూడా ఉన్నాడు. షోయబ్ మలిక్ కూడా పెట్టుకొని ఆడితే మాత్రం వాళ్ళకి మరి సరైన కాంబినేషన్ రాదు నాకు తెలిసి. అండ్ బౌలింగ్ వచ్చేసి వాళ్ళు ఎంత కాదన్నా ఇప్పుడు అందరూ ఒక రూమ్ ఒక కైండ్ ఆఫ్ మిత్ ఉంటది. పాకిస్తాన్ బౌలింగ్ ఇస్ బెస్ట్, పాకిస్తాన్ బౌలింగ్ ఇస్ సూపర్ అది ఇది అంటారు కానీ కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు లాగ్ అవుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ బౌలింగ్ అటాక్ లో ఇప్పుడు ఒక బౌలర్ ని పిక్ చేసుకుని అదే ఈ బౌలర్ తోపు అని చెప్పడానికి ఓన్లీ షాహిన్ షా ఆఫ్రిది ఒకడే ఉన్నాడు. నీకు హసన్ అలీ నీకు ఈ మధ్య లాస్ట్ 1 ఇయర్ లో ఫామ్ బాగుంది, కొంచెం మంచిగా ఇస్తుండ అన్నా కానీ ఒక మ్యాచ్ బాగా వేస్తాడు, ఇంకో మ్యాచ్ ఫుల్ రన్స్ ఇస్తాడు. హారిస్ రాఫ్ మంచి టీ20 స్పెషలిస్ట్ ఇవ్వాలి రేపు. బట్ నీకు అంత కన్సిస్టెంట్ కాదు, నువ్వు డిపెండ్ కాలేవు, నీకు బ్యాంక్ కాలేవు. వాళ్ళ బిగ్గెస్ట్ వీక్నెస్ వచ్చేసి షోయబ్ మాలిక్ ఆడించడమే రాజు. అంటే ఈ పక్కా నాకు అంటే ఇలాంటి స్ట్రాంగ్ స్టేట్మెంట్ చెప్పాల్సొస్తుంది రాహుల్ నిజంగా. అసలీ ఈ షోయబ్ మాలిక్, మొహమ్మద్ హఫీజ్ సంబంధించి ఏదో పాలిటిక్స్ ఉంది పాకిస్తాన్‌లో. అంటే మనకు నిజంగా అంత డెప్త్‌గా తెలియని విషయాల గురించి మనం అంత కాన్ఫిడెంట్‌గా చెప్పకూడదు. కానీ ఎందుకో హఫీజ్ అండ్ మలిక్ వాళ్ళిద్దరి గేమ్స్ నేను చూసాను. ఈ రీసెంట్ పిఎస్ఎల్‌లో కూడా. నేను వాళ్ళ టాలెంట్ గురించి డెఫినెట్‌లీ మాట్లాడట్లేదు. కానీ ఎందుకో ఎప్పుడు చూసినా వీళ్ళిద్దరికి సంబంధించే ఏదో ఒక అంటే టీమ్ నుంచి తీసేసినట్టు, మరలా టీమ్‌లోకి వస్తున్నట్టు, ఇలాంటి రకమైన ఇన్సిడెంట్స్ ఎక్కువ వీళ్ళిద్దరితోనే రిపీటెడ్‌గా చూస్తాను. సో, మరి దానికి సంబంధించి ఏవో ఇష్యూస్ ఉన్నాయి. సో, మనకు దాని గురించి అంత పూర్తిగా అవగాహన లేదు కాబట్టి దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ నేను కూడా షోయబ్ మలిక్ సెలక్షన్ అయితే తప్పుపడతాను. ఎందుకంటే రీసెంట్‌గా పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు వాళ్ళకి ఇంగ్లాండ్ సీరీస్ అండ్ అలాగే న్యూజిలాండ్ సీరీస్ ఎప్పుడైతే క్యాన్సిల్ అయిపోయిందో హోమ్ కండిషన్స్‌లో వాళ్ళు ఒక డొమెస్టిక్ టీ20 లీగ్ ఆడుకున్నారు. ఇప్పుడు మనం ఇండియాలో సయీద్ ముస్తక్ అలీ టీ20 ట్రోఫీ ఎట్లా ఆడుకుంటామో, పాకిస్తాన్‌లో వాళ్ళు నేషనల్ టీ20 కప్ అని వాళ్ళ డొమెస్టిక్ లీగ్ ఆడుకున్నారు. సో, అందులో ఇఫ్తిఖార్ అహ్మద్ అని ఒక ప్లేయర్ ఉంటాడు. ఆల్రెడీ పాకిస్తాన్‌కి ఆడాడు. ఇఫ్తిఖార్ అహ్మద్ అని అండ్ అలాగే కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు. అప్‌కమింగ్ స్టార్ ఒక ప్లేయర్ ఉన్నాడు. నాకెందుకో సడెన్‌గా నోటికి గుర్తు రావట్లేదు తన పేరు. సో, బ్యాటింగ్ పరంగా అయితే షోయబ్ మలిక్‌ని మించిన ప్లేయర్స్ అయితే నేనే దాదాపు ముగ్గురు, నలుగురిని ఐడెంటిఫై చేయగలిగాను. అంటే అబ్బా! ఇంత టాలెంట్ అంటే మనం ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ అని చెప్పుకుంటాం కదా! ఎస్పెషల్లీ మిడిల్ ఆర్డర్స్‌లో ఇప్పుడు సడెన్‌గా గేమ్ సిట్యుయేషన్ ఇప్పుడు టాప్ ఆర్డర్‌లో నీకు సడెన్‌గా 2, 3 వికెట్స్ పడిపోతే ఇన్నింగ్స్‌ని రిజరెక్ట్ చేసి ఇప్పుడు మాక్స్‌వెల్ లాగా వెంటనే ప్రెషర్ వేరే టీమ్ పైన వితిన్ మ్యాటర్ ఆఫ్ ఓవర్స్‌లో ఇప్పుడు 2, 3 ఓవర్స్ సడెన్‌గా బౌలింగ్ టీమ్ డామినేట్ చేసి 2 వికెట్లు తీస్తే సడెన్‌గా సిక్స్త్, సెవెంత్ ఓవర్ వచ్చేసరికి మరలా బౌలింగ్ టీమ్ పైన ప్రెషర్ క్రియేట్ చేయగలిగేటువంటి ప్లేయర్స్ చాలా అరుదుగా ఉంటారు. అట్లాంటి ప్లేయర్స్ పాకిస్తాన్‌లో పుష్కలంగా ఉన్నారు. కానీ వాళ్ళు సెలెక్ట్ అవ్వలేదు వరల్డ్ కప్‌కి. మరి షోయబ్ మలిక్ లాంటి ప్లేయర్ ఆల్రెడీ చాలా సార్లు ట్రైడ్ అండ్ టెస్టెడ్ వరల్డ్ ఈవెంట్స్‌లో ఎస్పెషల్లీ ఆహ్, అంత భయంకరంగా రికార్డ్స్ కూడా లేవు. పోనీ షోయబ్ మలిక్ ఏదన్నా పోనీ ఏదో వరల్డ్ కప్స్‌లో అంటే ఇప్పుడు హఫీజ్ లేకపోతే షోయబ్ మాలిక్‌ని తీసుకుంటే అర్థం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు హఫీజ్ ఇప్పుడు కరెంట్ ఫార్మ్ మీద షోయబ్ మాలిక్ కంటే 3 టైమ్స్ బెటర్ ప్లేయర్. సేమ్ రోల్ ప్లే చేసే ప్లేయర్. సేమ్ ఆఫ్ స్పిన్నరు.
నీకు ఒక మిడిల్ ఆర్డర్ ప్లేయర్. అట్లాంటిది మళ్ళీ ఇంకో హఫీజ్‌ని ఇంకో పూరర్ వర్షన్ ఆఫ్ హఫీజ్‌ని పెట్టుకొని వాళ్ళు ఏం సాధిద్దాం అనుకుంటున్నారో అర్థం కాలేదు. ఒక లెఫ్ట్ హ్యాండర్ హారిసో, హెల్‌నో ఎవరినైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు లైనప్ చూసుకుంటే నీకు ఫఖర్ జమాన్ తప్ప మొత్తం బ్యాటింగ్ అంతా రైట్ హ్యాండెడే ఉంది. మళ్ళీ ఇమాద్ వాసిఫ్ ఒక్కడున్నాడు నీకు లెఫ్ట్ హ్యాండర్. అవును. ఈవెన్ షాదాబ్ ఖాన్ బౌలింగ్ అంటే స్పిన్ ఆల్‌రౌండర్ ఉన్నాడు. అండ్ అలాగే మొహమ్మద్ నవాజ్ లెఫ్ట్ ఆర్మ్ ఆల్‌రౌండర్ ఉన్నాడు. సో, బ్యాకప్ వికెట్ కీపర్‌గా సర్ఫరాజ్ అహ్మద్ ఉన్నాడు గానీ, తను గేమ్ ఆడే అవకాశం నాకైతే పెద్దగా కనబడట్లేదు. రిజ్వాన్ అయితే నా ఫేవరెట్ పాకిస్తాన్ ప్లేయర్ రాజు. మొహమ్మద్ రిజ్వాన్. అవును. నాకు కూడా చాలా ఇష్టం మొహమ్మద్ రిజ్వాన్. చాలా తను పీఎస్ఎల్ ఆడినప్పుడు తను రీసెంట్‌గా పీఎస్ఎల్‌లో కూడా తను లీడ్ చేసిన టీమ్ కరాచీ కింగ్స్ టైటిల్ గెలిచింది. సో, సారీ కరాచీ కింగ్స్ కాదు, సారీ ముల్తాన్ సుల్తాన్స్ అని టీము అది టైటిల్ గెలిచింది. సో, యాహ్! అంటే పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా యూఏఈ కండిషన్స్‌లో కన్సిస్టెంట్‌గా ఈ ఆడిన టీమ్ ఏదైనా ఉంది ఇంటర్నేషనల్ టీమ్ అంటే అది పాకిస్తానే. సో, ఒక రకంగా చెప్పాలంటే ఇంకా ఇది వాళ్ళకి హోమ్ కండిషన్స్. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడున్న అన్ని టీమ్స్‌లో హోమ్ కండిషన్స్ అని దగ్గరగా ఫీల్ అవ్వగలిగే అర్హత ఉన్న టీమ్ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం పాకిస్తాన్ వాళ్ళే. సో, మరి వాళ్ళకి ఆల్మోస్ట్ దాదాపు ప్రతి ప్లేయరు ప్రతి అబుదాబిలో అవ్వచ్చు, షార్జాలో అవ్వచ్చు, దుబాయ్‌లో అవ్వచ్చు, అన్ని కండిషన్స్‌లో దాదాపు నాకు తెలిసి ఎంత తక్కువనుకున్న ప్రతి ఒక్కళ్ళు మినిమమ్ 20 మ్యాచ్‌లని ఆడుంటారు ఒక్కొక్క సర్ఫేస్ పైన. సో, బాగా తెలిసిన కండిషన్స్ అండ్ ఇట్లాంటి పిచెస్‌లో ఎట్లాంటి స్టైల్ ఆఫ్ క్రికెట్ బావుంటది, ఎట్లాంటి ప్లేయర్స్ సక్సీడ్ అవుతారు, ఎట్లాంటి బ్యాట్స్‌మెన్ సక్సీడ్ అవుతారు, ఎట్లాంటి బౌలర్ సక్సీడ్ అవుతారని అన్నీ మంత్రాలు, సూత్రాలు అన్నీ తెలిసుండాలి పాకిస్తాన్‌కి. సో, ఇన్ని తెలిసిన తర్వాత ఎన్ని మంత్రాలు సూత్రాలు తెలిసినా గాని వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మెయిన్ ఎయిమ్ ఏంటి పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొవైడ్ చేయాలి. ఎంటర్‌టైన్ నేనింకా ఇండియాని కొట్టాలని చెప్తావేమో అని అనుకున్నాను నేను. లేదు. అది సెకండరీ. ఫస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎట్లానో అట్లా ఎంటర్‌టైన్‌మెంట్ తెప్పియాలి. వాళ్ళు ఎంటర్‌టైన్‌మెంట్ తెప్పియడానికి ఏదో ఒకటి చేసి గ్రూప్ 2లో గందరగోళం సృష్టించడానికి ఏ నమీబియాతోనో, స్కాట్లాండ్‌తోనో పక్కా ఓడిపోతారు. అవును. నువ్వు నేను అసలు రాసిస్తున్నా. చాలా ఓకే. తక్కువ నేను రాసిస్తున్నా. చాలా తక్కువ అంచనా స్కాట్లాండ్ ఏస్తున్నావు. లేదంటే నమీబియా చేతిలో ఓడిపోతారు. పాకిస్తాన్‌ని చాలా తక్కువ అంచనా ఏస్తున్నావు నువ్వు. అంచనా గాదు. అది అంటే వాళ్ళు తక్కువ టీమ్ గాదు. అయినా ఓడిపోతారు. అదే స్పెషాలిటీ వాళ్ళు. ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలిగా. బట్ స్టిల్ వాళ్ళేంటంటే ఈ కండిషన్స్ బాగా తెలుసు. ఒక టీ20 లీగ్ ఆడొస్తున్నారు. అండ్ అలాగే టాప్ ఆర్డర్‌లో బాబర్ అజమ్ అండ్ అలాగే బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో షాహీన్ అఫ్రిది లాంటి ఆహ్, భయంకరమైన ఇంటర్నేషనల్లీ హైలీ రేటెడ్ అండ్ హైలీ సక్సెస్‌ఫుల్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో, ఈ మిగిలిన ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఫఖర్ జమన్ అవ్వచ్చు, ఆసిఫ్ అలీ అవ్వచ్చు, మొహమ్మద్ హఫీజ్ అవ్వచ్చు, షాదాబ్ ఖాన్ అవ్వచ్చు, మొహమ్మద్ రిజ్వాన్ అవ్వచ్చు. సో, వీళ్ళందరూ కూడా చాలా కీ ప్లేయర్స్ పాకిస్తాన్ టీమ్‌లో. సో, ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్లేయర్స్ ఈ ఐదుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో కనీసం ఇద్దరు, ముగ్గురు గనక కన్సిస్టెంట్‌గా బాబర్ అజామ్‌కి, షహీన్ అఫ్రిదికి అటు, ఇటు బౌలింగ్ అండ్ బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్‌లో వాళ్ళు కొంచెం కొంచెం సహాయపడగలిగితే ఖచ్చితంగా పాకిస్తాన్ వాళ్ళు సెమీస్‌కి, ఫైనల్‌కి వెళ్తారనే నమ్మకం నాకైతే పూర్తిగా ఉంది. అండ్ నేను ఆ ప్రిడిక్షన్ చేయడానికి బిగ్గెస్ట్ రీజన్ నన్నడిగితే నన్నడిగితే మాలిక్ బావని పక్కన పెట్టి హైదర్ అలీని అడిగారు నన్నైతే వాళ్ళు అసలు పాకిస్తానోళ్ళు. మాలిక్‌ని టీమ్‌లోకి కూడా తీసుకోకూడదు. నాకెందుకో ఐ హావ్ జీరో సింపథీ ఫర్ షోయబ్ మాలిక్. నేను మేబీ అసలు ఈ పాకిస్తాన్‌లో జరిగిన పాలిటిక్స్ స్టోరీస్ ఏదైనా డీప్‌గా చదివినప్పుడు మనం వేరే ఎపిసోడ్‌లో డిస్కస్ చేద్దాం. బట్ స్టిల్ నా ప్రిడిక్షన్ అయితే వాళ్ళు ఎందుకో సెమీస్‌కైతే వెళ్తారనే బలమైన నమ్మకం ఉంది. అండ్ అలాగే వాళ్ళు యూఏఈ కండిషన్స్‌లో చాలా ఆడిన ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు టైటిల్ గెలిచినా నేనైతే ఆశ్చర్యపోను. బట్ స్టిల్ సెమీస్‌కైతే వెళ్తారని నేను అనుకుంటున్నా. చెప్పింది నేనైతే దానికే స్టిక్ అయితా. స్కాట్లాండ్‌తో అయినా, నమీబియాతో అయినా మ్యాచ్ ఓడిపోతారు. వాళ్ళు ఎలిమినేట్ అయితారు. చూద్దాం. చూద్దాం. కానీ వాళ్ళు న్యూజిలాండ్ లేదా ఇండియాని కొడతారు చూడు. ఇద్దరిలో ఒక్కళ్ళనైనా ఈజీగా కొడతారు. కానీ నమీబియా ఇంకా స్కాట్లాండ్‌లో ఒక టీమ్‌తో ఓడిపోతారు. సో ఎంటర్‌టైన్‌మెంట్ అయితే సూపర్‌గుంటది. చూద్దాం మరి ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్ళిస్తారో, లేదంటే వేరే టీమ్స్ ఇస్తాయో మరి మనం చూద్దాము. సో, మరి నెక్స్ట్ మనం ఇంగ్లాండ్ టీమ్‌కి మూవ్ అయిపోదాం మరి. హ్మ్. సో, ఇంగ్లాండ్ టీమ్‌లో నువ్వు మరేంటి మరి మార్గన్ డ్రాప్ చేసుకుంటాడా తన్ని తాను? ఏమో గో ఇప్పుడు బ్రెండన్ మెక్కలమ్ తన మార్గన్ బెస్ట్ ఫ్రెండ్ అయిన బ్రెండన్ మెక్కలమ్ వన్ ఆఫ్ ది ఫేమస్ ఐపీఎల్ స్టేట్మెంట్స్ ఏంటంటే ఆహ్, ఇఫ్ యూ కాంట్ చేంజ్ ద మ్యాన్, ఇఫ్ యూ కాంట్ చేంజ్ ద మ్యాన్ జస్ట్ చేంజ్ ద మ్యాన్. అంటే అది చిన్న వర్డ్ ప్లే అనమాట అక్కడ. సో, అక్కడ టీమ్‌లో కెప్టెన్ మరి నీకంతగా హ్మ్, నీకు అతనే భారం అయిపోతున్నాడనే పరిస్థితుల్లో కెప్టెన్సీ నుంచి ఇంకా తప్పించి అంటే ఏదో కెప్టెన్ కోసం ఒక ప్లేయర్‌ని పెట్టుకొని అంత భారం మొయ్యాలా? ఎందుకు? డైరెక్ట్‌గా ఇంకొక టాలెంటెడ్ ప్లేయర్‌ని పెడితే బెటర్ కదా! అనే రకమైనటువంటి భావం వస్తది.
సో, అంత లోతుగా విశ్లేషణలోకి వెళ్ళిపోయే కంటే ముందు అసలు ఇంగ్లాండ్ టీము వాళ్ళు 2016లో జరిగిన హార్ట్ బ్రేక్ ఏదైతే ఉందో, నువ్వు మన ఎపిసోడ్ ఇంట్రోలోనే చెప్పావు. ఇయాన్ బిషప్ కామెంటరీ ప్రతి ఒక్కళ్ళ చెవిలో మారుమోగిపోతూ ఉంటది. 'కార్లోస్ బ్రాత్‌వైట్' అని అరిచింది. సో, అంటే రీసెంట్‌గా జరిగుంటే కొంచెం ఆ హార్ట్ బ్రేక్ పైన జరిగి కొంచెం కసి ఉంటది. కప్ కొట్టాలని చెప్పుకోవచ్చు అలాంటి స్టేట్మెంట్స్. కానీ 2016 ఇప్పటికి చాలా మార్పులు, చేర్పులు జరిగినియి. అప్పుడుండే టీ20 స్క్వాడ్‌కి, ఇప్పుడుండే టీ20 స్క్వాడ్‌కి కొంతమంది కీ ప్లేయర్స్ అలాగే ఉన్నా సరే, బట్ స్టిల్ ఇప్పుడు వీళ్ళు వరల్డ్ నంబర్ 1 సైడ్. ఇప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు టీ20స్‌లో వరల్డ్ నంబర్ 1 సైడ్. మరి వరల్డ్ నంబర్ 1 సైడ్‌లో ఆడతారా? లేదు. మరి కెప్టెన్ మోర్గన్ తన ఫార్మ్ వల్ల ఆహ్, తన కెప్టెన్సీ ఫార్ము అన్నీ దెబ్బతిని వాళ్ళు మరి టోర్నమెంట్‌లో ఆహ్, ఎక్స్‌పెక్ట్ చేసిన రేంజ్‌లో కాకుండా సెమీఫైనల్‌కి కూడా వెళ్ళకుండా వైదొలిగిపోతారనేది మరి చూడాలి. ఎందుకంటే వీళ్ళు టఫ్ గ్రూప్‌లో ఉన్నారు. సో, ఆఫ్‌కోర్స్ ఇప్పుడు 'మోయిన్ అలీ' లాంటి ప్లేయర్స్ అండ్ అలాగే 'జానీ బెయిర్‌స్టో', 'జేసన్ రాయ్' అండ్ 'లియామ్ లివింగ్‌స్టన్' అండ్ అలాగే 'జాస్ బట్లర్' ఇంకా ఇప్పుడు మనం చెప్పుకుంటూ పోతే వాళ్ళ దగ్గర టీ20కి ఎగ్జాక్ట్‌గా టీ20 ఫార్మాట్‌కి సూట్ అయ్యే, సెట్ అయ్యే ప్లేయర్స్ అయితే ఉన్నారు. కానీ మరి ఇట్లాంటి ప్లేయర్స్‌తో ఉండే చిన్న ప్రమాదం ఏంటంటే, ఇప్పుడున్న కండిషన్స్‌ని మనం దృష్టిలో పెట్టుకొని మాట్లాడుకోవాలి. ఒకవేళ ఇవే ఫ్లాట్ పిచెస్ అండ్ అలాగే ఇంగ్లాండ్ కండిషన్స్ అయితే డెఫినైట్‌లీ మనం ఇంగ్లాండ్‌ని వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ టు విన్ ద టైటిల్‌గా పిక్ చేసుకునేవాళ్ళం. కానీ యూఏఈ కండిషన్స్‌లో మనకు తెలుసు. ఇప్పుడు కొన్ని సార్లు కొన్ని ఫ్లాట్ ట్రాక్స్ ఉండొచ్చు. కానీ ఎక్కువ శాతం ఇప్పుడు రీసెంట్‌గా జరిగిన ఐపీఎల్ ట్రెండ్ గనక ఒక సంకేతం అయితే ఎలా ఉండబోతుంది అనే ఈ టోర్నమెంట్ అనే దానికి ఒక సంకేతంగా మనం తీసుకుంటే, మరి ఈ కండిషన్స్‌లో కొంచెం పిచెస్‌కి సూట్ అయ్యి ఆ టైప్ ఆఫ్ గేమ్ ప్లే ఉన్న ప్లేయర్స్ ఎవరైనా ఉన్నారంటే, నాకు తెలిసి సామ్ బిల్లింగ్స్ చాలా హైలీ అండర్ రేటెడ్ ప్లేయర్. తను ఆల్రెడీ ఒకసారి చెన్నై లాంటి సర్ఫేస్‌లో కూడా ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు సీఎస్‌కేకి. కానీ తనకి టీ20లోనే కాదు, ఏ ఫార్మాట్‌లోనూ ఇంగ్లాండ్‌లో ఎప్పుడు స్క్వాడ్‌లో ఉంటాడు గానీ పాపం అవకాశం అయితే రాదు తనకి. సో, నాకెందుకో మరి మార్గన్ ఇప్పుడు మనం మార్గన్ ప్లేస్‌ని డిబేట్ చేయడం కంటే, ఏదో విధంగా సామ్ బిల్లింగ్స్‌ని వాళ్ళ టీమ్‌లో ఫిట్ చేస్తే నాకు చూడాలనుంది. ఎందుకంటే ఇట్లాంటి కండిషన్స్‌లో స్పిన్‌ని సమర్థవంతంగా ఎదుర్కొని కొంచెం స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ లాంటి రోల్ ప్లే చేయగలిగేటువంటి ప్లేయర్ నాకైతే ఇంగ్లాండ్‌లో సామ్ బిల్లింగ్స్ కనపడుతున్నాడు. కానీ అతనికి టీమ్‌లో అవకాశం ప్లేయింగ్ 11లో అవకాశం దొరకడం కొంచెం కష్టమే మరి. బౌలింగ్ డిపార్ట్‌మెంట్ చూసుకుంటే క్రిస్ జోర్డన్ ఉన్నాడు, ఆదిల్ రషీద్ ఉన్నాడు, అండ్ అలాగే మార్క్ వుడ్ ఉన్నాడు, అండ్ అలాగే టిమాల్ మిల్స్ ఉన్నాడు. సో, టిమాల్ మిల్స్ అయితే ఆల్మోస్ట్ ఆ 2016 వరల్డ్ కప్ అయిన తర్వాత ఇంక అయిపోయింది ఇంటర్నేషనల్ కెరియర్ అనుకున్న టైంలో మరలా తనకి రీసెంట్‌గా డొమెస్టిక్ ఫార్మాట్స్‌లో తన ఫార్మ్ చూపించి అండ్ అలాగే రీసెంట్‌గా 100లో కూడా మంచి ఫార్మ్ కనబరిచి మరలా ఇంగ్లాండ్ టీమ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. సో, మరి టిమ్మల్ మిల్స్ సేమ్ అంతకుముందు తను ఒకప్పుడు మంచి పీక్ ఫామ్‌లో ఉన్నప్పుడు ఎంత ప్రభావితం చేసేవాడో తన పేస్ పరంగా, సేమ్ ఫార్మ్ కనబడతదా లేదనేది కొంచెం క్వెషన్ మార్క్స్. ఎందుకంటే ఎప్పుడు కూడా నువ్వు వన్స్ ఏజ్ ఒక ఎస్పెషల్లీ పేసర్స్‌కి ఎందుకంటే బ్యాటింగ్ పరంగా అయినా మనం ఇప్పుడు షేన్ వాట్సన్ లాంటి ప్లేయర్స్ 36 అయినా, 37 అయినా వాళ్ళు ఒక్కసారి క్లిక్ అయితే బౌలింగ్ బ్యాటింగ్ అనేది ఎంత నీకు ఇంపాక్ట్ చూపిస్తదనేది ఆల్రెడీ మనం ఒక ఐపీఎల్ ఫైనల్‌లో చూసాం. కానీ బౌలర్స్‌తో ఏంటంటే ఫిట్‌నెస్ అనే కన్సర్న్స్ ఒక ఎత్తయితే ఇంకొకటేంటంటే ఇప్పుడు 100 అండ్ అలాగే ఇంగ్లాండ్‌లో జరిగిన టీ20 బ్లాస్ట్ టోర్నమెంట్స్‌లో అక్కడ ఉండే క్వాలిటీ అండ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ క్వాలిటీ కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంటది మరి. అంటే ఆఫ్‌కోర్స్ వాళ్ళకి జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ ఇట్లాంటి ప్లేయర్స్ లేకపోవడం వల్ల ఇలాంటి సెలక్షన్స్ చేయాల్సొచ్చిందని నేను అనుకుంటున్నా. కానీ మరి అంతే ఎఫెక్టివ్‌గా మిల్స్ ఉంటాడంటే నాకైతే క్వెషన్ మార్క్స్ ఉన్నాయి. క్రిస్ జార్డన్ గురించి ఇంక మనం ఏం చెప్తాం. ఆల్రెడీ తను టీ20 క్రికెట్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇంగ్లాండ్‌కి వన్ ఆఫ్ ది మోస్ట్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్‌గా ఎప్పటినుంచో ఉన్నాడు. కానీ మరి తను రీసెంట్‌గా ఇండియాతో జరిగిన ఒక మ్యాచ్‌లో తన ఎగ్జిక్యూషన్ విషయంలో మాత్రం చాలా అంటే ఆఫ్ రైడర్ అనిపించాడు. అంటే నిజంగా ఇది మనకి తెలిసిన క్రిస్ జార్డనేనా ఎవరా బౌలింగ్ చేసేది అనే రకమైనటువంటి డౌట్స్ వచ్చినియి నాకైతే. సో, ఆఫ్‌కోర్స్ మనం ఏదో ఒక వార్మప్ మ్యాచ్‌లో 1, 2 పెర్ఫార్మన్స్‌లు చూసి అలా అంచనా వేయడం కూడా తప్పే. కానీ మార్క్వుడ్ గురించి ఆల్రెడీ తెలుసు. తనకున్న స్కిడ్డీ బౌలింగ్‌లో ఉండేటువంటి ఆ స్కిడ్డీ నేచర్ అవ్వచ్చు, తనకున్నటువంటి ఎక్స్‌ట్రా పేస్ అవ్వచ్చు, ఇవన్నీ అడ్వాంటేజెస్‌గా ఉంటాయి మార్క్వుడ్‌కి. ఎస్పెషల్లీ షార్జా లాంటి పిచెస్‌లో లాకీ ఫెర్గ్యూసన్ అండ్ మార్క్వుడ్ లాంటి బౌలర్స్ చాలా ఎఫెక్టివ్‌గా ఉంటారు. ఆదిల్ రషీద్ ఆల్రెడీ ఐపీఎల్‌లో తనకేదో అరాకొరా ఒక అవకాశం వచ్చింది ఈ సీజన్‌లో. కానీ అంత ఆకర్షించుకోలేకపోయాడు. కానీ ఆదిల్ రషీద్‌ని అండర్ ఎస్టిమేట్ చేయడానికైతే లేదు తను. ఎందుకంటే తను ఆల్రెడీ తను
ఇంగ్లాండ్ టీమ్‌లో ఎప్పటినుంచో ఆడుతున్నాడు. అంటే ఈస్ పార్ట్ ఆఫ్ ది సెటప్ ఫ్రమ్ ఎ వెరీ లాంగ్ టైమ్. ఇప్పుడేదో రీసెంట్‌గా తనని టీమ్‌లో ఇరికించేసారు. ఏదో స్పిన్నర్ కావాలని అయితే కాదు. తను ఎప్పటినుంచో టీమ్ సెటప్‌లో ఉన్నాడు. టీమ్ ప్లాన్స్ తనకు తెలుసు. తను ఎట్లాంటి సిట్యుయేషన్స్‌లో మార్గన్ వాడుకుంటాడో తనకు బాగా అవగాహన ఉంది. సో, ఎప్పుడు కూడా ఒక హెల్తీ టీమ్ ఎన్వైర్న్‌మెంట్ ఉన్నప్పుడు నీకు బ్యాట్స్‌మెన్ ఆర్ బౌలర్స్ ఫామ్‌లో లేకపోయినా సరే, ఆ టీమ్ మూడ్ అనేది గనక బావుంటే ఖచ్చితంగా ఇట్ విల్ ఆల్సో రిఫ్లెక్ట్ ఇన్ ద రిజల్ట్స్ అని నేను బలంగా నమ్ముతాను. ఒక విధంగా మార్గన్ ఎంత భయంకరంగా సక్సీడ్ అవ్వడానికి కూడా బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే, తను ఎక్కువ సెటప్ ప్లాన్స్ ఏమి చేంజ్ చేయడు. ఒకే రకమైనటువంటి మంత్రాతో వెళ్తాడు. ఎస్పెషల్లీ వైట్ బాల్ క్రికెట్‌లో. అది 8 ఔట్ ఆఫ్ 10 టైమ్స్ సక్సీడ్ అవుతాడు కాబట్టే, ఇప్పుడు వరల్డ్ క్రికెట్‌లో వైట్ బాల్ ఫార్మాట్‌లో వన్ ఆఫ్ ది మోస్ట్ బెస్ట్ కెప్టెన్స్‌గా అయన్ మోర్గన్ ఇప్పటికీ చెప్పుకోవడానికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ అదే. సో, బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్‌లో జేసన్ రాయ్ గురించి తెలుసు. మిడిల్ ఆర్డర్‌లో జానీ బెయిర్‌స్టో ఉన్నాడు. అసలు నాకైతే బెయిర్‌స్టోని ఓపెనింగ్‌లో తప్ప ఏ స్థానంలోను నేను ఊహించుకోలేను వైట్ బాల్ ఫార్మాట్‌లో. కానీ పాపం టీమ్ కోసం తను సాక్రిఫైస్ చేసి మిడిల్ ఆర్డర్‌లో ఆడుతున్నాడు. బట్ స్టిల్ జాస్ బట్లర్ అండ్ జేసన్ రాయ్ వీళ్ళిద్దరూ నాకు తెలిసి ఈ టోర్నమెంట్‌లో ఇప్పుడు ఇండియాలో రోహిత్ శర్మ అండ్ అలాగే కేఎల్ రాహుల్ ఎలా ఉన్నారు హాట్ కేక్స్ లాగా, ఇంగ్లాండ్‌లో జేసన్ రాయ్ అండ్ జాస్ బట్లర్. సో, వాళ్ళ టాప్ ఆర్డర్ మాత్రం ఈ ఓపెనర్స్‌లో ఇద్దరిలో ఒక్కళ్ళు క్లిక్ అయినా సరే గేమ్ అక్కడే కిల్ చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరి దగ్గర అంత భయంకరమైన టాలెంట్ ఉంది. అండ్ అలాగే గేమ్‌ని ఇంపాక్ట్ చేయగలిగేటువంటి గేమ్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంది. ఇద్దరు ఐపీఎల్ కూడా ఆడారు. జేసన్ రాయ్ ఆడాడు. జాస్ బట్లర్ కూడా ఆడాడు. సో, ఈ కండిషన్స్ కూడా వాళ్ళకి పెద్దగా కొత్తయితే కాదు. సో, నేనైతే మరి ఇంగ్లాండ్ వాళ్ళు హ్మ్, ఈసారి ఎందుకో వాళ్ళు ఫైనల్‌కి వెళ్లరని ఒక చిన్న భయమేస్తుంది. కానీ మరి మోయిన్ అలీ లాంటి ప్లేయర్స్ ఉన్నారు నీకు. అంటే సడెన్‌గా బాల్‌తోను, బ్యాట్‌తోను మ్యాచ్ విశ్వరూపాన్ని మార్చేసే ప్లేయర్స్‌లో నాకైతే మోయిన్ అలీ కనబడుతున్నాడు. అండ్ అలాగే నేనిందాక చెప్పినట్టు ఏదో విధంగా సామ్ బిల్లింగ్స్‌ని టీమ్‌లో ఫిట్ చేయడానికి ప్రయత్నం చేస్తే గనక కొంచెం ఛాలెంజింగ్ సర్ఫేసెస్ పైన కూడా ఇంగ్లాండ్ వాళ్ళు గెలవాలంటే అట్లాంటి ప్లేయర్స్ అవసరం. సో, నాకెందుకో వాళ్ళు ఫైనల్‌కి వెళ్ళడం కొంచెం కష్టమని అనిపిస్తుంది. కానీ వెళితే ఆశ్చర్యమైతే కాదు. మరి నీ ప్రిడిక్షన్ ఏంటి ఇంగ్లాండ్ టీమ్ పరంగా? ఇంగ్లాండ్ టీమ్ టాప్ 4 అయితే పక్కా ఎళ్తది. కానీ వాళ్ళ వీక్‌నెస్ ఒకటి గ్లేరింగ్ వీక్‌నెస్ ఏంటంటే ఒకే ఒక్క ఫ్రంట్ లైన్ స్పిన్నర్ ఉన్నాడు వాళ్ళకి. ఆదిల్ రషీద్ ఒక్కడు. వాళ్ళకొక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆప్షన్, ఒక ప్రాపర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉండుంటే బాగుండేది. ఇంకా వాళ్ళకున్న ఇంకో స్పిన్ ఆప్షన్ ఫస్ట్ 11లో చూసుకుంటే మొయిన్ అలీ ఒక్కడే ఉంటాడు. మొయిన్ అలీ ఎంత కాదన్నా టాప్ టీ20 స్పిన్నర్ అయితే కాదు. అండ్ తను ఆఫ్ స్పిన్నర్. సో, అక్కడ వాళ్ళు ఇప్పుడు ఇట్లాంటి యూఏఈ పిచెస్‌లో నీకు ఎక్కువ స్పిన్ కావాల్సిన చోట వాళ్ళు స్ట్రగుల్ అయితారు. నీకు ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ని ఆడియాలంటే నీకు టీమ్‌లో వాళ్ళకి ఎవరున్నారు ఆప్షన్స్ అంటే వాళ్ళు ఈ లియామ్ డాసన్ కూడా పెట్టుకోలేరనుకుంటా స్క్వాడ్‌లో అసలు. వాళ్ళకి సెకండ్ స్పిన్నర్ ఎవరున్నారసలు? వాళ్ళకొచ్చేసి స్పిన్ డిపార్ట్‌మెంట్‌లో పెద్దగా ఆప్షన్స్ లేవు. ఎందుకంటే నువ్వు చెప్పినట్టుగా మోయిన్ అలీ అండ్ అలాగే ఆదిల్ రషీద్ ఉన్నాడు. కానీ అప్పుడప్పుడు లియామ్ లివింగ్‌స్టోన్‌ని వాడతారు. అంటే లియామ్ లివింగ్‌స్టోన్ నార్మల్‌గా తను లాంకషైర్‌కి ఆడినప్పుడు బౌలింగ్ వేస్తాడు రెగ్యులర్‌గా. కానీ ఇంకా మరి ప్రాక్టీస్ గేమ్‌లో కూడా వార్మప్ గేమ్‌లో కూడా ఇండియా పైన మోస్ట్ సక్సెస్‌ఫుల్ బౌలర్ ఎవరని చూసుకుంటే లివింగ్‌స్టన్నే ఒక విధంగా చెప్పాలంటే. కానీ స్టిల్ లివింగ్‌స్టన్‌ని ఒక బౌలింగ్ ఆప్షన్‌గా మాట్లాడుకోవడం తప్పది. ఇప్పుడు వాళ్ళు సింపుల్ ఓ ఫార్ములా ఫాలో అవ్వాలి ఇంగ్లాండ్ వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే. ఇప్పుడు మన సీఎస్‌కే వాళ్ళ టీమ్‌లో ఎవరుండే స్పిన్నరు? ఓన్లీ ఒకే ఒక ఫ్రంట్ లైన్ స్పిన్నర్‌తో ఆడారు. జడేజా ఒక్కడితో ఆడారు. సో, సేమ్ వాళ్ళలాగా బౌలింగ్ మీద గాకుండా బ్యాటింగ్ మీద నీకు అబోవ్ పార్ టోటల్ కొట్టేటప్పుడు ఫైనల్‌లో ఎట్లయితే సీఎస్‌కే వాళ్ళు ఓకే. మన బౌలింగ్‌కి ఇంతుంది. మనం ఇంత డిఫెండ్ చేయాలంటే ఇంత ఎక్కువ కొట్టాలి. సో, అలా క్లారిటీ ఆఫ్ థాట్‌తో ఒకవేళ ఇంగ్లాండ్ వాళ్ళు మార్గన్ ఎవరైతే లూజింగ్ క్యాప్టెన్ ఉండేనో ఫైనల్‌లో అది నేర్చుకొని సేమ్ అదే స్టైల్‌లో ఇంగ్లాండ్ వాళ్ళు ఆడితే వాళ్ళకి ఇంకా ఉంది కూడా టీమ్. కరెక్ట్ టీమ్ ఉంది. బ్యాటింగ్ పరంగా వాళ్ళకి పైనుంచి కింద వరకు నీకు పాజిటివ్ క్రికెట్ ఆడి నీకు అబోవ్ పార్ టోటల్స్ కొట్టే టీమ్ అయితే ఉంది. సో, అంటే అండ్ వాళ్ళు టాప్ 4 అయితే ఈజీ. బట్ వాళ్ళు ప్రాపర్ అప్రోచ్‌తో కరెక్ట్‌గా ఆడితే ఇప్పుడు సీఎస్‌కే స్టైల్‌ని ఇమిటేట్ చేసి వాళ్ళు ఫైనల్‌కెళ్తారు నా దృష్టిలో. రాహుల్ మనం సౌత్ ఆఫ్రికా వాళ్ళని చాలా తక్కువ అంచనా ఏసాము. అంటే ఏం కొట్టారు 118 కొట్టారు. ఈజీగా కొట్టి పడేస్తారు ఆస్ట్రేలియాలో అనుకుంటే లాస్ట్ 2 ఓవర్స్ వరకు తీసుకొచ్చేసారు. ఇప్పుడు నాకు తెలిసి లాస్ట్ 2 ఓవర్స్‌లో 18 రన్స్ ఎంతో కొట్టాలి. 12 బాల్స్‌లో 18. ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళకి ఆల్రెడీ 5 వికెట్లు పోయినాయి. సో, ఓరి అంటే చూడు అంటే మరి మరి యూఏఈనా మరి మజాకా? వరల్డ్ కప్ అంటే వరల్డ్ కప్పే. ఎంత కాదనుకున్నా మరి ఎంత చోకర్స్ అని చెప్పుకున్నా, ఎంత ఏ పేర్లు, ఏ ట్యాగ్‌లైన్‌లు పెట్టుకున్నా, మరి వరల్డ్ కప్‌లో ఇలాంటి రసవత్తరమైన మ్యాచ్‌లకైతే ఏమాత్రం కొదువుండదు. సో, హోప్‌ఫుల్లీ ఇప్పుడు మెయిన్ మ్యాచెస్‌లో ఈ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా పేరుకి లో స్కోరింగ్ థ్రిల్లర్ అయినా సరే, కొంచెం ఆసక్తికరంగా సాగుతుంది. మరి ఫినిషింగ్ ఎలా ఉంటదో మనకు తెలీదు. హోప్‌ఫుల్లీ టోర్నమెంట్ అంతా కూడా ఇంతే ఆసక్తికరంగా ఉండాలని కోరుకుందాం. సో, మరి ఇంగ్లాండ్ టీమ్ గురించి దాదాపు
అన్నీ మాట్లాడేసుకున్నట్టేనా? ఇంకేమైనా విశేషాలు మిగిలినాయా ఇంగ్లాండ్ టీమ్‌కి సంబంధించి? ఇంకేం లేవు రాజు. మరి శ్రీలంక గురించి కొంచెం చెప్పుకోవాలి మనం. శ్రీలంక వాళ్ళలో నీకు టీ20 స్పెషలిస్ట్ ఉన్నారు కొంతమంది. సో, వాళ్ళు వెరైటీగా వాళ్ళు ర్యాంకింగ్స్ పరంగా కిందికెళ్ళిపోయి వాళ్ళు క్వాలిఫైయర్స్ ఆడి రావాల్సొచ్చింది గానీ సూపర్ 12కి. సో, వాళ్ళేమన్నా నీకు ఒక చిన్న టీమ్‌లాగా గాకుండా పెద్ద టీమ్‌లాగా ఆడతారంటావా? టీమ్ ఉందంటావా? ఇండియా టీ20 సీరీస్‌లో చూసాం వాళ్ళ సత్తా ఏందో. చమిక కరుణరత్నే, ఆహ్, చ ఇదేంటి హసరంగా వీళ్ళందరూ ఎట్లా ఆడారో చూసాం. సో, అండ్ వాళ్ళ క్వాలిఫైయర్స్‌లో గూడా చాలా కాంప్రహెన్సివ్‌గా గెలిచారు మ్యాచ్‌లు. ఇప్పుడు బంగ్లాదేశ్‌ని చూసుకుంటే వాళ్ళు స్కాట్‌లాండ్‌తో ఓడిపోయారు. కానీ ఇప్పుడు శ్రీలంక చూసుకుంటే అన్ని మ్యాచ్‌లు ఈజీగా గెలిచింది. కాంప్రహెన్సివ్‌గా గెలిచింది. ఆఖరి సో, మ్యాచ్ అయితే అసలు ఏంటి నెదర్లాండ్స్‌ని చెడుగుడు ఆడేశారు. 44కో ఎంతకో ఆల్ ఔట్ చేసి చెడుగుడు ఆడేశారు నిజంగా లాస్ట్ మ్యాచ్‌లో అయితే నిన్న. అసలు హసరంగానైతే చాలా ఎక్కువ రేట్ చేస్తాను నేనైతే. తనకి ఐపీఎల్‌లో ఛాన్సులు రాలే గానీ ఆర్‌సీబీకి. సో, మొన్ అది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ టీమ్ మొన్నే ఉంటది నేనొక చూడ్డానికి. ఆసక్తికరమైన విషయం విన్నాను. రస్సెల్ ఆర్నాల్డ్ కామెంటేటర్ ఉంటాడు కదా! ఎక్స్ క్రికెటర్ శ్రీలంక. సో, తను చెప్పాడనమాట కామెంటరీలో. అందరూ వానిందు హసరంగా అని శ్రీలంకలో వావిందు హసరంగా అంటారంట. అంటే ఆ వావ్ అనే ఫ్యాక్టర్ ఉంటది కదా! హసరంగ దగ్గర తను ఆల్ రౌండర్ కాబట్టి తననందరూ ఆ పేరుతో పిలుచుకుంటారంట. సో, తనతో ఎందుకు మనం శ్రీలంక అనగానే తన పేరుతో ఎందుకు ఫస్ట్ ప్రస్తావించామంటే తన పేరుని. సో, మరి టీమ్‌లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలిగేటువంటి బిగ్గెస్ట్ ప్లేయరు శ్రీలంకకి వానిందు హసరంగానే. అండ్ ఇప్పుడు తను రీసెంట్‌గా మనం చెప్పుకున్నట్టు ఆర్‌సీబీకి కూడా తనకొక అవకాశం వచ్చింది. సో, టీమ్‌లో ఆల్ రౌండర్స్ అయితే ఉన్నారు. ఇప్పుడు మన కెప్టెన్ చూసుకుంటే దసున్ షానక తనే ఒక ఆల్ రౌండర్ అండి. అలాగే ధనంజయ్ డిసిల్వా ఉన్నాడు. ఆఫ్ బ్రేక్ వేస్తాడు. హైలీ క్లాస్ ప్లేయర్‌గా పరిగణిస్తాను. నేనైతే ధనంజయ్ డిసిల్వాని ఒక మంచి క్లాస్ ప్లేయర్‌గా పరిగణిస్తాను. అండ్ అలాగే అవిష్క ఫెర్నాండో ఉన్నాడు. సో, అవిష్క ఫెర్నాండో ఏంటంటే మరి శ్రీలంక రోహిత్ శర్మ శ్రీలంకన్ రోహిత్ శర్మ. చూడు మనిద్దరం ఆల్మోస్ట్ సేమ్ టైమ్‌లో సేమ్ ట్యాగ్ వచ్చింది. శ్రీలంకన్ రోహిత్ శర్మ అని. అంటే మరలా అంటే ఫ్యాన్స్ ఏమైనా హర్ట్ అవుతారేమో నాకు తెలీదు. కానీ నిజంగా అవిష్క ఫెర్నాండో దగ్గర ఉండేటువంటి లేజీ ఎలిగెన్స్ చూస్తే ఒక రైట్ హ్యాండెడ్ వెర్షన్ ఆఫ్ 'సనత్ జయసూర్య' అనాలో, లేదంటే ఒక పూర్ వెర్షన్ ఆఫ్ 'రోహిత్ శర్మ' అనాలో తెలియట్లేదు. బట్ స్టిల్ 'అవిష్క ఫెర్నాండో' ఈస్ ఎ వెరీ ఎక్సైటింగ్ టాలెంట్. నిజంగా తను కొన్ని కొన్ని సార్లు తను ఆడేటువంటి షాట్స్ అవన్నీ చూస్తే, అరే! ఇంత టాలెంట్ పెట్టుకొని ఈడెందుకురా తక్కువ స్కోర్‌లకి ఔట్ అయిపోతాడు. ఇంత టాలెంట్ పెట్టుకొని వీడినెందుకురా శ్రీలంకోళ్ళు సరిగ్గా ఉపయోగించుకోరు. ఇలాంటి క్వెషన్ మార్క్స్ చాలా వస్తాయి. అవిష్క ఫెర్నాండోని బ్యాక్ చేస్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ సైన్. ఎందుకంటే శ్రీలంకని లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా తీసుకుంటే ఎప్పుడు చూసినా శ్రీలంకకి ఇంగ్లీష్‌లో వాడే ఒక పేరేంటంటే టీమ్ ఇన్ ట్రాన్సిషన్ అంటారు. అంటే ఎప్పుడు చూసినా ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉందనే రకమైనటువంటి మాటలే వినపడుతూ ఉండేవి. ఎందుకంటే ఎప్పుడైతే మహిళా జయవర్ధనే అండ్ అలాగే కుమార్ సంగకార ఎప్పుడైతే ఆ శ్రీలంకన్ సెటప్‌ని వదిలేసారో అప్పటినుంచి కూడా వాళ్ళు కొంచెం కన్సిస్టెన్సీ పరంగా ఇబ్బంది పడ్డారు. అంటే చిన్న చిన్న టీమ్స్ తోని చాలా సార్లు ఓడిపోయారు. హోమ్ కండిషన్స్‌లో బంగ్లాదేశ్‌తో ఓడిపోయారు. చాలా పూర్ రికార్డ్ ఉంది లిమిటెడ్ ఓవర్స్‌లో. అంటే దానికి నిదర్శనం ఏంటంటే వాళ్ళు క్వాలిఫైయర్స్ ఆడాల్సొచ్చిందసలు. శ్రీలంక లాంటి టీము అంటే ఒక వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన టీము అండ్ అలాగే వరల్డ్ కప్స్ ఫైనల్స్‌కి ఎలా రావాలో తెలిసిన అనుభవం ఉన్న టీము. అండ్ అలాగే వరల్డ్ టీ20స్‌లో వాళ్ళు ఎప్పుడూ కూడా కొంచెం అనుకున్న దానికంటే బాగానే పెర్ఫార్మ్ చేసినటువంటి టీమ్. అలాంటి టీమ్ క్వాలిఫైయర్స్ ఆడాల్సొచ్చిందంటేనే మనకర్థమైపోతుంది వాళ్ళ టీము రీసెంట్‌గా వైట్ బాల్ ఫార్మాట్‌లో ఎంత స్ట్రగుల్ అయ్యారనేది. టాప్ ఆర్డర్‌లో పతుమ్ నిసంక అని ఒక ప్లేయర్ ఉంటాడు. ఇప్పటివరకు నేను చెప్పడం మర్చిపోయాను. సో, వినేవాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్‌లో శ్రీలంకన్ క్రికెట్ పెద్ద పెద్ద ట్రోఫీస్ గెలవచ్చు, గెలవకపోవచ్చు. పెద్ద పెద్ద టీమ్స్‌తో గెలవచ్చు, గెలవకపోవచ్చు. కానీ పతుమ్ నిసక్క అనే క్లాస్ ప్లేయర్‌ని అన్ని ఫార్మాట్స్‌లో చూస్తారు మీరు. అండ్ నేను ఒకప్పుడు కుసాల్ మెండిస్‌ని రేట్ చేసేవాడిని అలాగా. నెక్స్ట్ జయవర్ధనే తర్వాత మరలా కుసాల్ మెండిస్ మరొక జయవర్ధనే కుసాల్ మెండిస్ అని అనుకునేవాడిని. కానీ పాపం తను రీసెంట్‌గా ఇంగ్లాండ్‌లో డర్రమ్‌లో జరిగిన ఇన్సిడెంట్ తోటి మరి తన కెరియర్‌కి ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్‌లా తగిలిందని చెప్పుకోవాలి. సో, మరలా తనొచ్చి ఏమైనా ఫామ్‌లో వస్తాడా ఏంటనేది నాకు తెలీదు కానీ పతుమ్ నిసంక మాత్రం తన గేమ్ ప్లే నేను చూసాను మొన్న. రీసెంట్‌గా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాప్ ఆర్డర్‌లో దాదాపు పవర్ ప్లేలోనే 3 వికెట్లు ఎన్నో కోల్పోయిన టైంలో, ఒక పక్క నుంచి వానిందు హసరంగ ఏమో ఫుల్ వాయిస్తున్నాడు. 4లు, 6లు కొడుతున్నాడు. ఆ సిమీ సింగ్ వేసే బాల్స్‌కి ఫుల్ స్టంప్స్ అన్నీ చూపించి లాఫ్టెడ్ షాట్స్ ఓవర్ ఎక్స్‌ట్రా కవర్ ఇవన్నీ ఆడుతుంటే, పతుమ్ నిసంక మాత్రం ఒక 15 సంవత్సరాలు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన పరిణితి చెందిన ఒక వ్యక్తిలాగా
తనెంత బాగా గ్యాప్స్‌లో అంటే టచ్ ప్లే అంటారు కదా! ఇప్పుడు 'జయవర్ధనే' గురించి చెప్పుకున్న ప్రతిసారి తనకి సాఫ్ట్ హ్యాండెడ్ ప్లే అంటారు చూడు. డెఫ్ట్ టచెస్ ఇట్లా ఈ రకమైనటువంటి స్కిల్ సెట్ ఉంది. ఒక్క బౌండరీ అయితే నేను ఇప్పటికి మర్చిపోలేను. వాళ్ళేం చేస్తారంటే ఆఫ్ సైడ్ మొత్తం ప్రొటెక్ట్ చేస్తారు. అంటే ఆఫ్ సైడ్ బ్యాక్వర్డ్ పాయింట్ ఉంటాడు. షార్ట్ థర్డ్ మ్యాన్ ఉంటాడు. అండ్ కవర్ ఉంటాడు. ఎక్స్‌ట్రా కవర్ అందరూ ఉంటారనమాట. సో, ఎట్లాంటి లెంగ్త్స్ వేస్తారంటే హార్డ్ లెంగ్త్ అనమాట. సరిగ్గా షార్ట్ ఆఫ్ గుడ్ లెంగ్త్ ఏసి తనకి ఎలా అయినా సరే తను బౌండరీ కొట్టడానికి అవకాశం లేకుండా రెస్ట్రిక్ట్ చేయగలేటువంటి ఫీల్డ్ పెడతారు. బౌలింగ్ ఎగ్జిక్యూషన్ కూడా అదే ఉంటది. నిస్సంగా ఏం చేస్తాడంటే సడెన్‌గా లాస్ట్ సెకండ్ వరకు వెయిట్ చేసి కొద్దిపాటి విడ్త్ ఉంటదనమాట. తనేం చేస్తాడంటే బ్యాట్ ఫేస్‌ని ఇంకా ఆఖరి సెకండ్ ఇంకా అది అక్కడ టచ్ చేయకపోతే గనుక వెంటనే కీపర్ చేతుల్లోకెళ్ళిపోద్ది బాల్. అట్లాంటి లాస్ట్ మూమెంట్‌లో తను బ్యాట్ టు ఫేస్ ఓపెన్ చేసి, ఆ షార్ట్ థర్డ్ మ్యాన్ అండ్ బ్యాక్వర్డ్ పాయింట్ మధ్యలో నుంచి ఒక బౌండరీ కొడతాడనమాట. సో, కొంతమంది ప్లేయర్స్‌లో ఎందుకో నీకు కొన్ని షాట్స్ చూస్తే అర్థమైపోద్ది. ఓకే. థిస్ గై ఈస్ సంథింగ్ స్పెషల్ అనే ఒక ఫీలింగ్ వస్తది. సో, నాకు నిజంగానే ఆ షాట్ చూసినప్పుడు నాకెందుకో అనిపించింది దట్ హి ఈస్ గోయింగ్ టు బి ఎ స్పెషల్ ప్లేయర్ అని. తర్వాత నేను వెళ్లి తన గురించి రీసెర్చ్ చేసి ఆర్టికల్స్ అన్నీ చదివినప్పుడు, పర్వాలేదు నేనంత ఓవర్ కాన్ఫిడెంట్‌గా ప్రిడిక్షన్ అయితే చేయలేదు. తను నిజంగానే తన దగ్గర చాలా విషయం ఉందని నాకు అర్థమైంది. సో, పతుమ్ నిస్సంగ్ ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఈ టోర్నమెంట్‌లో ఫ్లాప్ అవ్వచ్చు గానీ, హి ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ కీ పార్ట్ ఆఫ్ శ్రీలంకన్ సెటప్. టాప్ ఆర్డర్‌లో ఆడతాడు తను. ఓపెనింగ్ ప్లేస్‌లో ఆడతాడు. అండ్ అలాగే బౌలింగ్‌లో దుష్మంత్ చమీరా ఉన్నాడు. అండ్ అలాగే బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్‌లో భానుక రాజపక్స అని కూడా ఒక ప్లేయర్ ఉన్నాడు. సో, తను కూడా ఆల్మోస్ట్ ఒక పూర్ వెర్షన్ ఆఫ్ సనత్ జయసూర్య చెప్పుకోవచ్చు గానీ, బట్ స్టిల్ తనింకా స్టిల్ కుశాల్ పెరేరా అంత లెవెల్ కూడా కాదు. బట్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్‌గా చెప్పుకోవచ్చా బ్యాటింగ్‌లో అంటే, ఇప్పుడున్న శ్రీలంక టీమ్‌లో మరేదైనా కొద్దో గొప్ప ఎక్స్ ఫ్యాక్టర్ అంటే తనే. అండ్ చమిక కరుణరత్నె గురించి ఆల్రెడీ తెలుసు కదా! తను శ్రీలంకన్ హార్దిక్ పాండ్యా. సో, ఇది మరి శ్రీలంకన్ టీమ్ విశేషాలు. మరి నువ్వు నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే శ్రీలంక వాళ్ళు గట్టి డార్క్ హార్సెస్ లాగా ఉన్నారు కదా. అంటే ఈ కండిషన్స్‌లో ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ హోమ్ కండిషన్స్‌లో స్లో అండ్ లో పిచెస్ పైన స్పిన్ తోటి ఎలా గెలవాలనేది ఆల్రెడీ అంతా ఎక్స్‌పీరియన్స్ ఉన్న ప్లేయర్సే ఆల్రెడీ అంటే ఇండియా. వాడు ఆల్ రౌండర్స్ ఉన్నారు నీకు. చమిక కరుణరత్నే, హసరంగా వీళ్ళందరూ ఆల్ రౌండర్స్ నీకు. అక్కడ నీకు ఎంతైనా సో, అవును. వాళ్ళని ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికైతే లేదు. కానీ ఏంటంటే కొంచెం ఈ ఎక్స్‌పీరియన్స్ పరంగా ఎందుకో కొంచెం షార్ట్ కమింగ్స్ ఉన్నాయని ఒక ఫీలింగ్ ఉంది నాకు. అంటే బిగ్ మ్యాచ్ ప్లేయర్స్ అంటాం గదా! మనం కొన్నిసార్లు ఏంటంటే బిగ్ మ్యాచ్ సిట్యుయేషన్స్‌లో నువ్వు కొంతమంది ఒక ఇద్దరు, ముగ్గురు ప్లేయర్స్ యూ ఎక్స్‌పెక్ట్ దెమ్ టు స్టాండ్ అప్ అండ్ ప్లే బిగ్ నాక్ ఆర్ ప్లే గుడ్ బౌలింగ్ స్పెల్. కానీ ఆ టైప్ ఆఫ్ ప్లేయర్స్ ఎవరైనా స్టాండ్ అప్ అవుతారా బిగ్ మ్యాచెస్‌లో? ఇప్పుడు వానింది వసరంగా నార్మల్ అసోసియేట్ నేషన్స్ పైన చిత్తు కింద కొట్టాడు. బౌలింగ్ కూడా ఏసాడు. కానీ స్పిన్ బాగా ఆడగలిగినటువంటి టీమ్స్‌ని ఎదుర్కొన్నప్పుడు తను అదే రకమైనటువంటి కన్సిస్టెన్సీ చూపించగలడా అంటే ఇంకా స్లైట్ క్వెషన్ మార్క్స్ అయితే ఉన్నాయి. సో, మరి నువ్వు చెప్పినట్టుగా డార్క్ హార్సెస్‌గా అయితే చెప్పుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు గనక సెమీస్‌కి వెళ్తే ఐ థింక్ దట్ విల్ బి ఎ వెరీ బిగ్ అచీవ్‌మెంట్ ఫర్ శ్రీలంక. నీ దృష్టిలో వాళ్ళు ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది? అంటే వాళ్ళు అంటే నువ్వు చెప్పినట్టు టాప్ 4 పోతే పెద్ద అచీవ్‌మెంట్. వాళ్ళు ఎక్కడి నుంచో వాళ్ళు క్వాలిఫైయర్స్ ఆడుకుంటూ రావాల్సొచ్చింది ఈసారి. బట్ వాళ్ళు టీమ్ అయితే ఉంది. టీ20 స్పెషలిస్ట్ నేనెప్పుడైనా టీ20 స్పెషలిస్ట్‌కే నేను ఎక్కువ మొగ్గు చూపుతానన్నమాట. సో, నా దృష్టిలో ఇప్పుడు ఫేవరెట్స్ అయితే వెస్ట్ ఇండీస్. నేను ఎప్పటికీ వాళ్ళని ఫేవరెట్స్‌గా చెప్పుకుంటా. ఎందుకంటే టీమ్ మొత్తం టీ20 స్పెషలిస్ట్ ఉంటారు. ఓకే. సో, సో, మరి మరి స్ట్రెయిట్ అవే ఇప్పుడు వెస్ట్ ఇండీస్ లైనప్‌లో ఉన్న ప్లేయర్స్ గురించి అయితే అందరికీ తెలుసు. వాళ్ళ ఇది గురించి తెలుసు. స్ట్రెయిట్ అవే వాళ్ళ లైనప్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ నాకున్న ఏకైక అసంతృప్తి ఏందంటే నువ్వు బిగ్ మ్యాచ్ ప్లేయర్స్ గురించి మాట్లాడావు ఇందాక. అసలు వరల్డ్ టీ20 చరిత్రలో అసలు నీకు ఎస్పెషల్లీ వెస్ట్ ఇండీస్ టీ20 చరిత్రలో మార్లన్ శామ్యూల్స్ కంటే పెద్ద బిగ్ మ్యాచ్ ప్లేయర్ అయితే ఎవరు ఉండరు. నాకు చాలా బాధగా ఉంది. అసలు మార్లన్ శామ్యూల్స్ లేకుండా వెస్ట్ ఇండీస్ వాళ్ళు టీ20 వరల్డ్ కప్ ఇంతకీ ఆడుతున్నారు. నాకొక విషయం చెప్పు. నువ్వు శామ్యూల్స్ బ్యాటింగ్ మిస్ అవుతావా? శామ్యూల్స్ సెల్యూట్ మిస్ అవుతావా నువ్వు? రెండు అసలు నీకు ఆ సెల్యూట్ ఇంపార్టెంట్. నీకు బ్యాటింగ్ తర్వాత తను కొట్టే సెల్యూట్, తను ప్రెస్ కాన్ఫరెన్స్ లో తను చేసే వేషాలు అసలు అది కాదు అసలు. అవి క్యారెక్టర్స్ గేమ్ లో. అండ్ మార్లన్ సామ్యూల్స్ స్పెషల్ క్యారెక్టర్. అంటే నన్ను అడిగితే ఏదో ఒకటి వెస్ట్ ఇండీస్ వాళ్ళని ఇప్పుడు ఈ టోర్నమెంట్ లో ఉండే స్క్వాడ్ వెస్ట్ ఇండీస్ వాళ్ళని లాస్ట్ డాన్స్ తో పోలుస్తున్నారు అనమాట. మైకేల్ జార్డన్ లాస్ట్ డాన్స్ గురించి నన్ను అడిగితే అసలు మార్లన్ శామ్యూల్సే ఆ టీంకి మైకేల్ జార్డన్. సో తను లేకపోవడం అసలు అది ఇంకా నాకు బాధగా ఉంది. ఒకవేళ తను ఉండుంటే అసలు మజా ఏ వచ్చేది. రాహుల్ ఎంత తనకు 40 ఏళ్ళైనా రాని. కానీ మరి వాళ్ళు
ప్లేయింగ్ లెవెల్ మాట్లాడుకుంటే అసలు నీకు ఎవిన్ లూయిస్, రెండల్ సిమన్స్, నీకు నంబర్ 3 వచ్చేసి గేల్ అయినా ఆడొచ్చు, రాష్ట్రం చేజైనా ఆడొచ్చు. నంబర్ 4 పూరన్, నంబర్ 5 హెట్మయర్, నంబర్ 6 పొలార్డ్, నంబర్ 7 రస్సెల్, నంబర్ 8 బ్రేవో. నీకు అసలు ఈ లైనప్ ఇంతమంది T20 స్పెషలిస్ట్, ఇంతమంది పవర్ హిట్టర్స్, ఇంత నీకు ఇప్పుడు ఇక్కడ యాంకర్ ఎవరు చేస్తారు అంటే రాష్ట్రం చేజ్ ఉన్నాడు మంచి యాంకర్ ఇన్నింగ్స్ ఆడడానికి. నీకు హెట్మయర్ కూడా యాంకర్ చేయగలడు, నీకు ఆ కేపబిలిటీ ఉంది. నీకు హెట్మయర్ ఈ మధ్య చూసుకుంటే IPL లో నీకు ఫినిషింగ్ కూడా చేయగలుగుతున్నాడు. అండ్ పొలార్డ్ రసల్ గురించి అయితే మనం చెప్పక్కర్లేదు. నాకున్న ఒకే ఒక స్పీడ్ బ్రేకర్ ఈ వెస్టిండీస్ టీంకి ఏంటంటే రసల్ ఫిట్నెస్. రసల్ ఒకవేళ ఫుల్లీ ఫిట్ రాహుల్, ఉంటే నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఓపెనింగ్‌లో లెవిస్‌తో పాటు సిమన్స్ ఆడతాడా? సిమెన్సే ఆడతాడు మోస్ట్లీ. ఓకే. ఓకే. అంటే నాకెందుకో మరి ఆండ్రే ఫ్లెచర్ నాడిస్తారంట. డౌటే. ఫ్లెచర్ నాకు తెలిసి ఫస్ట్ చాయిస్ అయితే సిమన్సే ఉంటాడు. కానీ ఎందుకో మరి నాకు క్రిస్ గేల్‌ని ఎందుకు ఆ నెంబర్ 3లో, నెంబర్ 4లో పెట్టి అంత నలిపేయడం తన టీమ్‌లో ఓపెనింగ్‌కి పంపించి. ఎందుకంటే చాలా సార్లు చెప్పుకున్నాం మనం చాలా ఎపిసోడ్స్‌లో. ఇప్పుడు క్రిస్ గేల్‌కి ఆల్రెడీ తనకి ఫిట్‌నెస్ కన్సర్న్స్ ఉన్నాయి. అండ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్‌లో కొంచెం స్ట్రగుల్ అవుతాడనే విషయం అది అందరికీ తెలిసిన వాస్తవమే. సో, అట్లాంటప్పుడు వై డోంట్ యూ లెట్ హిమ్ మేక్ మోస్ట్ ఆఫ్ ద పవర్ ప్లే. పవర్ ప్లే అంటే హార్డ్‌లీ ఇద్దరుంటారు అంతే బౌండరీ పైన. సో, క్రిస్ గేల్ ఏమి బౌండరీలు కొట్టే ప్లేయర్‌లు కాదు. క కొ కొట్ బౌండరీలు కొట్టే ప్లేయర్ కాదు. తను కొడితే సిక్స్‌లే పోతాయి. సో, ఎంత షార్ట్ బాల్లేసుకున్నా, ఏం చేసుకున్నా, మిస్ టైమింగ్స్ చేసినా సరే 4లు, 6లు పోవడానికి ఎక్కువ అవకాశం పవర్ ప్లేలోనే ఉండేది. నువ్వు వేరే పవర్ ప్లే అయిపోయిన తర్వాత మిస్ టైమ్ చేసావంటే 8 ఔట్ ఆఫ్ 10 టైమ్స్ ఫీల్డర్ కన్నా దొరికిపోతావు. లేదంటే ఏదోలాగా ఔట్ అయ్యే ఛాన్సెసే ఎక్కువుంటాయి. సో, క్రిస్ గేల్ నాకెందుకో మిడిల్ ఆర్డర్‌లో ఉండడం వెస్ట్ ఇండీస్‌కి ఇంకా ఎక్కువ అది బ్యాక్ ఫైర్ అవుతదో అనిపిస్తుంది తప్ప, ఎందుకో నాకు ఈ ఎవిన్ లూయిస్ అండ్ క్రిస్ గేల్ కాంబినేషన్. ఎవిన్ లూయిస్ ఇప్పుడు తను టీ20 మొన్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ అప్పుడు జరిగినప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ చెప్పాడు. నాకు మెంటర్స్, గురువులు ఈళ్ళెవ్వరూ లేరు. నాకున్న ఏకైక దైవం క్రిస్ గేల్ అన్నాడు. సో, క్రిస్ గేల్ వీళ్ళిద్దరూ కూడా గురు శిష్యులు లాంటి వాళ్ళనమాట. సో, ఎవిన్ లూయిస్ దగ్గర ఉండే గేమ్ స్టైల్ అన్నీ కూడా క్రిస్ గేల్ దగ్గర నుండి తను అలవరుచుకున్నటువంటి సంగతులే. సో, వీళ్ళిద్దరూ కలిసి బ్యాటింగ్ చేస్తే ఎంత ఎక్సైటింగ్ ఉంటదని నేను వెయిట్ చేస్తున్నాను. కానీ నా కల నెరవేరే అవకాశం అయితే లేనట్టుగానే కనిపిస్తుంది మరి నాకైతే. అంటే వాళ్ళు సిమెన్స్‌ని పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ స్టార్ట్ అయ్యారంటే నీకు టీమ్స్ ఇప్పుడు ఓకే వెస్ట్ ఇండీస్ మీద ఒక ఆఫ్ స్పిన్నర్‌తో స్టార్ట్ చేయొచ్చు అనే ఒక బ్లైండ్ నోషన్ ఉంటది అనేది ఒక పాయింట్. బట్ అంటే నువ్వు చెప్పిన పాయింట్ కూడా కరెక్టే. ఇప్పుడు పవర్ ప్లేలో ఇప్పుడు రసల్ ఏమి నీకు 6 నీకు కొడితే నీకు బయటికే పోతది. మినిమమ్ సర్కిల్ దాటకుండా ఉంటదా అనే పాయింట్ ఉంటది. బట్ అంటే వాళ్ళంటే సిమన్స్ ఎక్స్పీరియన్స్ నమ్ముకుంటున్నారు అని నాకు ఉన్న న్యూస్ అది మాత్రం సిమన్స్ నే ఎక్కువ ఆడిస్తారు. అండ్ గేల్ ని నంబర్ 3 స్పిన్ వచ్చినప్పుడు స్పిన్ అటాక్ చేయడానికి గేల్ ఆడిస్తారు. లేదంటే రాష్ట్రం చేసిన ఎక్కువ నమ్ముతారండి. రాష్ట్రం చేసి CPL లో సూపర్బ్ ఆడాడు అసలు. సూపర్బ్ టోర్నమెంట్ రాష్ట్రం చేసి ఆడింది. అండ్ ఆఫ్ స్పిన్ వేయగలడు. సేమ్ బేసిక్ గా అసలు లెఫ్ట్ హ్యాండ్ ఆడతాడు, చేజ్ రైట్ హ్యాండ్ ఆడతాడు. కరెంట్ ఫామ్ లో నాకు తెలిసి చేజ్ కి ఎక్కువ అంటే ఫస్ట్ లెవెల్ లో చేజ్ ఉంటాడు. కొన్ని టీమ్స్ మీద పర్టికులర్ మ్యాచ్అప్స్ కోసం అని చెప్పి గేల్ ఆడిస్తారేమో అనుకుంటున్నా. వాట్ యు సే? అవును. సేమ్ అంటే మ్యాచప్స్ పరంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కానీ నేను లెండన్ సిమన్స్ ఎందుకు తన మీద నాకంత కాన్ఫిడెన్స్ లేదంటే, నేను రీసెంట్‌గా కూడా తను ఆడిన టీ20స్ అవ్వచ్చు, అండ్ ఆస్ట్రేలియా పైన ఒక సిరీస్ ఆడారు. అండ్ అలాగే తను CPL ఆడాడు. సో, అవన్నీ చూసినప్పుడు తన క్వాలిటీ పేస్‌కి స్ట్రగుల్ అవుతున్నాడు. సరిగ్గా నీకు ఫాస్ట్ బౌలర్స్ ప్యాట్ కమిన్స్ లాంటోడు, నార్మల్ హేజల్‌వుడ్ లాంటోడు వచ్చినా సరే, సరిగ్గా లైన్ అండ్ లెంత్ వేస్తే కొట్టలేనంత స్ట్రగుల్ అవుతున్నాడు. నేను క్లియర్‌గా అబ్జర్వ్ చేశాను. సో, మరి ఇలాంటి ప్లేయర్‌ని టాప్ ఆర్డర్‌లో ఉంచుకొని, ఏమో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అలా చెప్పుకుంటే మరి మిడిల్ ఆర్డర్‌లో నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మేర్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్సే ఉన్నారు. సో, ఒకవేళ ఇద్దరిని బ్యాక్ టు బ్యాక్ లెఫ్ట్ హ్యాండర్స్ అక్కడ పెట్టుకున్నా, నీకు మిడిల్ ఆర్డర్స్‌లో ఆఫ్ స్పిన్నర్స్‌తో స్క్వీజ్ చేసే అవకాశం అక్కడ కూడా ఉంది కదా! సో, ఇంకా ఆఫ్ స్పిన్నర్‌కి మిడిల్ ఆర్డర్‌లోనే స్క్వీజ్ చేసే ఎక్కువ అవకాశం ఎక్కువ ఉండదు. ఇప్పుడు నీకు పవర్ ప్లేలో అనుకో, ఇంకా బాల్ హార్డ్ అండ్ న్యూ ఉంటది. ఆఫ్ స్పిన్నర్ నిజంగా భయంకరంగా స్పిన్ తిప్పడానికి ప్రయత్నం చేసినా సరే, నీకేంటంటే బ్యాట్స్‌మెన్‌కి ఎంతో కొంత ఎక్స్‌పెక్ట్ చేసినంత బౌన్స్ ఒస్తాయి. ఎందుకంటే బాల్ ఇంకా హార్డ్‌గా ఉంటది కాబట్టి, నీకేం మిడ్ ఆన్‌లో క్లియర్ చేయడానికి ఈజీగా ఉంటది. నువ్వు సేమ్ అదే సిట్యుయేషన్ ఒక్కసారి బాల్ కొంచెం ఆ షీన్ పోయిందంటే, ఎస్పెషల్లీ షార్జా లాంటి ట్రాక్స్‌లో ఒక్కసారి పవర్ ప్లే అయిపోయిన తర్వాత బాల్ షీన్ పోయిన తర్వాత అసలు బాల్ బౌన్స్ కూడా అవ్వదు సరిగ్గా.
సో, అట్లాంటప్పుడు మిడిల్ ఓవర్స్‌లో స్పిన్‌ని టార్గెట్ చేయడం ఇంకా ప్రమాదకరం అండి. ఎస్పెషల్లీ హెట్‌మైర్ అండ్ పూరన్ లాంటి ఇద్దరు బ్యాక్ టు బ్యాక్ లెఫ్ట్ హ్యాండర్స్ పెట్టుకొని టార్గెట్ చేసుకొని అలా ప్లాన్ గూడా ఎందుకో నాకు నేను ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి వెస్ట్ ఇండీస్‌ని ఫేవరెట్స్‌గా పరిగణించకుండా ఉండడానికి బలమైన కారణాల్లో చాలా వాటిలో ఇది కూడా ఒకటి. అండ్ నికోలస్ పూరన్ అయితే ఆహ్, హ్యూజ్ డిసప్పాయింట్‌మెంట్ లాస్ట్ 2 ఇయర్స్‌లో. ఎస్పెషల్లీ టీ20 క్రికెట్‌లో ఎక్కడ చూసినా సరే ఏదో ఓ 30 మ్యాచ్‌లు ఆడితే ఒక మ్యాచ్ ఆడతాడన్నట్టుగా అయిపోయాడు. మరి పూరాన్ని ఫస్ట్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లోకి తను ఎంటర్ అయినప్పుడు తను క్రియేట్ చేసిన ఎక్సైట్‌మెంటు, తను క్రియేట్ చేసిన బజ్ అండ్ అలాగే 2019 వరల్డ్ కప్‌లో తను శ్రీలంక పైన చేసిన సెంచరీ ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే నేను నిజంగా ఆహ్, ష వెస్ట్ ఇండీస్ క్రికెట్‌లో ఒక పెద్ద లెజెండ్ అయిపోతాడని అనుకున్నాను. కానీ మరి ఎందుకో ఇప్పటికి కూడా తను రీసెంట్ ఐపీఎల్ ఫార్మ్ చూసుకున్నా అండ్ అలాగే వార్మప్ గేమ్స్‌లో చూసుకున్నా ఎందుకో పూరన్ గేమ్‌లో ఏదో లోపం ఏదో లోపిస్తుందనే ఒక రకమైనటువంటి ఫీలింగ్ పెరుగుతుంది నాకు. యాహ్! అది ఒప్పుకోవాలి. అంటే చూపించిన ప్రామిస్‌ని ఫుల్‌ఫిల్ చేయట్లేదు. బట్ అయినా పూరన్ పక్కన పెట్టినా గానీ దిస్ టీమ్ ఈస్ టూ గుడ్. అంటే నీకు పొలార్డ్ అయినా, ఇప్పుడు రస్సెల్ ఒకవేళ 4 ఓవర్స్ బౌలింగ్ చేసి ప్రతి మ్యాచ్ ఆడాడంటే వెస్ట్ ఇండీస్ టీమ్‌కొచ్చే బ్యాలెన్స్ మామూలుగుండదు. అండ్ రసెల్ ఎబిలిటీ గురించి మనందరికీ తెలుసు. ఎంత రసెల్ నువ్వు టీ20 టీమ్స్‌కి ఆడేవాడినైనా అని చెప్పి అందరూ అన్నా గానీ, తను వెస్ట్ ఇండీస్‌కి ఆడడం తనకు చాలా ఇష్టం. సేమ్ థింగ్ విత్ గేల్ గూడా. వాడు బ్రావో అయినా గానీ వీళ్ళందరూ ఎంత టీ20 లీగ్స్ ఆడుతున్నా వెస్ట్ ఇండీస్ సరిగ్గా ఆడకపోయినా వాళ్ళ వెస్ట్ ఇండీస్ టీమ్ మీద ప్రేమ లేకపోవడం గాదు. ఆ టీమ్ చుట్టూతా ఉండే ఆ సెలక్షన్ పాలిటిక్స్ అవి నచ్చక వాళ్ళు ఆడరే తప్ప అంతేగాని వాళ్ళకి చాలా ప్రైడ్. వెస్ట్ ఇండీస్ క్రికెట్ టీమ్ చాలా ఇంపార్టెంట్ అసలు ఆ కెరీబియన్ నేషన్స్ అన్నిటికి. సో ఆ పరంగా ఆ 2016 లో కూడా ఇట్లానే కామెంట్స్ ఉండే, అబ్బా వీళ్ళకి అంత లేదు, వీళ్ళు ఆడలేరు అది ఇది అని. బట్ మంచి టీమే ఉంది. అండ్ నన్ను అడిగితే రస్సెల్ ఇస్ దర్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్. తను ఒకవేళ ఫిట్ ఉంటే వాళ్ళైతే కప్పు గెలవడానికి ఫుల్ ఛాన్సెస్ ఉన్నాయి నా దృష్టిలో. అవును. అండ్ అలాగే అండ్ వాళ్ళు మిస్ కూడా అవ్వచ్చు నువ్వు చెప్పినట్టు. ఒక్కటి వాళ్ళ వన్ థింగ్ అగైన్స్ దమ్ ఏంటంటే ఇప్పుడు బౌండరీస్ లాంగ్ ఉన్నాయి ఇక్కడ. అండ్ నీకు ఇప్పుడు ప్రతి టీంకి ఇప్పుడు అందరూ డెవలప్ అయ్యారు. హై పేస్ బౌలర్స్ పెట్టుకొని ఉన్నారు. హై పేస్ నీకు షార్ట్ ఆఫ్ లెంత్ వేస్తే రసలైనా పొలాడైనా అంత ఈజీగా కొట్టలేరు ఎత్తి. ఎస్పెషల్లీ మిడిల్ చేయలేరు. మిడిల్ చేయకపోతే లాంగ్ బౌండరీస్ మీద పనికిరాదు. సో ప్రతి టీంకి గట్టి బౌలర్స్ ఉన్నారు. సో అక్కడ నీకు వాళ్ళ వీక్‌నెస్ ఉందే తప్ప బట్ స్టిల్ అంటే వాళ్ళకున్నంత రోల్ క్లారిటీ, వాళ్ళకున్నంత టీ20 క్రికెట్ మీద ఉన్న నాలెడ్జ్, ఉన్నంత తెలివి ఏ టీమ్‌కి లేదు. మోస్ట్ ఇంటెలిజెంట్ టీ20 టీమ్ వెస్ట్ ఇండీసే అసలు నా దృష్టిలో. టీ20 ఎట్లా ఆడాలో వాళ్ళు అట్లా ఆడతారు. నీకు వాళ్ళ టీమ్ కాంపోజిషన్ కూడా అట్లనే ఉంటది. దే ఆర్ ఊరికే నీకు ఇప్పుడు ఇండియా టీమ్ చూసుకో, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళందరూ నీకు ఇద్దరు ప్లేయర్స్ నీకు ఇన్నింగ్స్ బిల్డింగ్ ఆడేవాళ్ళు ఉంటారు. కొన్ని వెస్ట్ ఇండీస్ చూసుకుంటే ఎవరున్నారు ఇన్నింగ్స్ బిల్డర్స్? ఇప్పుడు నువ్వు మొత్తం స్క్వాడ్ చూస్తే చేజ్ ఒక్కడే ఉన్నాడు ఇన్నింగ్స్ బిల్డర్. మిగతా వాళ్ళు అందరు హిట్టర్స్ ఫస్ట్. హెట్మేర్ లాంటి వాళ్ళు హిట్టింగ్ తో పాటు వాళ్ళు ఇన్నింగ్స్ కూడా బిల్డ్ చేయగలరు. సో నీకు వాళ్ళ టీమ్ ఇస్ మేడ్ ఫర్ టీ20. అంటే వాళ్ళు ఒక 10 ఏళ్లుగా వాళ్ళ ప్లేయర్స్ అందరు టీ20 క్రికెట్ ఆడుతూ 10 లీగ్లలో ఆడుతూ వాళ్ళు సిపిఎల్లలో ఆడుతూ వాళ్ళు దానికోసమే ట్రైన్ అవుతారు. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు లుక్ పాస్ట్ వెస్ట్ ఇండీస్. నన్ను అడిగితే వెస్ట్ ఇండీసే ఫేవరెట్స్. బట్ ఓన్లీ ప్రాబ్లం రసల్ ఫిట్నెస్ అండ్ కొంచెం లాంగ్ బౌండరీస్ వల్ల కొంచెం డిసడ్వాంటేజ్ ఉండొచ్చు వాళ్ళు. అవును రాహుల్. కానీ ఇప్పుడు మనం బౌలింగ్ పరంగా పాపం ఫేబియన్ ఆలన్ ఇంజురీ వల్ల మిస్ అయ్యాడు ఈ వరల్డ్ కప్. అకీల్ హుస్సేన్ ఉన్నాడు. ఓబెన్ మెక్కాయ్ ఉన్నాడు. ఓబెన్ మెక్కాయ్ తను స్లోవర్ బాల్ వేరియేషన్స్ ఎంత బాగా బిల్డ్ చేసుకున్నాడో ఆల్రెడీ మనం వెస్ట్ ఇండీస్, సౌత్ ఆఫ్రికా సిరీస్ రివ్యూస్ చేసినప్పుడు చాలా సార్లు దాని గురించి డిస్కషన్ కూడా చేయడం జరిగింది. ఒషేన్ థామస్ ఉన్నాడు. హై పేస్ వేయగలిగినటువంటి బౌలర్ ఉన్నాడు. అండ్ అలాగే రవి రాంపాల్. రవి రాంపాల్ని అండర్ ఎస్టిమేట్ చేస్తారు. అల్టిమేట్ టీ20 పవర్ ప్లే బౌలర్. అవును. డర్బిషైర్‌కి అనుకుంటా తను టీ20 బ్లాస్ట్‌లో ఆడేది. డర్బిషైర్‌కి అనుకుంటా. సో, తను అక్కడ ఆడి అంటే తను ఆల్రెడీ ఇంటర్నేషనల్ క్రికెట్ చాలా కాలం ఆడే వరల్డ్ కప్ విన్నర్. డర్బిషైర్‌కి వరల్డ్ కప్ వరల్డ్ కప్ విన్నర్. విన్నర్ కూడా. సో, తనక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా తన స్కిల్ సెట్‌లో టీ20 వేరియేషన్స్ భయంకరంగా డెవలప్ చేసుకొని అండ్ సీపీఎల్‌లో కూడా ఒక అద్భుతమైన ఫార్మ్ కనబరిచాడు రవి రాంపాల్. సో, అందుకని తనని వరల్డ్ కప్ స్క్వాడ్‌లో కూడా తనని సెలెక్ట్ చేయడం జరిగింది. సో
మరి బౌలింగ్ పరంగా ఓకే. అంటే వెస్ట్ ఇండీస్ అంటేనే నంబర్ 1 నుంచి దాదాపు నంబర్ 8 ఆర్ 9లో ఆడే డ్వేన్ బ్రావో వరకు ఫుల్ భయంకరమైన హిట్టర్స్ ఉన్నారని మనం చెప్పుకుంటాం. సో, ఎంత కాదనుకున్నా వెస్ట్ ఇండీస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ వెస్ట్ ఇండీస్ కప్పు కొడతారా? లేదు నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్తారా? ఈ ఛాన్సెస్ అన్నీ కూడా 70% ఆఫ్ దెమ్ డిపెండ్ ఆన్ దేర్ బ్యాటింగ్. ఎందుకంటే బౌలింగ్ పరంగా ఎక్కువగా ఎంత పేర్లు ఇప్పుడు మనం రవి రాంపాల్ అనుకున్న, ఓవెన్ మెక్కా అనుకున్న, ఓషన్ థామస్ అనుకున్న వేరే టీమ్ స్టాండర్డ్స్‌తో కంపేర్ చేసుకుంటే వీళ్ళ బౌలింగ్ స్టిల్ స్లైట్‌లీ బిలో పార్ గానే చెప్పుకోవచ్చు. సో, బ్యాటింగ్ పరంగా గనక ఎవరైనా ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ అయిన పొలార్డ్, క్రిస్ గేల్, రసెల్ బ్రావో లాంటి వాళ్ళైనా లేదు అప్పుడు నికోలస్ పూరన్, హెట్మైర్ ఇలాంటి వాళ్ళు ఇంత హెవీ టీమ్‌లో గట్టిగా నీకు ఇద్దరు, ముగ్గురు సరిగ్గా ఆడితే సరిపోతది. అంటే అందరూ కూడా క్లిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక పొలార్డ్ లాంటోడో, ఒక క్రిస్ గేల్ లాంటోడో ఒకరోజు గట్టిగా ఒక మెరుపు దాడి చేస్తే అయిపోద్ది. నీకక్కడే గేమ్ ఫినిష్ అయిపోద్ది. ఇంకా బౌలింగ్‌తో సంబంధం సంబంధం ఉండదు. దేనితో ఉండదు. సో, అంటే వాళ్ళ టీమ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్స్ అలాంటి వాళ్ళు ఉన్నారు. అండ్ ఇందాక నువ్వు కరెక్ట్‌గా రైట్ వర్డ్స్ యూజ్ చేసావు. దిస్ ఈస్ ఎ టీమ్ దట్ ఈస్ రెడీ మేడ్ ఫర్ టీ20 క్రికెట్. సో, చూద్దాం మరి. నాకైతే ఎక్కువగా హోప్స్ పెట్టుకోవట్లేదు. బట్ స్టిల్ ఫింగర్స్ క్రాస్డ్. ఎందుకంటే టీ20 అట్లా 2 టీమ్సే ఉన్నాయి. ఈ స్టైల్‌లో ఆడగలిగే టీమ్స్ ఓన్లీ ఇంగ్లాండ్, వెస్ట్ ఇండీస్ రెండే ఉన్నాయి. అండ్ నా థాట్ ఏంటో తెలుసా? మళ్ళీ 2016 వరల్డ్ కప్ ఫైనల్ మళ్ళీ రిపీట్ అయితది. మరి మళ్ళీ రిపీట్ అయితే మరి అక్కడ కార్లోస్ బ్రాత్‌వైట్ స్థానంలో ఎవరుంటారు? లేదు ఇంగ్లాండ్ ఒకవేళ బ్యాటింగ్ చేజింగ్ చేస్తే ఇంగ్లాండ్ స్థానంలో ఎవరుంటారు మరి? ఊహించుకోవడానికి మార్గన్ మార్గన్ బ్యాటింగ్ చేస్తుంటాడు లాస్ట్ ఓవర్. ఎందుకు రావులు 1 ఆఫ్ 5 బాల్స్. పాపం కరెక్ట్‌గా ఈ స్టేట్మెంట్ మన వాళ్ళు, మన శ్రోతలందరూ ఇది విని ఏదో ఒక ఇమాజినరీ సీన్ క్రియేట్ చేసుకునే లోపే వాళ్ళ ఆశలన్నీ అంతా చంపేసావు కదా! మార్గన్ పేరెత్తి నువ్వసలు నిజంగా. సో అదంతా పక్కన పెడదాం రాజు. మరి మన 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 లోకల్ టీం, మన సొంత టీం గురించి మాట్లాడుకుందాం, ఇండియా టీం గురించి. అవును. సో అంటే ఏదో ఇప్పుడు మనం అసలు ఇందాక నుంచి ఫేవరెట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇండియా ఫేవరెట్స్ అంటావా? ఇండియా నేనైతే ఈవెన్ అంటే ఇప్పుడు మనం ఈ ప్రివ్యూస్ అంటే ఇప్పుడు చేస్తున్నాము. కానీ మా ఆఫీస్ సంబంధించి కొన్ని కొన్ని డిస్కషన్స్ జరిగినప్పుడు ఎస్పెషల్లీ వరల్డ్ కప్ సంబంధించి నాకు ఫస్ట్ ఆహ్, ఎందుకో ఇప్పుడు ఈ వెస్ట్ ఇండీస్ ఫిట్‌నెస్ ఇష్యూస్ అవ్వచ్చు, వేరే రీజన్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం. నేనెందుకో ఈసారి ఇండియా గనక టైటిల్ గెలవకపోతే నేను నిజంగా బాధపడడం, సర్ప్రైజ్ అవ్వడం ఇవన్నీ పక్కన పెట్టేస్తే నిజంగా నేనైతే అసలు వాళ్ళు ఫైనల్‌లోకి వెళ్లి కప్ గెలవకపోతే సీరియస్‌లీ ఇట్ విల్ బి హ్యూజ్ డిసప్పాయింట్‌మెంట్. నాట్ జస్ట్ యాస్ ఫ్రమ్ ఎ ఫ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ బట్ ఇండియన్ క్రికెట్ రీసెంట్‌గా అన్ని ఫార్మాట్స్‌లో వాళ్ళు పెట్టిన శ్రమ అవ్వచ్చు, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ అవ్వచ్చు, ఫిట్‌నెస్ పరంగా, ఐపీఎల్ పరంగా, క్వాలిటీ పరంగా అసలు అన్నిట్లోనూ మన ఇండియన్ టీము ఒక జెట్ స్పీడ్‌లో దూసుకుపోతుంది. మరి కోహ్లీ అన్నకేమో ఆఖరి టీ20 వరల్డ్ కప్ యాస్ ఎ కెప్టెన్‌గా. సో, ఈ అండ్ అలాగే కేఎల్ రాహుల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు ఐపీఎల్‌లో. రోహిత్ శర్మ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆల్రెడీ రోహిత్ శర్మ ద లెజెండ్ గురించి అందరికీ తెలిసిన విషయమే. అండ్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ అండ్ అందరికంటే నాకు బాగా ఇష్టమైన ప్లేయర్ అయిన రిషబ్ పంత్ అండ్ జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమి, రవీంద్ర జడేజా. అసలు ఈ పేర్లు చూస్తుంటేనే వణుకు పుట్టాలి అపోజిషన్‌కి అసలు నిజంగా. ఎందుకంటే వీళ్ళు ఐపీఎల్ లాస్ట్ 2 ఇయర్స్ ఇంకా ఆల్మోస్ట్ హోమ్ గ్రౌండ్ లాగా అక్కడ చాలా మ్యాచెస్ ఆడారు. సో, ఇందాక మనం పాకిస్తాన్ గురించి ఎలా చెప్పుకున్నామో, పాకిస్తాన్ తర్వాత బై రీసెంట్ ఫార్మ్ ఇది మా హోమ్ టీమ్ రా అని చెప్పుకోగలిగేటువంటి అర్హత ఎవరికైనా ఉందంటే, అది కేవలం ఇండియన్ టీమ్‌కి మాత్రమే. అన్ని అబుదాబిలో, షార్జాలో, దుబాయ్‌లో అన్ని పిచెస్‌లో, అన్ని రకమైనటువంటి ఛాలెంజింగ్ సర్ఫేసెస్‌లో, అన్ని రకమైనటువంటి సిట్యుయేషన్స్‌లో ఆల్రెడీ ఆడేశారు మన వాళ్ళు. అండ్ అలాగే 2 ప్రాబబ్లీ నాట్ ది స్ట్రాంగెస్ట్ బట్ స్టిల్ ఒక స్ట్రాంగ్ టీమ్ అయిన ఇంగ్లాండ్ అంటే వార్మప్ మ్యాచ్‌లో జరిగిన టీమ్‌ని సంబంధించి మాట్లాడుతున్నాను ఇక్కడ. సో, ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా 2 గట్టి టీమ్స్‌ని వార్మప్ మ్యాచెస్‌లో చాలా సునాయాసంగా కొట్టేశారు. సో, మరి ఇవన్నీ చూసుకొని ఇంత ప్రామిస్ చూపించి మరి మన కోహ్లీ అన్న కప్పు గెలవకపోతే మరి చాలా బాధపడతాను. బట్ నేనైతే ఖచ్చితంగా ఇండియా ఫైనల్‌లో ఉంటదని నేను బలంగా బల్లగుద్ది చెప్తున్నా. ఐ థింక్ వి విల్ గో టు సెమీఫైనల్స్. ఎప్పట్లానే సెమీఫైనల్స్ అయితే 100% వెళ్తాము. బట్ ఆ నెక్స్ట్ స్టెప్ దగ్గరనే మనం ఎప్పుడు కంగు తింటున్నాము. ఆహ్, సో అసల ఎందుకో కంగు తినే అంశాలేంటో చెప్పసలు మన శ్రోతలకి. ఒకవేళ నిజంగా నువ్వు అనుకున్నట్టే నాకు ఇప్పుడు ప్లేయింగ్ 11లో ఎంతమంది టీ20 స్పెషలిస్ట్ ఉన్నారని చూసుకుందాం. కేఎల్ రాహుల్ టీ20 స్పెషలిస్ట్ అనొచ్చు.
రోహిత్‌ని అనలేము. వీకేని అనలేము. పంత్‌ని అనొచ్చు. జడేజాని అనొచ్చు. హార్దిక్ పాండ్యా అనొచ్చు. కానీ హార్దిక్ పాండ్యా ఆడతాడో లేదో తెలీదు. తను బౌలింగ్ ఏయడం అనేది చాలా ఇంపార్టెంట్ స్క్వాడ్ బౌలింగ్ బ్యాలెన్స్‌కి. తర్వాత నీకు బుమ్రాని అనొచ్చు. ఇంకా వరుణ్ చక్రవర్తి ఆడితే వరుణ్ చక్రవర్తిని అనొచ్చు. సో, మరి అశ్విన్, శార్దూల్ బట్ ఠాకూర్ వరుణ్ గురించి ఏమంటావు? చక్రవర్తిని ఆడిస్తారా? అశ్విన్ అండ్ శార్దూల్ ఠాకూర్ గురించి ఏమంటావు? శార్దుల్ ఠాకూర్ ఈజ్ లార్డ్. అంటే ఈజ్ నాట్ టీ20 స్పెషలిస్ట్, ఈజ్ నాట్ టెస్ట్ స్పెషలిస్ట్, ఈజ్ నాట్ ఎనీథింగ్. ఈజ్ లార్డ్. అంటే అది వేరే కేటగిరీ. భూవి మనం చూస్తూనే ఉన్నాం ఐపీఎల్లో ఫామ్ అండ్ లాస్ట్ 2 years నుంచి ఇంజురీస్, తన ఇన్కన్సిస్టెన్సీస్, తను ఓపెనింగ్ స్పెల్లో వికెట్స్ తగ్గినాయి అండ్ డెత్లో బౌలింగ్ కూడా చాలా తగ్గిపోయింది. మరి మనకు ముగ్గురు పేసెస్ తీసుకునే వెళ్తున్నాం. బుమ్రా, షమీ ఓన్లీ పవర్ ప్లే స్పెషలిస్ట్. నీకు షమీని మనం డెత్ లో వీ కాంట్ డిపెండ్ ఆన్ షమీ. సో మనకు అక్కడ బుమ్రాతో పాటు డెత్ లో వేసే బౌలర్ ల్యాకింగ్ ఉన్నాడు. అండ్ శార్దుల్ ఠాకూర్ ఎంత లార్డ్ అయినా కానీ రన్స్ బాగా ఇస్తాడు. అంటే బౌలింగ్ పరంగా ఉన్న లోటుపాట్లను చూసుకుని నువ్వు ఇండియా ఎక్కడైనా కొంచెం దెబ్బ లేదు, తగిలే బ్యాటింగ్ కూడా అదే కదా చెప్పాక. ఇప్పుడు నేను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇట్లా ఇద్దరు ప్లేయర్స్ అంటే మనం అంటే ఇప్పుడు మన ఇద్దరిలో ఎవరినైనా డ్రాప్ చేయొచ్చా? చేయలేము. అది మనకు ఉన్న ఆ హ్యాండిక్యాప్ మనకి బ్యాటింగ్ లో. అంటే ఇంకొకటి రాహుల్, ఆల్రెడీ వరల్డ్ కప్ స్టార్టింగ్ ఫస్ట్ వార్మప్ మ్యాచ్‌లోనే కోహ్లీ ఏం చెప్పాడంటే ఈ ఇండియా ఇంగ్లాండ్ సిరీస్ ఎప్పుడు ఇయర్ స్టార్టింగ్‌లో ఇండియా ఇంగ్లాండ్ సిరీస్ జరిగినప్పుడు కోహ్లీ డైరెక్ట్‌గా చెప్పేసాడు. నేను ఓపెనింగే ఆడతాను, ఫిక్స్ అయిపోయాను. టీ20స్‌లో నేను ఓపెనింగ్ ఆడతానని. కానీ వార్మప్ ఫిక్చర్‌లో ఏం చెప్పాడంటే తను ఓపెనింగ్ ఆడట్లేదు. తను యాస్ యూజువల్ మళ్ళీ నంబర్ 3 ఆడుతున్నాడని చెప్పాడు. ఉమ్, సో రోహిత్ శర్మ అండ్ అవును, రోహిత్ శర్మ. కేఎల్ రాహుల్ టాప్‌లో ఉంటారు. నంబర్ 3 వచ్చేసి విరాట్ కోహ్లీ ఉంటాడు. నంబర్ 4 నుంచి నంబర్ 7 వరకు ఎవరు ఉండే అవకాశం ఉంది? ఎవరు ఉంటే గేమ్ ప్లే ఎలా ఉండబోతుంది? నంబర్ 4 వచ్చేసి పంత్ ఉంటాడు రాజు. పంత్ పంత్ తర్వాత నంబర్ 5 వచ్చేసి ఆ, ఒకవేళ హార్దిక్ పాండ్యా ఆడితే నంబర్ 5 హార్దిక్ పాండ్యా ఉంటాడు. హార్దిక్ పాండ్యా లేకపోతే సూర్యకుమార్ యాదవ్ ఆడిస్తారు. హార్దిక్ పాండ్యా ఆర్ సూర్యకుమార్ యాదవ్ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఆడతారు నంబర్ 5. నంబర్ 6 వచ్చేసి నీకు జడేజా ఉంటాడు. జడేజా తర్వాత నీకు నంబర్ 7 వచ్చేసి నీకు ఠాకూర్ లేదా భువి వచ్చి. అంటే బౌలింగ్ పరంగా ఇంకా మనకి సరిపడినంత డెప్త్ లేదంటావా? అవును. అంటే మనకి ప్రాబ్లం ఏంటంటే రాజు, మనకి ఆల్ రౌండర్స్ లేరు. నీకు ఆల్ రౌండర్స్ ఎవరున్నారు అనుకుంటే నీకు భూవీ ఠాకూర్ తప్ప నీకు ఎవరు బ్యాట్, బాల్ యూనిట్ స్కిల్ ఉండే ప్లేయర్స్ లేరు జడేజాని తప్పించి. సో నీకు అందుకే హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. తను 4 overs వేసాడు అనుకో హార్దిక్ పాండ్యా, నీకు కంప్లీట్ డిఫరెంట్ బ్యాలెన్స్ వస్తుంది టీమ్ లోకి. అంటే శార్దూల్ ఠాకూర్ సెలక్షన్ పరంగా కూడా నాకు తెలిసి తనని అక్షర్ పటేల్ ఒరిజినల్‌గా స్క్వాడ్‌లో ఉన్నాడు 15లో. కానీ అక్షర్ పటేల్‌ని తీసి శార్దూల్ ఠాకూర్‌ని యాడ్ చేయడానికి నాకు తెలిసి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే ఇంకా హార్దిక్ పాండ్యా పైన డౌట్స్ ఉన్నాయి. తను మరి బౌలింగ్ ఫిట్‌నెస్ అనుకున్నంత సంపాదించలేదనేటువంటి డౌట్స్ ఉన్నాయి. సో, ఆ కారణం చేతనే శార్దూల్‌ని సెలెక్ట్ చేశారని నేను అనుకుంటున్నా. సో అదే అక్కడ దాని వల్ల నాకు తెలిసి ఇప్పుడు నంబర్ 6 జడేజా ఆడాల్సి వస్తుంది అనుకుంటున్నాను నేను. సో, మరి ఇంకా స్పిన్ చూసుకుంటే మరి రాహుల్ చహర్ ఉన్నాడు. అండ్ మీకు ఆప్షన్ లేదు రాజు. మరి రాహుల్ చౌర్ ఆడాలి, వరుణ్ చక్రవర్తి ఇద్దరు ఆడతారు. రాహుల్, వరుణ్ పేసర్స్ అండ్ వచ్చేసి అశ్విన్ అండ్ జడేజా. అశ్విన్ స్టార్ట్ అయితే అవ్వడు. ఒకవేళ వరుణ్ చక్రవర్తికి ఇదేంటి ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయి. వరుణ్ చక్రవర్తి ఫిట్నెస్ ఇష్యూస్ గట్టిగా ఉంటే నాకు తెలిసి అప్పుడు వరుణ్ చక్రవర్తి బదులు అశ్విన్ ఆడతారు నాకు తెలిసి. లేకపోతే అశ్విన్ స్టార్ట్ అయితే అవ్వడు. ఎస్పెషల్లీ ఆ ఐపీఎల్ ఎండింగ్ లో తన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఈ పిచ్చెస్ పైన. నాకెందుకో రిషబ్ పంత్, ఇషాన్ కిషాన్ వీళ్ళిద్దరిని ప్రతి మ్యాచ్‌లోని బ్యాక్ చేస్తే ఖచ్చితంగా ఫైనల్‌లో ఏ సైన్ సెమీ నా ఆశ ఏంటంటే కోహ్లీ ఇంకా విరాట్ కోహ్లీ అంటే ఐడియల్. దిస్ ఇస్ నేను హైపోథెటికల్ గా మాట్లాడుతున్నా. కోహ్లీ ఇంకా రోహిత్ శర్మ ఇద్దరిలో ఒకళ్ళు కూర్చొని ఇషాన్ కిషన్ టీంలో చూడాలి. అప్పుడు మంది పర్ఫెక్ట్ టీ20 టీం అవుతుంది. అంటే నిజమే రాహుల్. అంటే ఇప్పుడు ప్రెజెంట్ కరెంట్ మోడర్న్ డే టీ20 ఇంపాక్ట్ ప్లేయర్స్ అండ్ ఈ రకమైనటువంటి కొన్ని క్వెషన్స్‌ని తీసుకుంటే నువ్వు చెప్పిన స్టేట్మెంట్ వినడానికి, ఊహించుకోవడానికి కూడా చాలా ఎక్సైటింగ్‌గా ఉంటది. కానీ స్టిల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎక్స్‌పీరియన్స్ డస్ కౌంట్. ఇప్పుడు మనం వెస్ట్ ఇండీస్ టీమ్ చూసుకుంటే, వెస్ట్ ఇండీస్ టీమ్‌లో ఎందుకు మనం ఇప్పటికీ వెస్ట్ ఇండీస్ టీము నంబర్ 8 ఉన్నా, నంబర్ 9 ఉన్నా టీ20 ఫార్మాట్‌లో అందరూ వెస్ట్ ఇండీస్ అంటే భయపడ్డానికి ఉన్న బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే, దే హావ్ లాట్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ఒక్కొక్కళ్ళు 300, 400 టీ20 లాంటి ఎక్స్‌పీరియన్స్ ఉంది. అంటే డ్వేన్ బ్రావో తీసుకో, క్రిస్ గేల్ తీసుకో, కైరన్ పొలార్డ్ తీసుకో, ఆండ్రే రసెల్ తీసుకో. వాళ్ళు ఆడని కంట్రీ లేదు. వాళ్ళు ఆడని లీగ్ లేదు. సో, ఆ రకంగా ఆ పరంగా చూసుకుంటే ఇప్పుడు రోహిత్ శర్మ అయినా, విరాట్ కోహ్లీ అయినా
వాళ్ళిద్దరి క్లాస్ గురించి, పొటెన్షియల్ గురించి, స్కిల్ గురించి చెప్పడానికి అర్హత కూడా లేదసలు మనకి. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అంటే సిట్యుయేషన్‌ని ఎలా డీల్ చేయాలనేది వాళ్ళు ఐపీఎల్ అంటే హై ప్రెషర్ ఎన్వైర్న్‌మెంట్‌లో చాలా రకమైనటువంటి సిట్యుయేషన్స్ చూసారు. మెయిన్‌లీ రోహిత్ శర్మ. తను కెప్టెన్సీగా ముంబై ఇండియన్స్‌లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఐపీఎల్‌లో ధోనితో సమానంగా కొంతమందైతే ధోని కంటే ఎక్కువ అని చెప్పి అంటారు గూడా. సో, ఆ రకంగా తను కెప్టెన్సీ పరంగా తనంత ఆహ్, ఎత్తుగా ఎదగడానికి ఎస్పెషల్లీ ఐపీఎల్‌లో తన గేమ్ అవేర్‌నెస్ అవ్వచ్చు, ఇవన్నీ అవ్వచ్చు. సో, ఇవన్నీ గూడా ఎంతో కొంత ఖచ్చితంగా ఇప్పుడు టీ20 క్రికెట్ ఈస్ జస్ట్ నాట్ ఆల్ అబౌట్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్. అంటే మోర్గన్ లాంటి ప్లేయర్ ఇప్పటికీ కూడా వైట్ బాల్ క్రికెట్‌లో తను రీసెంట్‌గా కొన్ని ఇయర్స్‌గా తను పెద్ద ఫామ్‌లో లేకపోయినా ఇప్పటికీ తన ప్లేస్ అవ్వచ్చు, తన లీడ్ చేసే విధానం పైన ఇంగ్లాండ్ బోర్డ్ ఎందుకు క్వెషన్ మార్క్స్ పెట్టదంటే దెర్ ఈస్ సంథింగ్ మ్యాజికల్ అబౌట్ హౌ యూ మేనేజ్ దెర్ ఈస్ సంథింగ్ మ్యాజికల్ అబౌట్ హౌ హీ మేనేజెస్ ద ప్లేయర్స్ ఇన్ ద ఇంగ్లాండ్ స్క్వాడ్ అండ్ హౌ హీ ఆహ్, గోస్ టు దట్ ఎవరికెవరు సెటప్ చేయాలి, ఏ బౌలర్‌కి ఏ బ్యాట్స్‌మెన్ కరెక్ట్ ఇలాంటి రకమైనటువంటి ఆ సెటప్ ఆలోచన విధానం అవ్వచ్చు, ఇన్‌స్టింక్టివ్‌గా తీసుకునే డెసిషన్స్ అవ్వచ్చు, ప్లేయర్స్‌ని బ్యాక్ చేసుకునే విధానం అవ్వచ్చు. సో, ఇలా కెప్టెన్సీ అంశాలు కొన్నుంటాయి. సో, ఆ పరంగా నేనెందుకో రోహిత్ శర్మ, కోహ్లీ వాళ్ళిద్దరి అనుభవం అనేది బాగా ఉపయోగపడతది అనేది నా అంశం. అంటే ఓకే. ప్యూర్‌లీ ఫ్రమ్ ఎ బ్యాటింగ్ పర్స్‌పెక్టివ్ తీసుకుంటే నువ్వు చెప్పింది 100% వాలిడ్ అక్కడ. ఎందుకంటే కొంచెం మరి ఇషాంత్ కిషాన్ ఇప్పుడు అప్‌కమింగ్ సూపర్ స్టార్ తన బ్యాటింగ్ టాలెంట్ ఆల్రెడీ ఇంగ్లాండ్ వార్మప్ గేమ్‌లో అందరూ చూసారు. అంటే ఒక ట్రైలర్ అయితే చూసారు. ఐపీఎల్‌లో దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు దీనికి తోడు 'కేఎల్ రాహుల్' అటాకింగ్ వర్షన్ గాకుండా ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ కోసం ఆడే వర్షన్ కనిపిస్తే మాత్రం మనం ఇంకా అప్పుడు కావాలి. దెబ్బయిపోయినట్టే. అది మాత్రం 100% ఇగ ఒప్పుకుంటాను నేను. అది ఇగ దెబ్బయిపోయినట్టే. అదే ఇప్పుడు మనకి టీ20 ఓపెనర్ ఉన్నా గాని టీ20 ఓపెనర్‌లాగా గాకుండా 50 ఓవర్ ఓపెనర్‌లాగా ఆడతాడు 'కేఎల్ రాహుల్.' ఈ ఒకవేళ ఇప్పుడు ఈ టీమ్‌ని పెట్టుకొని రోహిత్, విరాట్ కోహ్లీ ఇద్దరు ఉండి తను కూడా అట్టనే ఆడాడనుకో హ్మ్. గోవిందా! అంటే ఒకటి రాహుల్ ఇప్పుడు కోహ్లీ గనక ఓపెనింగ్ ప్లేస్‌లో ఉండుంటే కొంచెం హ్యాండిక్యాప్డ్ అనే ఫీలింగ్ వచ్చేదేమో. ఎందుకంటే కోహ్లీ యాస్ ఎన్ ఓపెనర్‌గా తను ఆల్రెడీ ఇప్పుడు సేమ్ యూఏఈ కండిషన్స్‌లో లాస్ట్ 2 ఇయర్స్‌లో ఆడినప్పుడు తను ఎలా పెర్ఫార్మ్ చేశాడని అందరూ చూసారు. ఇప్పుడు రోహిత్ శర్మ దగ్గర ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే తన దగ్గర ఆ హై పేస్ బౌలింగ్‌ని ఎస్పెషల్లీ షార్ట్ బాల్స్‌ని డీల్ చేసే భయంకరమైన స్కిల్. ఇప్పుడు రోహిత్ శర్మకి షార్ట్ బాల్ ఎయాలంటే భయపడతారు ఎవరైనా. ఎందుకంటే ఓకే. తన గో టు షాట్ అయిన పుల్ షాట్ ఆడి చాలా సార్లు ఔట్ అయ్యే ఉండొచ్చు. బట్ స్టిల్ ఎవ్రీవన్ నోస్ దట్ హి ఈస్ ఎన్ ఇన్‌స్టింక్టివ్ పుల్లర్ అండ్ నువ్వు గనక నీ మార్క్ కొద్దిలో మిస్ అయ్యావంటే బాల్ ఫీల్డర్‌కి దరిదాపుల్లో కూడా కాదు. స్టాండ్స్ అవతల పడతది. అంటే అంత ఎలిగెన్స్ ఉంది రోహిత్ శర్మ దగ్గర. సో, ఇప్పుడు మరి రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లో వాళ్ళిద్దరిలో నువ్వన్నట్టుగా కేఎల్ రాహుల్ మాత్రం కొంచెం స్ట్రైక్ రేట్ పరంగా అయితే కొంచెం తనే అగ్రెసివ్ రోల్ తీసుకోవాలి. ఒక్కసారి తను అగ్రెసివ్ రోల్ తీసుకుంటే రోహిత్ శర్మ కొంచెం ఫ్రీగా ఆడగలడు. అండ్ ఒకవేళ కేఎల్ రాహుల్ ఎర్లీగా ఔట్ అయితే గనక అప్పుడు రోహిత్ శర్మ అగ్రెసివ్ రోల్ తీసుకొని కోహ్లీ కొంచెం ఇన్నింగ్స్ బిల్డింగ్ రోల్ తను తీసుకుంటాడు. సో, ఆ విధంగా చూసుకుంటే మనకి నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3లో పుష్కలంగా ఎక్స్‌పీరియన్స్ ఉంది. అండ్ అలాగే ఇన్నింగ్స్ బిల్డ్ చేయగలిగేటువంటి ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ముగ్గురు కెప్టెన్సీ చేశారు. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేశాడు. రోహిత్ శర్మ చేశాడు. కోహ్లీ కూడా టీ20 టీమ్స్‌కి. సో, దే ఆల్ నో దేర్ రోల్స్ వెరీ వెల్. కానీ మరి నాకెందుకో రిషబ్ పంత్ అండ్ ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్స్‌ని ఇంకా ఎక్కువ అంటే అసలు మీ ఫార్మాటరా వెళ్లి ఎంజాయ్ చేయండి. అసలు మీ ఇష్టం వచ్చినట్టు ఆడండి అనే ఒక రకమైనటువంటి ఫ్రీడమ్ ఇచ్చి, వాళ్ళని గనక ఫుల్‌గా బ్యాక్ చేస్తే, ఈ సీనియర్ ఎక్స్‌పీరియన్స్ ఇప్పటి వరకు ఏదైతే చెప్పుకున్నామో దాంతో పాటు, ఈ యంగ్‌స్టర్స్ ఎనర్జీ కూడా తోడైతే ఖచ్చితంగా మన వాళ్ళు టైటిల్ కొడతారనే ఆశాభావం నాకింకా ఉంది. ఇంకోటేంటంటే 'రాహుల్ చహర్' ఫార్మ్ అసలు చాలా బ్యాడ్‌గా ఉంది. 'చాహల్‌నేమో మనం డ్రాప్ జేసేసాము. చాహల్ కంటే చాహరే మిన్న అనుకున్నాము. వార్మప్ మ్యాచెస్‌లో గూడా చాహర్‌ని బాగా అటాక్ జేశారు. బాగా కొట్టారు ఇంగ్లాండ్ వాళ్ళు. సో, అంటే క్వెషన్ మార్క్స్ ఉన్నాయి. పర్ఫెక్ట్‌గా లేదు రాజు స్క్వాడు. అండ్ అదే చెప్పాక మెయిన్ నా అసంతృప్తి ఏదైతే ఉందో మన మన బ్యాటింగ్ కాంపోజిషన్. అది టీ20 టీమ్‌లాగా ఉండదు. అక్కడ మనం దెబ్బడిపోతాం ప్రతిసారి అని అనిపిస్తది నాకు. అవును రాహుల్. అంటే మరి మనం లోతుగా విశ్లేషించుకుంటే, ఇప్పుడు మనం దాదాపు చెప్పుకున్న ప్రతి టీమ్‌లోనూ ఎక్కడో ఒక చోట వీక్ లింక్స్ అయితే ఉన్నాయి. కానీ ఇండియాకి ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే, లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ మరి ఇక్కడ ఐపీఎల్ ఆడారు. అండ్ ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఏ ఐపీఎల్ టీమ్‌ని రిప్రజెంట్ చేసినా చాలా రకమైనటువంటి సిట్యుయేషన్స్‌లో ఆడారు అందరూ కూడా.
అంటే ఏదో ఒక డామినేటింగ్ టీమ్‌లో ఆడి ఎప్పుడు కూడా డామినేటింగ్ సిట్యుయేషన్‌లో ఉన్న రకమైనటువంటి ఎక్స్‌పీరియన్సే కాదు. అన్ని రకమైనటువంటి హైస్, లోస్ చూసారు. సో, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని నాకెందుకో వీళ్ళు యాజ్ ఎ యూనిట్‌గా ఎస్పెషల్లీ టాప్ ఆర్డర్‌లో అండ్ అలాగే బౌలింగ్ డిపార్ట్‌మెంట్ ఈ 2 చాలా క్రూషియల్. సో, మరి మనం రవీంద్ర జడేజాది బ్యాట్స్‌మెన్ గురించి చెప్పుకోవట్లేదసలు. అంటే రవీంద్ర జడేజా అంటే ఆల్ రౌండర్‌గా మనం ఓకే. ఇప్పుడు నిజంగా హార్దిక్ పాండ్యాకి ఎప్పుడైతే బౌలింగ్ పైన క్వెషన్ మార్క్స్ ఉన్నాయో, నిజంగా టీమ్‌లో రవీంద్ర జడేజా గనక లేకపోయుంటే ఖచ్చితంగా హోప్స్ వదిలేసుకునేవాడిని. అమ్మో! అసలు జడేజా ఈ ఫామ్‌లో లేకపోయుంటే అసలు మనం డిస్కషన్ పెట్టుకునే వేస్ట్ ఏమో ఒక సో, రకంగా. జడేజా బ్యాటింగ్ ఫార్మ్ కూడా సో, తక్కువ అంచనా యాహ్! వేయడానికి లేదు. బట్ మన టాప్ 4 అయితే 100% పోతాం. వి ఆర్ టూ గుడ్ ఎ టీమ్ టు నాట్ గో టు టాప్ 4. బట్ టాప్ 4లో నీకు టీమ్స్ మంచిగా ఓకే. ఇండియా మీద మనం నాకౌట్ ఆడుతున్నాము. ఓకే. వీళ్ళ వీక్‌నెసెస్ ఇవి ఇవి. సో, ఓకే. ఓకే. ఇలా ఒక ప్లాన్ చేసుకొని న్యూజిలాండ్ వాళ్ళు ఎట్లయితే మనల్ని కొట్టారో 50 ఓవర్ వరల్డ్ కప్‌లో అలా కొట్టే ఛాన్సెస్ మన పైన చాలా ఉన్నాయన్నమాట. మన టీమ్‌ని మన వీక్‌నెసెస్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేసే టీమ్స్. సో, అదొక్కటే నా అంటే ఇప్పుడు అందరికీ కష్టంగా అనిపించి అదేంది గాని ఇప్పుడు సెమీఫైనల్స్‌లో విరాట్ కోహ్లీ అన్న నీకు 71st 100 కొట్టి మనల్ని ఫైనల్‌కి తీసుకెళ్తే మనల్ని కూడా ఆపలేడు. అదే గనక జరిగితే మరి మన క్రికెట్ నగరం శ్రోతలందరికీ కూడా నువ్వు స్పెషల్‌గా మీ ఇంటికి పిలిచి మరి స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎందుకంటే చాలామంది ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడొస్తదా శతకం అని చెప్పి. సో, నిజంగా మరి అదే జరగాలని కోరుకుందాం మరి. సో, నీ ఫైనలిస్ట్ ఏందైతే రాజు? ఫైనల్‌గా చెప్పు నీ నా ఫైనలిస్ట్ ఎవరు? ఫైనలిస్ట్ అయితే నేను ముందుగా చెప్పినట్టు ఆస్ట్రేలియా అయితే ఖచ్చితంగా ఫైనల్‌లో ఉంటదని నేను అనుకుంటున్నా. నాకెందుకో దిస్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్ అని అనుకుంటున్నాను. సో, ఇద్దరినే పిక్ చేసుకోవాలి కరాఖండిగా అంటే నేను ఇండియా ఆస్ట్రేలియాని పిక్ చేసుకుంటాను. నువ్వెవరిని పిక్ చేసుకుంటావు? నన్నడిగితే ఇప్పుడు మనం ఈ పాడ్‌కాస్ట్ రికార్డింగ్ అయిపోతున్న టైంలో ఫస్ట్ గ్రూప్ 1 మ్యాచ్ స్టార్ట్ అయితుంది. వెస్ట్ ఇండీస్ వర్సెస్ ఇంగ్లాండ్. అదే ఫైనల్ అవుతుంది. చూద్దాం మరి ఐపీఎల్‌లో కూడా మనం చాలా ప్రిడిక్షన్స్ చేసాం. కొన్ని ప్రిడిక్షన్స్ మనం అనుకున్నట్టు అవ్వలేదు. కొన్ని జరిగినాయి. చూద్దాం మరి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చాలా కాలం తర్వాత చాలా లాంగ్ ఎపిసోడ్ రికార్డ్ చేయడం జరిగింది. సో, బట్ స్టిల్ అసలు ఎన్ని టీమ్స్ గురించి ఇంత అనాలిసిస్ మనం సరిగ్గా ప్లాన్ చేసుకోకపోయినా ఆల్మోస్ట్ దాదాపుగా అన్ని ఏరియాస్ కవర్ చేశామని అనుకుంటున్నాము. ఇంకా ఇంకా కొన్ని కొన్ని విషయాలు మేబీ మన శ్రోతలు ఎక్స్‌పెక్ట్ చేసినయి అక్కడ ఇక్కడ మనం మిస్ చేసి ఉండొచ్చు. బట్ స్టిల్ ఈ వరల్డ్ కప్ వెళ్ళే కొద్దీ ఇంకా మేము ఏవైనా మిస్ అయినయి ఉంటే అండ్ అలాగే మేము వీక్లీ రౌండప్స్ అవి చేస్తూ ఉంటాము వరల్డ్ కప్‌కి సంబంధించి. సో, అన్నిటికంటే ముందు రాహుల్ అసలు మెయిన్ విషయం మర్చిపోయాం. మరి రేపు ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. అసలు ఏంటి ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అనగానే అసలు నీకు గుర్తొచ్చేటివేంటి ఎస్పెషల్లీ రీసెంట్‌గా అంటే చిన్నప్పుడు మెమోరీస్ ఇవన్నీ ఒక ఎత్తు. బట్ రీసెంట్ ట్రెండ్ చూసుకున్నాక అసలు నీకు ఇండియా, పాకిస్తాన్ అన్న ఒక మ్యాచ్ ఎవరైనా చెప్పగానే నీ మైండ్‌లో మెదిలే విషయాలేంటసలు? నాకు 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనలే గుర్తొస్తది రాజు. అప్పుడు అమెరికాలో ఉన్నప్పుడు మాకో పాకిస్తాన్ కొలీగ్ ఉండే. అప్పుడు ఆ టోర్నమెంట్‌లో గ్రూప్ స్టేజ్‌లో తుక్కు తుక్కు ఓడిస్తాము. మేము పోయి జోకులేసాం పోయి. మీరెందుకు ఆడతారుహే మా మీద అసలు మేము ఎక్కడికో వెళ్ళిపోయాం. మీరు ఇంకా జావేద్ మీద మీ మీద 6 కొట్టాం. మీ మీద 6 కొట్టి గెలిచాడని చెప్పి చెప్పుకుంటారు. అసలు మేము టీం అంటే మేము అసలు అది ఇది అని చెప్పుకున్నాము. దరిద్రం కొట్టి ఫైనల్‌లో మళ్ళీ తగిలారు. ఏముంది అయినా గాని మేము వీర విహారం చేసాం. మేమే గెలుస్తాం. మీతో మాకు పోటీ ఏంటి అని మాట్లాడాము. తర్వాత ఫైనల్‌లో ఏమైందో అందరికీ తెలుసు. ఇంకా నెక్స్ట్ డే ఆఫీస్‌కి పోంగానే మండే రోజు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మండే అంటేనే డిసప్పాయింట్‌మెంట్ అంటే పోయాం ఆఫీస్‌కి. అప్పుడు మా కొలీగ్ ఒక్క స్మైల్ ఇచ్చాడు మమ్మల్ని చూసి. నన్ను మా దోస్తుని చూసి. నా జీవితంలో అంత బాధపడింది, అంత సిగ్గుపడింది ఫస్ట్ టైం. ఇప్పుడు మనందరం ఇండియాలో ఉంటే పాకిస్తాన్ ఫ్యాన్స్ మనకు కనిపియరు. జస్ట్ ఆన్‌లైన్‌లో కనిపిస్తారు. అక్కడ లైవ్ పాకిస్తాన్ ఫ్యాన్స్‌ని చూసి వాళ్ళ ముందు సిగ్గు పోగొట్టుకున్నప్పుడు. సో, అట్లాంటి పరిస్థితి మాత్రం మళ్ళీ రావద్దు. సో, కానీ రేపు మ్యాచ్ క పక్కా టీ20 గెలవాల్సిందే. వరల్డ్ కప్స్‌లో అసలు వరల్డ్ కప్స్‌లో మనం ఓడిపోయిన దాఖలాలు లేవు కదా! అసలు పాకిస్తాన్‌తో ఇప్పటి వరకు. అవును. అదే ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీలో ఓడిపోయాము కానీ వరల్డ్ కప్‌లో అయితే ఇంకా మన రికార్డ్ గట్టిగానే ఉంది. సో, హోప్‌ఫుల్లీ అది కానీ ఎప్పుడో అప్పుడు బ్రేక్ అవ్వాల్సిందే రాజు. అది నా భయము. ఎప్పుడో అప్పుడు బ్రేక్ అవ్వాల్సిందే ఆ కానీ రికార్డ్. బ్రేక్ మరి చేయడానికి ఎప్పుడొస్తదా ఇది అనేదే మంచి భయం. ఆపర్చునిటీ. ఎందుకంటే, పాకిస్తాన్ వాళ్ళకి హోమ్ గ్రౌండ్ లాంటిది. ఇండియాకి కూడా హోమ్ గ్రౌండ్ లాంటిదే ఇది ఇప్పుడు. అంటే ఇండియాకి రీసెంట్ ఐపీఎల్ ఫార్మ్ అవ్వచ్చు. పాకిస్తాన్‌కేమో అసలు వాళ్ళు ఎప్పుడైతే పాకిస్తాన్‌లో ఆడడానికి అవకాశం లేకుండా పోయిందో అప్పటినుంచి యూఏఈ కండిషన్సే వాళ్ళకి హోమ్ గ్రౌండ్‌లా మారిపోయినాయి.
సో, ఇద్దరికీ హోమ్ గ్రౌండ్ లాంటి కండిషన్స్. ఇద్దరికీ ఇప్పుడు అటుపక్క బాబర్ అజమ్ ఉన్నాడు. ఇటుపక్క విరాట్ కోహ్లీ ఉన్నాడు. మరి ఇంకా అలా మనం వేరే ఇంకా ఎక్సైటింగ్ ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారని చూసుకుంటే మరి అందులో కూడా ఓకే. మొహమ్మద్ రిజ్వాన్‌ని, రిషబ్ పంత్ ఇలా కంపారిజన్స్ చేసుకోలేం గానీ బట్ స్టిల్ పాకిస్తాన్ వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయడానికైతే లేదు. సో, ఏంటి అంటే మరి రేపు జరిగే మ్యాచ్‌లో ఆహ్, ఇండియా గెలవడానికి బెస్ట్ ఆపర్చునిటీ ఏంటి? చేజ్ చేయాలా? బ్యాటింగ్ చేయాలా? పాకిస్తాన్ టీమ్‌ని, మన ఇండియన్ టీమ్‌ని కన్సిడర్ చేసుకొని ఏ ఏది ఎలా చేస్తే రిజల్ట్ మనకు ఫేవర్‌గా ఉంటదని అనుకుంటున్నావు? నాకు తెలిసి పాకిస్తాన్ మీద ఫస్ట్ బ్యాటింగ్ చేసి వాళ్ళని గేమ్ నుంచి బయటికి దోసడం బెస్ట్. వాళ్ళు చేజ్‌లో పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడైనా అంత మంచి టీమ్ కాదు. ఇంకా ఎంతైనా ప్రెషర్ మ్యాచ్‌లలో ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే బెటర్. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ చూసాము. అంటే వాళ్ళు స్టార్టింగ్‌లో చాలా భయపడుకుంటూ స్టార్ట్ అయ్యారు. తర్వాత వాళ్ళకి కొంచెం బుమ్రా, నోబాల్ అవన్నీ దాటితో ఫఖర్ జమాన్ సెటిల్ అయ్యి విశ్వరూపం చూపించి ఒక్కసారి 337 చూడంగానే ఇక మనోళ్ళంతా ఫ్లాట్ అయిపోయారు. సో ఇప్పుడు ప్రెషర్‌లో ఇండియా అయినా, పాకిస్తాన్ అయినా ఇద్దరికీ పరువు ప్రతిష్టలు గల మ్యాచ్. సో ఫస్ట్ బ్యాటింగే చేయాలి మనం మ్యాచ్ గెలవాలి. దుబాయ్‌లో జరగబోతుంది అంటే మరి. దుబాయ్‌లో జనరల్‌గా ఐపీఎల్‌లో ఎప్పుడు కూడా స్టార్టింగ్ ట్రెండ్ ఏంటంటే ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా చాలా శాతం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే ఎక్కువ సార్లు గెలిచింది. కానీ మరి మన ఐపీఎల్ ఫైనల్‌లో చూసాము. ఐపీఎల్ ఫైనల్‌లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది. బట్ స్టిల్ ఏంటంటే ఎంతో కొంత డ్యూ ఫ్యాక్టర్ ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. పైగా ప్రెషర్ గేమ్ కాబట్టి 150, 160నే కొడితే సెకండ్ ఇన్నింగ్స్‌లో మరి డ్యూ ఉండే అవకాశం ఇలాంటి ఫ్యాక్టర్స్ ఎంతవరకు ప పరిగణలోకి తీసుకోవచ్చు మనం? డ్యూ అనేది అంటే చూసుకుంటే యూఏఈలో అంటే అంత పెద్ద ఫ్యాక్టర్ కాలేదు. కొన్ని మ్యాచెస్ అట్లా ఇట్లా ఎఫెక్ట్ అయినాయి కానీ బట్ అంత అంత భయపడాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ఓకే. చూద్దాం మరి. నేను కూడా నీ మాటలతో ఏకీభవిస్తున్నాను. అంటే ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి జస్ట్ బ్యాట్ పాకిస్తాన్ ఔట్ ఆఫ్ ది గేమ్ సింపుల్. అంటే బ్యాట్ దెమ్ ఔట్ ఆఫ్ ది గేమ్ అనేది ఎక్కువ టెస్ట్ క్రికెట్‌లో ఆడతారు. కానీ ఇక్కడ కూడా మనం వన్స్ 160 క్రాస్ అయ్యామంటే ఐ థింక్ వీఆర్ ఇన్ ఎ సేఫ్ జోన్ అని నేను అనుకుంటున్నా. బట్ స్టిల్ పాకిస్తాన్ వాళ్ళని మరి వాళ్ళకి కూడా ఇక్కడ ఆడిన ఎక్స్‌పీరియన్స్ చాలా ఉంది. ఎస్పెషల్లీ దుబాయ్‌లో వాళ్ళు కొన్ని వందల, వేల మ్యాచ్‌లు ఆడారు లాస్ట్ డికేడ్‌లో. సో, చూద్దాం. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ రియల్లీ ఎక్సైటింగ్ మ్యాచ్. హోప్‌ఫుల్లీ వన్ సైడెడ్ కాకుండా ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడు మనం ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అనగానే అందరూ టీవీలకి అతుక్కుపోయి ఇంక అన్ని బౌలౌట్ చూద్దామా? బౌలౌట్ అంటావా? బౌలౌట్ అసలే చూసే అవకాశం ఉంటదంటావా? ఏమో బౌలౌట్ కాకపోతే సూపర్ ఓవర్ కావాలంట. డబుల్ సూపర్ ఓవర్ అయినా పర్వాలేదు నాకు. కానీ వన్ సైడెడ్ అయితే అవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడున్న రూల్స్ టీవీలు మైలిపోతాయి రాజు మరి ఎవరో ఒకళ్ళకి. టీవీలు పగిలినా, మోకా యాడ్లు రేపొద్దున్న 30 సార్లు తిప్పుతా ఉంటాడు. సో, మా శ్రోతలందరూ కూడా మీరు ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ చూసినా, ఇండియా, ఆస్ట్రేలియా ఏ మ్యాచ్‌లు చూసుకున్నా సరే ఈక్వల్లీ ఎక్సైటెడ్ గా ఉంటారని అనుకుంటున్నాము. సేమ్ మేమెలా అయితే ఇప్పటివరకు చెప్పిన ప్రిడిక్షన్స్ అవ్వచ్చు అండ్ అలాగే టీమ్స్ గురించి మేము మాట్లాడుకున్న స్ట్రెంగ్త్స్, వీక్‌నెస్ ప్రిడిక్షన్స్ ఏవైనా అవ్వచ్చు. సో, మీరు కూడా అసలు ఈ వరల్డ్ కప్‌లో ఏ టీమ్స్ ఫైనల్‌కెళ్తాయి? ఏ టీమ్స్ కప్ గెలిచే అవకాశం ఉంది? ఇవి గనక మీరు మాకు ట్విట్టర్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని మీరు మాకు మెసేజ్ చేస్తే మేము చేసే ప్రతి ఎపిసోడ్‌లో ఈ వరల్డ్ కప్ సందర్భంగా మేము చేసే ప్రతి ఎపిసోడ్‌లో మీ ప్రిడిక్షన్స్‌ని మేము మన తోటి శ్రోతలతో కూడా పంచుకుంటాం. సో, మీ ప్రిడిక్షన్స్ గనక నిజంగా కరెక్ట్ అయితే మరలా ఫైనల్ ఎపిసోడ్‌లో మీ అందరికి ఒక స్పెషల్ షౌట్ ఔట్ ఇస్తాం. సో, ఈ వరల్డ్ కప్ జరిగినంత కాలం గూడా మీకు వరల్డ్ కప్‌కి సంబంధించి లేదు క్రికెట్‌కి సంబంధించి ఏ ముచ్చట చెప్పుకోవాలనుకున్నా మాతోటి, మా క్రికెట్ నగరం టీమ్ తోటి మా ఇన్‌స్టాలో గాని, మా ట్విట్టర్‌లో గాని మేము ఎక్కువ యాక్టివ్‌గా ఉంటాం. సో, దయచేసి మీరక్కడ మమ్మల్ని ట్యాగ్ చేసి మాతో ముచ్చట్లు చెప్పొచ్చు. అండ్ వింటూనే ఉండండి క్రికెట్ నగరం. ఇప్పటి వరకు మేము చేసిన అనాలిసిస్ గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి ఇంకా మన తెలుగు క్రికెట్ అభిమానులు చాలామంది ఉన్నారు. ఇండియాలోనూ ఉన్నారు, అబ్రాడ్‌లో కూడా ఉన్నారు. సో, వాళ్ళందరితో కూడా షేర్ చేయండి. మా క్రికెట్ నగరం పాడ్‌కాస్ట్ ఉందనేది ఒకటి గుర్తించేలా చేయడానికి మీరు కూడా మీ చిరు ప్రయత్నం చేస్తారని ఆకాంక్షిస్తూ మరలా మనం కలుసుకునేంత వరకు నా తరఫు నుండి, రాహుల్ తరఫు నుండి టాటా అండి.